अंतरायतिमिरोपशान्तये शान्तपावनमचिन्त्य वैभवं तं नरं वपुषि कुञ्जरं मुखे मन्महे किमपि तुन्दिलं महः। शरणं करवाणि शर्मदं ते चरणं वाणिचराचरोपजीव्यं करुणामसृणैः कटाक्षपातैः कुरु माम् अम्ब कृतार्थसार्थवाहं। शारदा शारदाम्भोजवदना वदनाम्बुजे सर्वदा सर्वदास्माकं सन्निधिः सन्निधिं क्रियात्। विमलपटी कमलकुटी पुस्तकरुद्राक्ष शस्तहस्तपुटी कामाक्षि पक्ष्मलाक्षी कलितविपञ्ची विभासि वैरिञ्ची। वागर्थाविव सम्पृक्तौ वागर्थप्रतिपत्तये जगतः पितरौ वन्दे पार्वती परमेश्वरौ। गुरवे सर्वलोकानां भिषजे भवरोगिणां निधये सर्वविद्यानां दक्षिणामूर्तये नमः। नारायणसमारम्भां व्यासशङ्करमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। यज्ञेश अच्युत गोविन्द माधव अनंत केशव कृष्ण विष्णो हृषीकेश वासुदेव नमोस्तुते। श्री वासुदेव नमोस्तुते। कृष्णातीरे कोकिलाकेलिकीरे गुञ्जापुञ्जे देवपुष्पादिपुञ्जे कम्बुग्रीवौ क्षिप्तबाहू चरन्तौ राधाकृष्णौ मङ्गलं मे भवेताम्। राधाकृष्णौ मङ्गलं मे भवेताम्। श्रीराधां परमानन्दां रासमण्डलनायिकां कृष्णप्राणाधिकां देवीं वन्दे बृन्दावनेश्वरीम्। वैदग्ध्यसिन्धुरनुरागरसैकसिन्धुः वात्सल्यसिन्धुरतिसान्द्रकृपैकसिन्धुः लावण्यसिन्धुरमृतच्छविरूपसिन्धुः श्रीराधिका स्फुरतु मे हृदि केळिसिन्धुः। प्रीतिरिव मूर्तिमती रससिन्धोः सारसम्पदिव विमला वैदग्धीनां हृदयं काचन वृन्दावनाधिकारिणी जयति। वृन्दावनाधिकारिणी जयति। वन्दे वृन्दावनानन्दराधिका परमेश्वरीं गोपिकां परमां श्रेष्ठां ह्लादिनी शक्तिरूपिणीम्। शिवाय गुरवे नमः। शिवाय गुरवे नमः। शिवाय गुरवे नमः। श्रीमात्रे नमः। श्रीमात्रे नमः। श्रीमात्रे नमः। श्री विष्णुरूपाय नमः शिवाय। श्री विष्णुरूपाय नमः शिवाय। श्री विष्णुरूपाय नमः शिवाय। श्री कृष्ण शरणं मम। श्री कृष्ण शरणं मम। श्री कृष्ण शरणं मम। राधे कृष्ण राधे कृष्ण राधे कृष्ण राधे 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 कृष्ण राधे कृष्ण राधे कृष्ण राधे कृष्ण राधे 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 कृष्ण राधे कृष्ण राधे कृष्ण राधे 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 कृष्ण राधे कृष्ण राधे कृष्ण राधे राधे
రాధే కృష్ణ రాధే కృష్ణ రాధే కృష్ణ రాధే రాధే. శ్రీ రాధాకృష్ణాభ్యాం నమో నమః. బృందావనేశ్వర్యై నమః. యమునాయై నమో నమః. గోపీజనవల్లభాయ నమః. శ్రీ రాధాకృష్ణ పరబ్రహ్మమునకు నమస్కరించుకుంటూ స్వామి సన్నిధిలో మనం చెప్పుకొస్తున్న శాండిల్య భక్తి సూత్రం అనబడే భక్తి శాస్త్రం ఇవాళ 8వ రోజులోకి ప్రవేశించింది. నిన్న మనం చెప్పుకున్న ప్రధానమైన అంశం ఒకసారి సమీక్ష చేసుకుంటే ఇప్పటి వరకు శాండిల్య భక్తి సూత్రం అందిస్తున్నది మనం గమనించి ఇప్పుడు ఈ విషయంలో ప్రవేశిస్తున్నాం. పరాభక్తి యొక్క స్వరూపం చెప్పారు, పరాభక్తి యొక్క గొప్పతనం చెప్పారు. ఆ తర్వాత చెప్తున్నది సాధన. సాధన అంతరంగ బహిరంగ, లేదా అంతరంగ సాధన అయితే బహిరంగ అపరాభక్తి సాధన అని చెప్పారు. అంతరంగ సాధన ప్రధానంగా జ్ఞానము, అది శ్రవణ మనన ఈ రెండిటితో కూడినది. అదే పరమాత్మ గురించి తెలుసుకుంటా పరమాత్మపై పరాభక్తి పెరగడానికి దోహదపడుతుంది కనుక సాధనలు అత్యంత ప్రధానం. అది అందుకు గ్రహించాలి. గురువుని ఆశ్రయించి పరమాత్మ గురించి తెలుసుకోవాలి. గురువు కూడా శాస్త్ర సహాయంతో చెప్తాడు. శాస్త్రం పరమాత్మ గురించి ఎలా చెప్తున్నదంటే సృష్టి స్థితిలో కారపడిన పరమేశ్వరుడు అతడు అని చెప్తున్నది కనుక ఆ పరమేశ్వరునికి బుద్ధి అర్పణ చేయాలి. పరమేశ్వర పరం కావాలి బుద్ధి. ఇది కాశ్యప మతం. ఆయనే మనలో ఆత్మగా ఉన్నాడని ఆత్మపరం కావాలి బుద్ధి అనేది బాదరాయణ మతం. రెండు మతాలు కూడా సమ్మతమే అంటారు శాండిల్యులు గారు. ఎందుకంటే దీనికి పరస్పర వైరుధ్యం ఏం లేదని ఆయన పరమేశ్వరుడు తనదైనటువంటి శక్తితో సృష్టిని చేస్తున్నాడు కనుక ఇదంతా ఆయనకు శక్తి విలాసమే. ఆ శక్తిని మనం జగత్తుగా చూసినప్పుడు ప్రకృతి అని అంటున్నాం. ఈ ప్రకృతి ఆ పరమేశ్వరునికి భేదం లేదు, రెండింటితో కలిసే ఉంటున్నది, విడిగా లేదు, మూడో వస్తువు అనేది లేదు అని చెప్తూ ఆ ప్రకృతిని మనం మిథ్యాన్ని తోసిపారేయడానికి లేదు. శక్తిత్వాన్ అనృతం చత్యం, అది నిన్న మనం చెప్పుకున్న ఆఖరి సూక్తం. శక్తిత్వా నా అనృతం, అది శక్తి కనుక అది అనృతం అంటే అసత్యం అనరాదు. దేన్ని చేత్యం, చేత్యం అనగా ప్రకృతి అన్నారు. అయితే కొన్ని పాఠాంతరాల్లో చేత్యం బదులు వేద్యం అనే మాట ఉన్నది ఇక్కడ. అంటే శక్తిని అనృతం అనరాదు అని తెలుసుకోవాలి అన్నారు. అంటే ఇప్పుడు మరి అటువంటిప్పుడు ప్రకృతి జగత్ అయినప్పుడు జగత్ మిథ్యా అని మీరు అంటున్నారు కదా, మరి అనృతం అసత్యం అనరాదు అని ఎందుకు అంటున్నారు అంటే జగన్మిథ్యాభావం అంటే అర్థం అసలు లేనిదని కాదు, పరమాత్మకు విడిగా లేదు, పరమాత్మకు విడిగా చూడటమే మిథ్యాభావం. అంత పరమాత్మ స్వరూపంగా చూస్తే జగద్భావం లయమైపోతుంది. అదే అర్థం చేసుకోగలగాల్సి అందమైనటువంటి అంశం ఇక్కడ. అదే శక్తి గనక దానిని అనృతం అనరాదు అనే విషయం తెలుస్తున్నది. అయితే జగత్తు కుందేటు కొమ్ములాగా గగన కుసుమంలాగా అసలు లేకుండా పోలేదు. ఇది ఈ మాట తెలుసుకోవాల్సింది. ఈ మాట శంకరులే చెప్తారు. కుందేటు కొమ్ము విన్నారు ఎప్పుడైనా లోకంలో వ్యవహారంలో చెప్తారు. కుందేటు కొమ్ము అంటే అసలు ఉండదు, కుందేటు కొమ్ము ఉండదు. గగన కుసుమం ఎక్కడ ఉంటుందా? జగత్తు నేను మిథ్య అంటున్నానంటే కుందేటు కొమ్ములాగా గగన కుసుమంగా లేనిది అనలేదు. వ్యవహార సమయంలో ఉన్నది, పరమార్థ దృష్ట్యా లేదు. ఇక్కడ వ్యవహారంలో జగత్తుంది, జీవుడున్నాడు, ఈశ్వరుడున్నాడు, వేదం ఉంది, సృష్టి జరుగుతున్నాయి. పరమార్థ దృష్టి కేవలం ఆత్మ దృష్టితో చూసినప్పుడు మాత్రమే అది. కనుక ఆ దృష్టి కలిగే వరకు కూడా ఈ దృష్టిలో ఉన్నంత కాలం ప్రతివాడు పరమేశ్వరుని ఆరాధన చేయాలి. ఆయన అనుగ్రహం లేనిది ఆయన తత్వము తెలియదు. అందుకే మన శాస్త్రములన్నీ పరమాత్మను రెండు విధములుగానే చూపిస్తుంటాయి. అంటే ఆత్మగా చూపిస్తాయి, ఈశ్వరుడిగా చూపిస్తాయి. ఇది గమనించవలసిన అంశం. దానికి అనేక ఉదాహరణలు మనం చెప్పుకున్నాం. మన భగవద్గీత చదివిన పరమేశ్వరుని రెండు విధాలుగా చూపిస్తారు. మీరు లలిత చదివిన అదే చూపిస్తారు. కానీ పరమేశ్వరుని రెండు విధములుగా తెలుసుకోవాలి. ఆత్మగా ఉన్నప్పుడు నిర్గుణ తత్వం అని, ఈశ్వరుడుగా ఉన్నప్పుడు సగుణ తత్వం అని లోకంలో చెప్పిన సగుణ నిర్గుణములు బ్రహ్మమనే ఎరుకతో భక్తి కలిగి ఉండాలి. నిర్గుణం బ్రహ్మము గురించి తెలిసాక కూడా భక్తే పెరుగుతుంది, పరాభక్తే కలుగుతుంది. ఆ నిర్గుణ బ్రహ్మమే సగుణమైంది అని తెలుసుకుని ఎరుకతో మనం ఆరాధన చేయాలి. అందుకే పెద్దలు రెండు విధాలు మనకు బోధిస్తున్నారు. అందుకే నేను రెండు సమ్మతం అని చెప్తున్నాను. అంటే శక్తిమంతులకు అభేదం అన్న విషయాన్ని మనం ప్రతిపాదన చేసుకుని చెప్పుకున్నాం. ఆ తర్వాత చెప్తున్న అంశం ఏంటంటే శుద్ధమైనటువంటి భక్తి ఏర్పడినందుకు కొన్ని చిహ్నాలు కనబడతాయి అనే మాట ఇక్కడ కనబడుతుంది. తత్పరిశుద్ధిస్తూ గమ్య లోకవల్ లింగేభ్య, ఇది సూత్రం ఇక్కడ. తత్పరిశుద్ధిస్తూ తత్పరిశుద్ధి అంటే భక్తి యొక్క శుద్ధత. ప్రారంభంలో కూడా బుద్ధి ప్రవృత్తి హేతు అని ప్రారంభిస్తూ ఆ తర్వాత విశుద్ధ అని చెప్పాడు. అంటే బుద్ధి బ్రహ్మమునందు ప్రవర్తించడం కోసం కావలసిన శుద్ధత కావాలి. బ్రహ్మమునందు బుద్ధి ప్రవేశించడానికి కావలసిన శుద్ధత కావాలి. అయ్యా దేవుడి దగ్గరికి వెళ్ళేటప్పుడే స్నానం చేసి వెళ్తానే, మరి పరమాత్మలోకి ప్రవేశించాలంటే బుద్ధిని స్నానం చేయించాలి, శుద్ధి చేయించాలి. దాని సాధనే జ్ఞానాంగ సాధన మనం చెప్పుకున్నాం. అంతరంగ సాధనలు బుద్ధిని శుద్ధి చేసి పరమాత్మ మీద ప్రవేశింపజేయడానికి.
దానిలో కేవలం భగవంతుని తెలుసుకోవడం ప్రధాన సాధన చెప్పిన శమము, దమము, ఉపరతి, తితిక్ష, అదేవిధంగా ఏకాగ్రత, శ్రద్ధ ఇత్యాదులన్నీ కూడా దానికి అంగములుగా పనిచేస్తాయి. అది జ్ఞానం ప్రధానంగం అవుతుంది. దాని సహాయకంగా ఈ సాధనలు పనిచేస్తాయి. అపరాభక్తికి సంబంధించిన పూజ, కీర్తన ఇత్యాదులు కూడా సహకరిస్తాయి. వీటన్నిటితో చిత్తం శుద్ధమే పరమాత్మ యందు అవలీలగా ప్రవేశిస్తుంది. అప్పుడు దాన్ని చెప్పనక్కర్లే, సహజంగా వెళ్ళిపోతుంది, ఆ స్థితి కలుగుతుంది. అది అలాంటి ప్రేమ ఏర్పడినందుకు చిహ్నములేమిటి, ఎలా పోల్చుకోగలం అంటే తత్పరిశుద్ధిస్థ గమ్య తెలియబడతాయి. లోకవత్, లోకంలో వలనే, లోకంలో కూడా ఎవరి మీదైనా ప్రేమ ఉన్నప్పుడు మన నుంచి వచ్చే రకరకాలైనటువంటి ఎక్స్ప్రెషన్సే ఆ ప్రేమను తెలియజేస్తాయి. ఒక్కొక్కరు ఒక్కొక్క విధమైన ప్రేమ. లింగేభ్య అంటే చిహ్నముల చేత, లక్షణముల చేత అంటున్నారు. అవి ఇక్కడ విశేషించి లెక్క కట్టి సుమారు 12 దాకా లక్షణాలు చెప్తున్నారు శాస్త్రంలో. అత్యద్భుతమైన విషయం ఇది. ఇక్కడ ఈ విషయంలో ఇక్కడ వాడిన పారిభాషిక పదాలు సమ్మాన, బహుమాన, ప్రీతి, విరహేతర, విచికిత్స, మహిమాక్షాతి, తదత్త ప్రాణస్థాన, తదీయత, సర్వతద్భావ, ప్రతికూల్యాదీని చ స్మరణేభ్యో బాహుళ్యా. ఇంత పెద్ద సూత్రం మొత్తం 100లో ఇది ఒక్కటేనండి. అన్ని చిన్న చిన్న సూత్రాలు మీరు గుర్తుపెట్టుకోవడం అనేది పక్కన పెట్టేస్తే అన్ని చిన్న సూత్రాలే. ఈ సూత్రం కొంచెం పెద్దది. సమ్మాన, బహుమాన, ప్రీతి, విరహ, ఇతర, విచికిత్స, మాహాత్మ్య, క్షాతి, తదత్త ప్రాణ స్థాపన, తదీయ భావ, సర్వమయత్వ జ్ఞానం, అప్రాతికూల్యం. ఇవి చెప్తూ బాహుళ్యాత్, ఇవి కొన్ని చెప్పేనే కానీ బాహుళ్యా, స్మరణేభ్యో బాహుళ్యాత్ అన్నాడు. ఇక్కడ వీటిని ఇక్కడ గుర్తు తెచ్చుకుంటున్నాం. కానీ ఇలాంటివి ఇంకా చిహ్నాలు ఉంటాయి. ప్రేమకి ఇవే అని కాదు, కానీ ప్రధానంగా ఈ 12 మనం పరిశీలించవలసిన అవసరం. ఏమిటంటే మొట్టమొదటిగా సమ్మానము. ఈ సమ్మానం అనేటువంటిది చెప్పేటప్పుడు లోకవల్లింగేభ్యానం ఉందన్నారు కదా. లోకంలో కనబడేటువంటి చిహ్నాలు మాత్రమే కాకుండా శాస్త్రం చెప్పిన ప్రకారం చెప్తున్నాడు. శాస్త్రం చెప్తుంది ఇలాంటి లక్షణాలు ఉంటాయి. మనం అర్థం చేసుకోవడానికి లోకవత్ అన్నాడు, కానీ లోకం అనే మాటకి శాస్త్రములు కూడా అర్థం ఉన్నది. శంకరుడు అర్థంలో చెప్పారు. శాస్త్రములందు అలాంటి ప్రేమ చిహ్నాలు ఎవరెవరు ఎలా చూపించారో చూపిస్తున్నాడు. కొందరు భక్తుల పేర్లు కూడా వరుసగా మనకు లభిస్తాయి. అందులో మొదటిది సమ్మానము. సమ్మానం అనే దానికి ఒకరి ఉదాహరణ కాదు, కానీ ఒక ఉదాహరణ మనకు చూపిస్తున్నారు. అంటే భక్తి ప్రేమలతో భగవంతుని సమ్మానము, మానం అంటే గౌరవించుట, దీని నుంచి పూజించుట, సమ్యక్ సంపూర్ణంగా గౌరవించుట అని అర్థం. గౌరవించడం ఎలా కనబడుతుందంటే ఒకరి మీద భక్తి ఉన్నప్పుడు వారు అలా కనబడగానే లేచి ప్రేమగా వెళతాం. అంతే కదండి, మనకి ఇష్టమైన వ్యక్తి రాగానే ఒక్కసారి దూకినట్టు వెళ్ళి ఆహా వచ్చారా అంటామా లేదా, అలాగ చూపించుట సమ్మానము అన్నారు. అదే చూపించిన వారిలో మహాభారతము, విష్ణు పురాణము, భాగవతం ఇలాంటివన్నీ ఉదాహరణలు తీసుకుంటున్నారు. ఇక్కడ తీసుకుని చెప్తున్నది ఏంటంటే సమ్మానానికి అర్జునుడిని చూపిస్తున్నారు. ప్రత్యుత్థానంత కృష్ణస్య సర్వావస్థో ధనంజయ నా లంఘయతి ధర్మాత్మ భక్త్యా ప్రేమ్నాచ సర్వదా. ఎంత అందమైన శ్లోకం. భక్త్యా ప్రేమ్నాచ, పరమభక్తి చేత, ప్రేమ చేత. పరమభక్తి అన్నప్పుడు ఇక్కడ మొదట సగుణ భక్తి, సగుణ భక్తి గొప్పతనం. అది దానివల్ల వచ్చిన ప్రేమ చేత కృష్ణుడు కనబడగానే, ఎక్కడ కనబడ్డా సర్వావస్థ, ఎలాంటి స్థితిలో ఉన్న ధనంజయుడు అర్జునుడు ఏం చేస్తారంటే ప్రత్యుత్థానం, ఒకసారి లేచి వెళ్ళి ఎదుర్కోలు పడతాడు. ఆ కృష్ణ వచ్చామని వెళ్తాట. ఆ లేచి వెళ్ళి ఎదుర్కోలు పలకడం దేనికి సంకేతం? ఆయనకి ప్రేమ. ఒక్కసారి కూడా ఇది మానలేదు. నా లంఘయతి ధర్మాత్మ, ఎందుకంటే ధర్మం తన స్వభావంగా కలవాడిని ధర్మాత్ముడు అన్నారు. ఇక్కడ ధర్మం స్వభావంగా కలగ అర్జునుడు కృష్ణ పరమాత్మ కనబడగానే లేచి అలా వెళ్తాడు. అక్కడ అది దేనికి సంకేతం? సమ్మానం అనే దానికి. ఇక బహుమానం. బహుమానం అంటే అనేక విధములుగా గౌరవించుట. దీనికి ఉదాహరణ చూపిస్తున్నారు. ఈ స్థితి ఇంకా పెరిగిపోయిందండి ప్రేమలో. దానికి ఉదాహరణ చెప్పేటప్పుడు ఇక్ష్వాకుని చూపిస్తున్నారు. ఇక్ష్వాకు అలా ఉండేవాట. ఎలా అంటే ఇది నృసింహ పురాణంలోని వాక్యం చెప్తున్నాడు. పక్షపాతేన తన్నామ్ని మృగే పద్మే చ తాదృశి బభార మేఘే తద్వర్ణే బహుమానమతి నృపః. ఆ ఇక్ష్వాకుకి బహుమానమతి శబ్దం అక్కడ జాగ్రత్తగా చూడాలి. బహుమానం అనే మాట వేశారు ఇక్కడ. అందుకే దాని ఉదాహరణగా తీసుకున్నారు. నృసింహ పురాణంలో చెప్పినటువంటి శబ్దం ఇది. అంటే సాండిల్యుడు సూత్రకర్త ఈ సూత్రం చేసినప్పుడే వాడికి సంబంధించిన విషయం తెలుసుకునే చేశారు. మళ్ళీ స్వప్నేశ్వరాచార్యులు వారు ప్రతి దానికి కూడాను ఉదాహరణ శ్లోకమని చెప్పారు. నారాయణ తీర్థులు కూడా స్వప్నేశ్వరాచార్యుల మతాన్ని సమ్మతిస్తూ ఆయన అవే ఉదాహరణలు ఆయన స్వీకరించారు, ఎక్కడ మార్చకుండా. బహుమానమతి ఉన్నటువంటి నృపుడు ఆయన ఇక్ష్వాకువు ఏం చేసేవాడంటే కృష్ణుడు పక్షంలో ఉండడం చేత ఆయనకు సంబంధించి ఏవి గుర్తు చేసినా వెంటనే కృష్ణానుభూతి పొందిపోయేవాడు. వాటిని గౌరవించేవాట.
ఇది కృష్ణుడు గుర్తు చేస్తుంది కనుక. అదేంటి మృగే పద్మే అన్నాడు ఇక్కడ. ఒకటి మృగమును, మృగం అంటే కృష్ణ మృగం, నల్ల జింక, దాని కృష్ణ అని శబ్దం ఉంది కదా కనుక దాన్ని ప్రేమించామంటే ఆ శబ్దం మాత్రం చేత, ఆ శబ్దం అక్కడ ఉండడం చేత. ఇప్పుడు సమ్మానం అంటే ఆయన్నే సమ్మానించడం, బహుమానం అంటే వివిధ విధములుగా, అంటే ఆయన పేరున్నందుకు కొన్ని, ఆయన పోలుకున్నందుకు కొన్ని, అలా గౌరవించామంటే. ఇక్ష్వాకు భక్తిని చూపిస్తున్నాడు ఇక్కడ. అయితే కొందరికి ఇక్కడ కృష్ణ అనే శబ్దం వచ్చినప్పుడు జింకను చూసేలా అన్న అంటే ఇక్ష్వాకు ఎప్పటివాడు? రాముడి కంటే పూర్వీకుడు. అప్పుడు కృష్ణావతారమే జరగలేదు కదా అని అనరాదు. కృష్ణ శబ్దం విష్ణువుది, పురాణాల్లో కూడా ఉంది. అది శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః అని ఆచమనం చేసిన కృష్ణుడు వసుదేవుడు కొడుకు అనడానికి లేదు, కాదనడానికి లేదు. జాగ్రత్తగా తెలుసుకోవాలి. తత్పూర్వమైన కృష్ణనామం ఉంది కనుక పెట్టారు ఆయనకి, లేని పెడతారా? అది కృష్ణ శబ్దం అప్పటికి ఉంది. విష్ణువు పేరే కృష్ణుడు, సర్వజగత్తుని కర్షించి వ్యాపించిన వాడు కృష్ణుడు. నీలమేఘశ్యాముడు కనుక విష్ణువుకి పేరు సత్యం సహజంగా సరిపోతున్నది ఇక్కడ. అందుకే కృష్ణనామం వింటే చాలు పరవశించిపోయి హృదయం కల అతడు కృష్ణ మృగాన్ని చూపించినా పరవశించేవాడు. కొద్ది కాలం క్రితం ఉత్తరాదిలో ఒక మహాభక్తుడు ఉండేవాడు. ఆయన రామనామం అంటే మహాప్రీతి. ఎవరు గుంటూరు నుంచి ఆయన గురించి తెలుసుకుని ఆయన భక్తులు వెళ్ళారు. ఆయన హిందీవాడు. టమాటా ఎవరు పెడితే చూసి దీన్ని మీ భాషలో ఏమంటారన్నాడు. గుంటూరు ప్రాంతంలో టమాటా రామ్మలుగ అంటారు. రామ్మలుగ అంటే కన్నీళ్ళు ఖర్చేశారండి. దాని మీద ప్రేమ పెరిగిపోయింది ఇక్కడ. రామభక్తుడు కానీ రామ శబ్దం ఉన్నది కదా అని ప్రేమించాడు అక్కడ. అంటే అతను టమాటాని ప్రేమించాడా? రామాన్ ప్రేమ వల్ల అది వ్యక్తించాడు. బహుమానం దేనికి దక్కింది? టమాటాకి. కానీ మానం ఎవరి మీద? రాముడి మీద. అదేవిధంగా పద్మము దేనికి? పద్మాన్ని అలాగే ప్రేమించేవట. ఎవరు? ఇక్ష్వాకు. పోలిక వల్ల అన్నారు. కృష్ణుడు పాద పద్మం అన్నారు, ముఖము పద్మంలో వికసించింది కదా. పద్మశబ్దం కానీ ఆయనకు అంత ప్రీతి ఇలా ఉన్నది. అలాగే తర్వాత మాట ప్రీతి భావం చెప్పాడు. ప్రీతి అనగానే భగవంతుని తలచుకున్న ఆయన ప్రస్తావన వచ్చినా ఆనందించాలి. అబ్బా, ఎప్పుడూ ఆనందించగలరు సర్వకాల సర్వావస్థలు యందు. అలాంటి ప్రీతి భావం, ఆ ప్రీతి భావాన్ని చెప్పగలగాలి. అలా చెప్పిన వారిలో విదురుణ్ణి ఇక్కడ ఉదాహరణగా తీసుకుంటున్నారు. ఇక్కడ యా ప్రీతి పుండరీకాక్ష తవాగమన కారణ. ఇక్కడ ఈ శ్లోకం ఉదహరించడానికి కూడా కారణం ఏంటంటే ఈ చెప్తున్న శబ్దం అందులో ఉంది కనుక ప్రీతి అనే మాట అక్కడ కనబడుతుంది. యా ప్రీతి పుండరీకాక్ష తవాగమన కారణాత్ సా కిమాక్షాయతే తుభ్యం అంతరాత్మాసి దేహినా. ఇక్కడ విదురుడు భక్తి, ఇందాక ఉభయము అన్నారే, ఉభయ భక్తికి విదురుడు ఒక ఉదాహరణ అండి ఇక్కడ. ఎందుకంటే నువ్వెవరివి? అంతరాత్మాసి దేహినా. సర్వదేహులకు అంటే జీవులకు కూడా నువ్వు అంతర్యామివినే హే కృష్ణ, నువ్వు ఇక్కడికి రాగానే నాకు కలిగిన ప్రీతిని ఏమని వర్ణించగలను అన్నాడు ఇక్కడ. అంటే ఒక్కొక్క భక్తులు ఏ విధంగా వ్యక్తపరుస్తున్నారో చూడాలి. కానీ ప్రీతిని వ్యక్తపరిచే వాళ్ళలో ఉదాహరణగా ఎవరిని చెప్తున్నారు? విదురుణ్ణి. నాలుగవది విరహం. విరహాసక్తి చాలా విశేషమైన ఆసక్తి అండి ఇక్కడ. అందుకే మహానుభావుడు నారదుడు వారు భక్తి సూత్రాల్లో చివరికి వచ్చేటప్పటికల్లా రకరకాల ఆసక్తులు చెప్తాడు. సఖ్యాసక్తి, పుత్రాసక్తి, వాత్సల్యాసక్తి, దాస్యాసక్తి, సేవాసక్తి, స్నేహాసక్తి ఇత్యాదులు ఎన్నో చెప్పి చివరికి వచ్చినప్పటికి విరహాసక్తి అని మాట తాపేశాడు. విరహాసక్తి అల్టిమేట్. అది కలగడం మహా కష్టం. అంటే భగవద్విరహం తాళలేని తనం. దానికి ఉదాహరణ చెప్తూ గురువునా మగ్రతో భక్తుం కిం బ్రవీమి ననక్షమం గురవః కిం కరిష్యంతి దగ్ధానా విరహాగ్నిన. పెద్దలు ఎదురు చెప్పడానికి ఏముంది కానీ వాళ్ళకి చెప్పి మాత్రం వాళ్ళు ఏం చేయగలరు? పెద్దలంటే మన కష్టం వస్తే మన పెద్దవాళ్ళతో చెప్పుకుంటాం. అయితే తల్లిదండ్రులు, లేకపోతే బంధువులు, లేకపోతే గురువులు, లేకపోతే వైద్యుడు, మనకంటే పెద్దవాడితో చెప్పుకుంటాం. మీరు అలా తహతహలాడిపోతూ తపన పడిపోతున్నారే, ఏమిటో చెప్పండి అని పెద్దలు అడగవచ్చుగాక. ఏం చెప్తాం? చెప్తే ఆ పెద్దలు మాత్రం ఏం చేయగలరు అన్నారు. వాళ్ళు ఏం చేస్తారు చెప్పండి? గురవః కిం కరిష్యంతి. ఆ పెద్దలు మాత్రం ఏం చేస్తారు? దగ్ధానాం విరహాగ్నిన. విరహాగ్నితో దగ్ధమైపోతున్న మమ్మల్ని ఎవరు కూడా శాంతపరచలేరు అన్నవారు గోపికలు. గోపికలు విరహాసక్తికి ఉదాహరణగా చెప్పారు. అందుకే గొప్ప భక్తి విరహాసక్తి అన్నప్పుడు గొప్ప భక్తులు గోపికలను ఒప్పుకోవాలి కదా. ఆ విరహం ఎలా ఉండేది అంటే అంత విరహాసక్తి అనుభవించిన మహాభక్తులే చెప్పగలగాలి. యుగాయిత నిమేషేన చక్షుషా ప్రవృషాయితం శూన్యాయితం జగత్ సర్వం గోవింద విరహేణమే అని మరో విరహ భక్తుడు చైతన్య మహాప్రభు చెప్తున్నారు ఇక్కడ. స్వామి, నీకు దూరమైతే నాకు క్షణాలు యుగాల్లో బరువైపోతున్నాయి, నా కళ్ళు శ్రావణ మేఘాల్లా వర్షిస్తున్నాయి. అంత తపనుంటుందండి. అది విరహాసక్తి రావడం మహా కష్టం. ఇంకా ఆయుష్ ఉంటే బాగుండు, ఈ లోకంలోనే దేవుళ్ళు ఆడదాం అనుకునే వాళ్ళు చాలామంది.
అలాగే తొందరగా పోవాలని అనుకోకూడదు, అది తప్పే. కానీ పరమాత్మ పట్ల ఆసక్తి కలిగిన వాడు ఎలా అనుకుంటాడు అంటే, నేను ఇంక సమయం భరించలేను, ఆ భగవద్వియోగం తట్టుకోలేను అని తహతకలాడిపోతాడండి. అది అర్థం అవడం మహా కష్టం. అందుకే రామకృష్ణ పరమహంస చెప్తాడు, ఎంత తపన పడాలి అంటే ఈ జన్మలోనే ఎలాగైనా పరమాత్మను సాధిస్తానని తపన ఉండాలట. అది ఎంత తపన పెరిగిపోవాలంటే ఈ జన్మంతోనే బాబోయ్ అంత వియోగం నేను భరించలేను, ఈ ఏడాది ఒక్కటి, ఇంకా పెరిగిపోతే ఏడాది దాకా ఈ నెలలో పరమాత్మను పొందాలి, ఇంకా పెరిగి నెల రోజుల కాదు వారం, ఇంకా పెరిగితే వారం రోజుల ఈ రోజంతా 24 గంటలు భగవద్ విరహం నేను తట్టుకోలేను, ఈ క్షణం పరమాత్మ లేని మా వాళ్ళని తగతగ ఉంటే ఏ జన్మకైనా దొరుకుతుంటాడు. ఏమిటన్నమాట అర్థమవుతుంది ఈ భక్తి, అది శుద్ధ భక్తి. అంత విరహాసక్తి కలిగినటువంటి భక్తి ఉండాలి. ఆ విరహంతో తహతకలాడిపోతారు. అంతేకాదు, ఎలాగైనా రావడం ఆలస్యమైంది కనుక మరో పని చూసుకొద్దాం అని కూడా ఉండదు వాళ్ళకి. అది కనబడ్డ స్వామి అంతర్ధానం అవగానే అర్ధరాత్రి వేళ అబలలైనటువంటి గోపకాంతలు ఆ బృందారణ్యంలో అడవి నుంచి అడవికి మారుతున్నాడు. వనాత్ వనం, ఎన్ని వనాలు ఉన్నాయో, ఎంత విస్తారమైనవో. ఇప్పట్లో బిల్డింగులు, హోటల్స్ ఉన్నాయా? అన్ని వనములే. గోపకుల నివాసాలు కూడా వనాలను పాడు చేయకుండా వాళ్ళ కుటీరువులు వేసుకుంటూ అక్కడక్కడ జనపదాల్లో ఉన్నారు. వీళ్ళు వనాల్లోకి వచ్చి తిరుగుతున్నారు. ఎందుకంటే ఆయన గానం చేసిందే వనం నుంచి. ఆ వనాల్లోకి వచ్చి వనం నుంచి వనం తిరుగుతున్నారంటే అక్కడ వర్ణిస్తూ ఎంతసేపు వాళ్ళు కాలం పడితేనే, ఎప్పుడైతే దేశం కాలం పట్టిందో భక్తి బలపడలేదని అర్థం చేసుకోండి. కొంచెం సాధకులకు అర్థమవుతుంది. ఇక్కడ దేశం కాలం రెండు మర్చిపోతాడు. అంటే అరగంట జపం చేస్తా అంటే మధ్య మధ్యలో కళ్ళు తెరిచి వాచి చూసుకోవడం, మేరుపూసు వచ్చిందా లేదో చూసుకోవడం. వీళ్ళు కాలబద్ధులు జపం చేస్తున్న వాళ్ళు, వాళ్ళకి అర్థం కాదు. ఇప్పుడు ఆ బాధ లేదు, కళ్ళు తెరిచి అలా చూసుకోవాల్సింది, టైమర్ పెట్టేసుకుంటే చాలు. కాలబద్ధులు వాళ్ళు, దేశకాలం పట్టమండి ఆ భక్తిలో. ఎంత వాళ్ళకి ఇంకో వ్యాపకం కాదు, అలాంటి స్థితిలో ఉంటారు. ఎందుకంటే రెండూ పట్టవు వాళ్ళకి. అది కాలాతీతమైన ఒకనొక స్థితి ఉంది. ఆ స్థితిలో జగద్విషయములే ఉండవు కనుక దాని రాత్రి అన్నారు. ఇక్కడ జగద్వ్యవహారం పగలు, జగద్వ్యవహారం లేకపోతే రాత్రి. అది యానిశా సర్వభూతానా తస్య జాగ్రత్త సంయమి. ఆ రాత్రి అక్కడ కాలం నిలబడిపోయింది. అంటే కాలాతీత స్థితికి వెళ్ళిపోయిన వాళ్ళకి కాలాతీతమైన స్థితికి తీసుకువెళ్ళిపోయాడు ఆయన. ఎందుకంటే కాలాతీత విఖ్యాత కనుక ఆయన కాలాతీత విఖ్యాతకు తీసుకెళ్ళిపోయాడు. కాలములే నిలచిపోవు బ్రహ్మరాత్రి వేళ, కాలాతీతిని కృష్ణుని దివ్య రాసలీల, జీవనదులు కదిలి కదిలి పరమాత్మ సముద్రమున లీనమైన లీల, కాముని గెలిచిన లీల రాసలీల, శ్రీకృష్ణలీల సాధనలకు ఫలమిచ్చిన సిద్ధిలీల. నువ్వు కాలాతీత స్థితిలో సాధన చేయగలగాలి, అప్పుడు నిన్ను కాలాతీత స్థితి తీసుకెళ్ళగలడు ఆయన. అందుకే వాళ్ళు కాలం యొక్క అవధి తట్టుకోలేంత విరహం ఉండాలండి అక్కడ. ఆ తపన అలా పడ్డారు వాళ్ళు. అందుకే అరణ్యంలో తిరుగుతూ స్వామి ఎప్పుడు కనబడతావయ్యా, అసలే టైం అయిపోతుంది అనలేదు. ఆ రెండో వాక్యం లేదు కానీ మొదటి వాక్యం అంటున్నారు. కనబడవయ్యా, నీ కోసం కళలో ప్రాణాలు పెట్టుకుని, ప్రాణాలు నీ మీద పెట్టుకుని వెతుకుతున్నాం. మొత్తం కూడా దిక్షు ప్రతి దిక్కుల్లో నిన్నే వెతుకుతూ తిరుగుతున్నావయ్యా అని ఎంత దుఃఖంతో విరహంతో వాళ్ళు తప్పించిపోయారు. అందుకే ఆ గోపికలు తమ హృదయం మీద స్వామి పాదాలు పెట్టమన్నారు. ఎందుకంటే ఆయన చల్లని వాడు. ఒక్కసారి నెత్తి మీద నీ చేయి పెట్టని కూడా అన్నారు. శిరసి దేహిన శ్రీకర గ్రహం కృణు కుచేషణ కృంది హృచ్చయం. 2 మాటలు అన్నారు ఇక్కడ. మా వక్షస్థలం మీద నీ పాదాలను పెట్టు, నీ చేతిని మా తల మీద పెట్టు. ఎందుకంటే మా లోపల అగ్ని చల్లారంటే ఆ మెత్తని చల్లని 2 తగలకపోతే, చూడండి బాగా వేడుంటే మంచు ముక్కలు పెట్టుకుంటాం. విరహాగ్ని చల్లారంటే నువ్వు వచ్చి చేయి పెట్టు అంటే విరహం పోయింది కదా. ఆయన వచ్చాడు తగిలేడు అంటే విరహం పోయిందనే కదా అర్థం. అంటే నీ అనుగ్రహం లభిస్తేనే కానీ చల్లారదు, నీ సామీప్యం, నీ సాన్నిధ్యం, అంతే వారు కోరుకున్నారు ఇక్కడ. కానీ హృదయం, శిరస్సు ఈ రెండింటిపై నీ హస్తస్పర్శ పాదస్పర్శ లభించాలి. అది విరహాగ్నికి సంబంధించిన ఉదాహరణగా చెప్తున్నారు. ఆ తర్వాత ఇతర విచికిత్స అంటే తాను ఆ పరమేశ్వరుని మాత్రమే నమ్మాడు. ఇతరులు ఎవరు వచ్చి ఎందుకయ్యా నీకు ఎదురు కావాలని చెప్పు నేను ఇచ్చేస్తాను అంటే నిన్ను ఎవడు రమ్మన్నాడు అంటాడు. ఇతర విచికిత్స అంటే ఇది. అంటే ఇతరులు అయినప్పుడు వాళ్ళ చేతుల నుంచి పుచ్చుకోడు వాడు, తన స్వామి ఇవ్వలేదేనా, ఇతరులు ఇస్తే అక్కర్లేదుట. దీనికి ఉదాహరణ ఎవరంటే ఉపమన్యువు అని చెప్తున్నారు. ఉపమన్యువు చేసిన మాటను ఇక్కడ చూపిస్తున్నారు. అపికీట పతంగోవా భవేయం శంకరాజ్ఞయా నతు శక్రత్వయా దత్తం త్రైలోక్యమపి కామయే. ఈ మాట అనేది ఉపమన్యువు. దీనికి ఇతర విచికిత్స అనే మాటకి ఉదాహరణగా చెప్తున్నారు ఇక్కడ. శివుడి కోసం తపస్సు చేరుడు ఉపమన్యువు. ఆయన ప్రారంభించింది ఎలాగూ
పాలు దొరకలేదని వెళ్ళి తపస్సు కూర్చున్నాడు. తపస్సు చేయగా పాలు కావాలనే చిన్న వాంచిపోయిందండి. తపస్సు చేస్తుంటే జ్ఞానం వస్తుందండి. పరమాత్మపై ఏకాగ్రమైన చిత్తం పెట్టి తపస్సు చేయగా పరమాత్మ మనసు నిండా నిండిపోయాడు. ఆయన పట్ల ప్రేమ పెరిగిపోయింది. ఆ శివుడు ఊరుకున్నాడా? అల్లరి పెట్టాడు. ఇంద్రుడి రూపంలో వచ్చాడు ఆయన వద్దకు. ఎందుకంటే ఇతర చికిత్స తేలుస్తాడు ఇప్పుడు ఇక్కడ. ఇంద్రుడి రూపంలో రాగానే నీకేం వరం కావాలన్నాడు. కనబడ్డావు, చాలా సంతోషం, నా శివుడి మీద భక్తి పెరిగేటట్టు చూడు అన్నాడు. నువ్వు తపస్సు దీనికోసం చేయలేదు, పాల కోసం చేశావు. పాల కోసం నేను నీకేం కావాలో చెప్పాలని నేను ఇస్తాను అన్నాడు. ఇక్కడ సముద్రం అంత పాలు ఇమ్మంటావు, నిన్ను ఎవడ అడిగాడు? పిలవకుండా వచ్చాను ఇక్కడ, వెళ్ళిపో. అయితే దేవుడు కనుక నాకంటే గొప్పవాడుగా దండం పెడతాను, ఇవ్వగలిగితే నా శివుడి మీద ఇంకా భక్తిని పొంది అన్నాడు. నీకు పాలు నేను ఇస్తానన్నాడు. నా పాలు అక్కర్లేదన్నాడు. మరి తపస్సుకు దానికి కూర్చున్నావు కదా, నేను దేనికి కూర్చున్నా నీకు అవసరం లేదు, వెళ్ళిపో. నాకు శివుడు ఇస్తే విషమేనే పుచ్చుకుంటాను, శివుడు కానివాడిస్తే అమృతం కూడా పుచ్చుకొని అన్నాడు. ఇక్కడ అదండి పట్ల అంత ప్రేమ స్వామి. అందుకే అపికీట పతంగోవా భవేయం శంకరాజ్ఞయ. పైకి ఇంకో మాట అంటాడు, ఆ శివుడి దగ్గరే ఉంది ఇవ్వడానికి. మేమంటే దేవతాధిపతులు, మా దగ్గర సంపదలు ఉంటాయి, వాడి దగ్గర ఏం లేదు ఇక్కడ అని అంటే, పైగా వాడిని ఆశ్రయించి తరించిపోతారని చెప్పడానికి కూడా ఏవి ఆధారాలు ఉన్నాయంటే, శివుడు నన్ను కీటకంగా, పక్షిగా, పశువుగా పుట్టించినా పర్వాలేదు, ఇంద్రుడు నాకు ముల్లోకాలకు ఆధిపత్యం ఇచ్చినా నాకు అక్కర్లేదు అన్నాడు. ఇక్కడ వీడికి పాల మీద ప్రేమ, శివుడి మీద ప్రేమ తెలిసిపోయింది కదా. అదే ఇతర విచికిత్స అన్నాడు ఇక్కడ. అంటే వాడే వస్తువు ఇస్తే కాదన్నాడు, తన స్వామి ఇస్తే, ఇంకోటి ఇస్తే అక్కర్లేదు, ఆయన ఇవ్వకపోతే అక్కర్లేదు, ఆయనే కావాలి. అది అండి ప్రేమ అంటే. మా స్వామి ఇస్తే ఏదైనా కావాలి. అందుకే ఆయన తర్వాత శివుడు వచ్చి ఈయనకి క్షీరసాగరం ఇచ్చేస్తాడు, ఎప్పుడు కావాలంటే అప్పుడు ఉంటుంది. నాకెందుకయ్యా అంత అంటే, బంధువులందరూ వస్తారు కదా, వాళ్ళకి టీలు కాఫీలు ఇవ్వడానికి బాగుంటుంది, ఉండేనే అన్నాడు ఆయన. ఏం అనుగ్రహించారండి పరమేశ్వరుడు ఇక్కడ ఆ ప్రేమకి. తర్వాత అనుగ్రహిస్తాడు. అనుగ్రహం ఎక్కడో రాలే, ఆ ఇంద్రుడు శివుడు అయిపోయాడు ఇక్కడ. అంటే ఆయన ఇంద్ర రూపంలో వచ్చి మాయ చేసి శివ రూపంలో కనబడగానే ఒళ్ళు పులకించిపోయి స్తోత్రం చేస్తూ జయ జయ జగదేకనాథ శంభో ప్రకృతి మనోహర నిత్య చిత్స్వభావ అపగత కలుష ప్రపంచ వాచామపి మనసో పదవీమతీత తత్వ అని స్తుతించాడు. అయ్యా చక్కటి కృష్ణభక్తి చెప్తుంటే మధ్యలో ఎందుకంటే ఆ మాట స్వప్నేశ్వరాచార్యులను అడగాలి. అంటే వాళ్ళకి శివకేశవ భేదం ఇద్దరికీ లేదు, నారాయణ తీర్థుల వారికి స్వప్నేశ్వరుడికి లేదు. ఆ మాటకు వస్తే సాండిల్యుడికి కూడా లేదు. ఆయన ఉటంకించుతాడు, ఎన్నో మీరు పరిశీలిద్దరుగా. మొత్తానికి తర్వాత ఇప్పటికి 5 అయ్యాయి. 6వది మాహాత్మ్యం. మాహాత్మ్యం అంటే భగవన్ మహిమా ప్రస్తావన అన్నాడు ఇక్కడ. ప్రేమ వల్ల మహిమ చెప్తారు, మహిమందరూ ప్రేమించడం కాదు, రెండుకి చాలా తేడా. ప్రేమ వల్ల మహిమ చెప్తారు. అంటే మావాడు అది ప్రేమ, మావాడు ఎంత గొప్పవాడు అంటే అది మహిమ అనమాట. అర్థమైంది కదా. కానీ మావాడు గొప్పవాడు కనుక మావాడు కాదు, మావాడు గొప్పవాడు అని చెప్పుకోవడం ఉన్న ప్రేమ. ఆ ప్రేమ ఎవరికి ఉందంటే గొప్ప ఉదాహరణ చూపిస్తున్నారు. ఎవరికి? మన అన్నీ తెలిసిన వాళ్ళందరికీ చెప్తాం. యముడు చెప్తున్నట్టు ఈ మాట. యముడికి అంత ప్రేమ చూడండి. నరకే పశ్యమానస్తు యమేన పరిభాషిత కింత్వయా నాట్యతో దేవ కేశవ క్లేశనాశన. ఇది మహిమ ప్రస్తావన. ఇక్కడ నరకంలో పాపం అందరూ బాధపడుతుంటారు. ఎవరు? పాపాత్ములు. అప్పుడు యముడు వచ్చి పడండి అంతే కావాలన్నట్టు. ఆయన దయామేడు తెలుసా, జాలేస్తుంది కానీ శిక్ష తప్పించడు. ఎందుకంటే ధర్మరాజు కదా, శిక్ష మాత్రం వేస్తాడట, కానీ వాడి దగ్గరికి వచ్చి కళ్ళు తుడుచుకుంటుంటట. అరే పాపం ఎంత బాధపడుతున్నారో, బ్రతుకుండగా కేశవుడిని ఆరాధిస్తే ఈ క్లేశం ఉండేది కాదు కదా అని వెళ్ళిపోతుంటట. ఎంత రమ్యమైన మాట. దీన్ని బట్టి మనకు అభయం వచ్చింది. బ్రతుకులో కేశవుడిని ఆరాధిస్తే నరక క్లేశములుండవు, మోక్షము పరాభక్తి జ్ఞానం వచ్చేయలేదు, దేవుడు ఎరుగు, నరకంలో పడకుండా ఉంటే చాలు. ఇది బాగా తెలుసుకోండి. కానీ పరాభక్తి గొప్పదా ఈ భక్తి గొప్పదా అంటే తమల కోసం నరక ద్వారాలు తెచ్చుకుని అందరూ వెళ్ళకుండా ఉండారు, ముందు జాగ్రత్త పడండి అని చెప్పాల్సి వస్తుంది కొంత. అందుకే జాగ్రత్తగా భక్తి అంత గొప్పది. నరకాదంలో కూడా పడనివ్వనటువంటి శక్తి కేశవ స్మరణకుంది. అది కింత్వయా నార్చితో దేవ కేశవ క్లేశనాశన. నువ్వు క్లేశనాశనుడైన కేశవుడిని అర్చించలేదా, అందుకే పాపం ఇలా అవుతున్నావు అంటట్టు. దీని మహిమా ప్రకటనము అంటారు. ప్రేమలో మహిమా ప్రకటనము. తర్వాత ఖ్యాతి. ఖ్యాతి అంటే ఆయన యొక్క కీర్తి ఎలా వ్యాపించి ఉంటుందో ఆ కీర్తిని ప్రకటించాలి. ఎంత ధైర్యంగాను. స్వపరుషమభివేక్ష్య పాసహస్తం వదతి యమఖిల తస్య కర్ణమూలే పరిహర మధుసూదన ప్రపన్నాన్ ప్రభురహమన్య రుణాంచ వైష్ణవానాం. ఇక్కడ కూడా యముడిని ఉదాహరణగా చెప్తున్నాడు. యముడు విష్ణువు కీర్తిని చాటుతున్నట్ట. అంటే తాను మహిమను ప్రకటించడం కాకుండా 10 మందికి వెల్లడిస్తున్నాడు. భటులందరినీ ఒకసారి సమావేశపరిచాడు. ఎవరు? యముడు వారు.
సమావేశపరిచి అంటున్నారు. పైగా రహస్యంగా చెప్తున్నారు. అంటే ఎవడో వినేసి జాగ్రత్త పడిపోకుండా కింకరుడికి చెప్తున్నాడు. ఏమనంటే, మీరు బయలుదేరతారు కదా, ఒక్కొక్కసారి పొరపాటు పడుతారు, మీరు ఎవరిని పెడితే వాడిని తెచ్చేస్తుంటారు. అలాంటి కేసులు కూడా కొన్ని నేను విన్నాను. ఒకరు గుర్తుపెట్టుకోండి, ఎలాంటి వాడైనా సరే, వాడి పాపమో పుణ్యమో మేము ఇచ్చిన రికార్డు ఎలా ఉన్నా, మధుసూదన ప్రపన్నులంటే శరణాగతులు, విష్ణు శరణాగతులను మాత్రం విడిచిపెట్టండి. ఎందుకంటే నేను ఇతరుల మీద నా ప్రభుత్వం ఉంది కానీ విష్ణు భక్తుల మీద నా ప్రభుత్వం లేదు, నా గవర్నెన్స్ లేదు అక్కడ. మిగిలిన వాళ్ళ మీద మాత్రం నేను ఎలా చెప్తే అలాగా, కానీ విష్ణు భక్తులకు విష్ణువే ప్రభు, నేను కాను అంటాడు యముడు. దీన్ని ఏమంటారంటే కీర్తి ప్రకటనము అన్నారు. అదే క్షాతి అని చెప్పబడుతుంది. తదర్థ ప్రాణస్థితి, అద్భుతమైన మాట. తదర్థ ప్రాణస్థితి అంటే ఆయన కోసమే జీవించడం. రమ్యమైన మాట. ఆయన కోసం జీవించడం. ఈ స్థితి ప్రేమలో ఒక్కొక్కటి తెలుసుకోవాల్సింది, మననం చేసుకోవాలి. ఈ స్థితిలో దేనికైనా తగిన వారమైనా ఆ విధంగా ఉన్నామా చూసుకుంటూ పరిశీలించవలసింది. ఎంతమంది భక్తులను గుర్తు చేస్తున్నాడు, తద్వారా విష్ణువు యొక్క మహిమని ఎంత తెలియజేస్తున్నాడు. అది ఇందులో ఉన్న అందం. తదర్థ ప్రాణస్థితి, ఆయన కోసమే ప్రాణములు కలిగి ఉండుట, ప్రాణములు నిలుపుకొనుట. దీనికి ఎవరిని ఉదాహరణ చెప్తారండి అన్నాడు ఇక్కడ. ఆయన కోసమే జీవించేవారు. అంటే ఎందుకు జీవిస్తుంటే ఆయన కోసం జీవించాలి. ఎంత గొప్ప మాట. జీవితం అయిపోతుందో అని భయం. ఎవడైనా వయస్సు గుర్తు చేస్తే ఇంక 2 రోజులు నిద్ర పట్టదు. నేను అప్పుడైపోతున్నాను నేను దానితో. కానీ ఆ బతికేది కూడా ఆయన కోసమే. ఎందుకంటే ఎలాగో పోతానా, ఏదో రూపంలో ఉంటాను నేను. కానీ ఏదో రూపంలో ఉండకుండా ఆయన వద్ద ఉండాలి అనుకోవాలండి. ఇది ఎవడు పోడు, ఉంటాడు. అది మనం ఇప్పటివరకు తెలుసుకుని కూర్చున్నాం ఇక్కడ. కానీ మళ్ళీ ఇలాంటి రూపాలతో వచ్చి ఇప్పుడు చేసిన పాపాలకు మళ్ళీ అనుభవిస్తూ కర్మ ఎందుకని? కనుక పరమాత్మతో ఐక్యమయ్యేటట్టు ఉండాలి. బ్రతుకు ఆయన కోసం బ్రతకాలి. ఆయన కోసం జీవించిన వాళ్ళు ఎవరున్నారా అంటే, ఉన్నారయ్యా ఒక ఆయన అన్నాడు. ఆయన పేరు ఎవరంటే ఆంజనేయ స్వామి వారు అన్నారు. హనుమంతుడు ఆయన కోసం జీవించట. ఎలాగో అంటే రామచంద్రమూర్తి సరయూరుకు వెళుతూ అందులో లీనమవుతూ హనుమంతుడితో విభీషణుడితో చెప్తాడు. ఏమనంటే, మీరు చిరంజీవులు, మేమేం చేస్తాం, మీరు వరాలు పట్టు కూర్చున్నారు. కనుక నువ్వా సామాన్యుడు కాడు, రుద్రస్వరూపుడివి, నీవు స్వేచ్ఛ ఉంది, నీకు ఏ లోకం కావాలి ఏంటి అన్నాడు. ఇక్కడ ఎక్కడైనా ఉండొచ్చు నువ్వని. కానీ నేనేం చెప్తానంటే, భూమి అంతే నువ్వు ఉండాలని నా కోరిక అంటే, రాముడు కోరిక అంటే ఆజ్ఞ. భూమి అంతే నువ్వు ఉండాలంటే నాకే అభ్యంతరం లేదన్నాడు. చూడండి, ఇక్కడ వైకుంఠం వచ్చి మఠం తీసుకోవాలని మాత్రానికి ఏం కాదు. ఎక్కడున్నా నువ్వు నాతో ఉంటే అదే వైకుంఠం. ఇది తిరగాలండి. ఇక్కడ శివాయలారా కైలాసానికి తీసుకెళ్ళి ఉంటే, నువ్వు నాకు ఇక్కడ ఉంటే నువ్వు కైలాసం. అందుకే కైలాసం వదలు నువ్వు కదలీరా, లేకపోతే నీ కాడకు నన్నే రప్పించుకో. అదే లేదు రాన నువ్వు అలాగైతే ఇలాగా, లేదా నువ్వు నీ కుటుంబంతో సహోచ్చి నా దగ్గర ఉండు అన్నట్టు భక్తుడు. ఎంత గొప్ప విషయం చేయండి ఇక్కడ. నువ్వు నా దగ్గర ఉండు, నేను కైలాసాన్ను. నాకు కావాల్సింది కైలాసమో భూలోకమో కాదు, నువ్వు. అదే అప్రేమ. కానీ భూమి మీద ఉండడానికి అభ్యంతరం లేదు, కానీ ఒకటే కండిషన్. యావత్ తవ కథాలోకే విచరిష్యతి పావని తావస్థాస్యామి మేదిన్యా తవాజ్ఞాం అనుపాలయన్. రామాయణంలో ఉత్తరాఖండలో 100వ శ్లోకం అన్నాడు. ఇక్కడ అక్కడ చెప్పబడుతుంది. ఇక్కడ నీ కథ ఎంతవరకు భూమి మీద వినబడుతుందో అంతవరకు నేను ఉంటాను. ఇక్కడ భూమి మీద ఎక్కడైనా ఒక చోట ఉన్నా చాలా, ఒక చోట కాదు 100 చోట్ల ఉన్నా 100 చోట్ల ఉంటాను. నేను ఉండగలిగే శక్తి నాకు యోగం చేత. కానీ నీ కథ జరిగితే అక్కడే ఉంటాను చాలు, అదైతే ఉంటాను అన్నాడు. కానీ ఎవరి కోసం జీవించినట్టు ఆయన? రాముడి కోసమే, రాముడితోనే అని భావనకి తదర్థ ప్రాణస్థితి అనే ఉదాహరణ చూపించారు. తర్వాత తదీయతాభావం. తదీయతాభావం అంటే ఆయనకు సంబంధించినవి అన్నీ. ఇందులో మనం గమనించవలసింది ఏదో ఒకటి కాదు, ఇవన్నీ గమనించుకోవాలి. మన జీవితంలో ఒకేలా ఉన్నాం, ఒక్కొక్క స్థితిలో ఒక్కొక్కలా ఉంటాం. వాటన్నిటికీ 12 పనికొస్తాయండి. ఇక్కడ తదీయతాభావము. తదీయత అంటే ఆయనకు చెందినది అని అర్థం. ఇక్కడ ఆయనకు చెందినది అనే భావంతో బ్రతకాలి. ఏది తీసిపారేక్కర్లేదు. నీకు పురాకృత సుకృతం వల్ల వచ్చిన ప్రేరణ వల్ల నువ్వు ఆర్జించినవి, నీకు లభించినవి రెండూ నీవిగా ఆయనవి అని జీవించగలగాలి. ఈ తదీయతాభావము అన్నారు ఇక్కడ. తదర్థ ప్రాణస్థితి తర్వాత తదీయతాభావం. దీనికి ఉదాహరణ ఎవరంటే ఉపరిచరవస మహారాజు ఉదాహరణగా చెప్తున్నారు. ఉపరిచరవస మహారాజు ఒక ఆయన ఉండేవాడు. వీళ్ళందరూ భాగవతులే. ఈయన గురించి ఎక్కడ చెప్పారంటే మహాభారతంలో శాంతి పర్వంలో ఉందయ్యా అన్నాడు. దీన్ని బట్టి ఆ సూత్రకర్త కానీ వ్యాఖ్యాత కానీ ఎన్ని ఉదాహరణలు చెప్తున్నారో చూడండి. ఇక్కడ ఉపరిచరవస మహారాజు యొక్క లక్షణం ఏంటంటే, ఆత్మరాజ్యం ధనం చైవ కలత్రం వాహనం తథా ఏతద్ భాగవతం సర్వం ఇది తత్ ప్రేక్షతే సదా. ఏతద్ భాగవతం, ఇదంతా భాగవతమే అన్నాడు. అంటే
భగవంతునికి చెందినది భాగవతం. కనుక నాకొచ్చిన ధనం కానీ, నా కుటుంబ సభ్యులు కానీ, నాకొచ్చినటువంటి ఈ కనక వస్తువాహనాదులు కానీ ఇవన్నీ ఎవరివి? నారాయణుడివే. ఇవన్నీ నారాయణుడివే. అది ఉండాలి. నాదంటూ ఏమీ లేదయ్యా, నావనివన్నీ నీవే, మరి నేను నీవాడిని, అది అనాలండి. త్వదీయం వస్తు గోవింద తుభ్యమేవ సమర్పయే. ఏమో మాట ఇక్కడ, నీ వస్తువు నీకు మాత్రం ఇస్తున్నాను స్వామి, ఇలా ఉండాలి. అంతేగాని అంత ఇచ్చిడమే దేవుడికి అనుకునే వాళ్ళు కూడా ఉన్నారు ఇక్కడ. ఆయనది ఇదంతా అని అలాంటి భావం ఉన్న వాళ్ళని ఇంకొన్ని ఉదాహరణ చెప్పచ్చు. బలిచక్రవర్తి ఆయన దానం ఇచ్చేది అంటే ఇక్కడ వాళ్ళు చెప్పకపోయినా మన తక్కువ గుర్తొచ్చాడు కాబట్టి చెప్పేస్తున్నాను. నేనేం చేయను అని గుర్తు ఎవరు రమ్మన్నాడు, అది గుర్తొచ్చాడు కాబట్టి చెప్పేస్తున్నాను. బలిచక్రవర్తిని ఒక్కసారి అర్థం చేసుకోండి. దానం ముందు వచ్చినవాడు వటువు ఒక బ్రాహ్మణుడు అనుకున్నాడు, యజ్ఞ దీక్షితుడే ఉన్నాడు. ఏం కావాలని అడిగాడు. ఆయన 3 అడుగులు అడిగాడు. నీకు కోరుకోవడం రాదన్నాడు, నీకు అర్థం చేసుకోవడం రాదన్నాడు. ఇక్కడ మొత్తానికి 3 అడుగులే చాలు, ఒంటివాడ నాకు 1-2 అడుగుల మేర ఇమ్ము సొమ్ము మేరయుల్లా కోర్క తీర బ్రహ్మకు 1 ముట్టెదా దాన పుతక సాంద్ర దానవేంద్ర అన్నాడు. ఇక్కడ తెగ ఉబలాట పడుతున్నా 3 ఇస్తే చాలు ముల్లోకాలు వచ్చినట్టే అన్నాడు. ఇక్కడ సజెషన్ ఇచ్చాడు బాబు. ఆ తర్వాత ఏం జరిగింది? ఆయన విష్ణువని తెలియదండి అంటారేమో. వచ్చాడు శుక్రాచార్య వారు. అందుకే నాయనా ఇవ్వకపోతే మాట తప్పుతాను కదా. మాట తప్పుతానంటే నువ్వు బలిచక్రవర్తి, నువ్వు వ్యక్తివి కావు, రాజువి. రాజు అయినప్పుడు నువ్వు రాజ్యానికి నువ్వు బాధ్యుడివి. రాజ్యానికి ఉన్న సంపదను నువ్వు కాపాడుకోవాలి, రాజ్యాన్ని కాపాడుకోవాలి. వాటిని కాపాడుకునే విషయంలో అబద్ధం ఆడినప్పటికీ కూడా అబద్ధం కిందకు రాదు, అది సత్యం. ఈ ధర్మశాస్త్రం అయినా అక్కడ. కానీ ప్రతిసారి మాట తప్పున మొండికేయకూడదు. నువ్వు నీ రాజధర్మం కోసం నువ్వు అబద్ధమాడినా అది సత్యమే, గురువుని నేను చెప్తున్నాను అన్నాడు. అయితే ఏమన్నాడు ఆయన? అయినా సరే ఇచ్చి తీరుతానన్నాడు. ఆ పట్టుదల ఎందుకు వచ్చింది? గురువు చెప్పిన ధర్మవాక్యం ఎందుకు పాటించలేదని వచ్చినవాడు విష్ణువు. అది ఆయన తెలిసిపోయింది. విష్ణువు అని తెలిసిపోయాక తదీయతా భావన ఉంది, ఇదంతా ఆయనదే. ఆయన దానికి ఇవ్వడానికి ఏముందయ్యా, నాదేనేమున్నది అనుకున్నాడు. అక్కడ ఇచ్చేసాక ఏం చేశాడు ఆయన? నీది అనుకున్నది ఇచ్చేసా కానీ నా 3 అడుగులకి సరిపోలే, 2 అడుగులకి అయిపోయింది. ఒకటి పైన ఉన్నవి, కింద ఉన్నవి, ఈ 2గా ఉన్నాయి. పైన ఉన్నవన్నీ 1 అడుగుకి అయిపోయాయి, కింద ఉన్నవన్నీ 2 అడుగుకి అయిపోయాయి. 3ది బాకీ పడ్డా ఉన్నాడు. తదీయత భావన అయిపోయింది. అప్పుడు వెంటనే తడుముకోకుండా తదీయత నావే కాదయ్యా, నేను కూడా తదీయ నీవాణ్ణే అని తదర్పణం చేసేసాడు మహాత్ముడు ఇక్కడ. కనుక తదీయతా భావానికి అది కూడా ఉదాహరణ చెప్పుకోవచ్చు. దాని తర్వాత సర్వమయత్వ జ్ఞానం, ఇది ఎప్పుడు ఉండాలి. భక్తులు ఇదొక ప్రేమ. ఈ ప్రేమ చాలా విశేషం. నా స్వామి అంతటా ఉన్నాడు, అది కలిగితే ఆనందం అంత కదండి. ఆ ప్రేమ ఎలా ఉంటుందంటే కొంచెం నిద్రాసక్తి పక్కకు విడిచిపెడితే ఒక్కొక్కటి రసవంతమైన అంశములండి వాడు చెప్పుకుంటున్నటువంటి భక్తి కలిగిన వాడికి అంత రసఝరిలో ముంచేస్తాయి. అది ఎలాంటిది అంటే ఒక్కసారి భగవద్గీతలకు వెళితే రసోహమప్సు కౌంతేయ ప్రభాస్మి శశి సూర్యయోహ అన్నాడు ఆయన. నీటిలో రుచిని నేను, అంటే దాహం పోగొట్టే శక్తిని నేను, సూర్యుల్లో చంద్రుల్లో కాంతిని నేను, అగ్నిలో ఉన్నవాడిని నేనే, భూమి యందు అన్నిటిని పట్టే శక్తి నేనే, చంద్రుల్లో పంటలు పండించేటువంటి తేమని నేను. చెప్పడే లేదా? గీత శ్లోకాలు మనం చెప్పగలం. ఒక్కసారి చెప్పింది ఒక్కసారి కృష్ణుడు చెప్పాడు, నమ్మి లైఫ్ ఎలా ఉంటుందో చూడండి. ఇక్కడ ఏమన్నాడు? నీటిలో దాహం పోగొట్టే శక్తిని నేను. మీ దాహం వేసిన నీరు తీసుకోండి, అందులో కృష్ణుడు కనబడతాడే లేదా? ఆయన మాట మీద ఒక్కసారి నమ్మకం ఉంటే ఇది దాహం పోగొట్టే శక్తిగా ఆయన ఉన్నాడు. ఇప్పుడు ఈ గుళ్ళో ఏమవుతుందండి ఇక్కడ? పైగా వేగవంతుల్లో గాలిని నేను అన్నాడు ఆయన. తెలుసా? గాలి మహావేగంగా వస్తుంది. అప్పుడు గాలి ఆయన అయినప్పుడు ఒంటికి గాలి తగిలింది, వచ్చి నిమిరాడు ఆయన అనిపించాలా లేదండి ఇక్కడ? సూర్యుల్లో కాంతి నేనంటే పొద్దున్నలో కానీ సూర్యుని చూశారు, కృష్ణాను పరవశించిపోవాలి అంతే, మరొకటి ఏమున్నది ఇక్కడ? ఇలాగా సర్వమయత్వ జ్ఞానము చేత ఎంత ఆనందిస్తాడో వాడు అన్నారు. అలాంటి వాడు ఉదాహరణ ఎవరయ్యా అంటే ఏవం సర్వేషు భూతేషు భక్తి రవ్యభిచారిణి కర్తవ్య పండితే జ్ఞాత్వ సర్వభూతమయం హరిం. విష్ణు పురాణంలోని వాక్యం ఇక్కడ. సర్వభూతమయుడు నాకు బాగా తెలుసు, మా గురుగారు చెప్పారు. మా గురుగారు చెప్పడమే కాదు, వారు చెప్పింది సాధన చేయగా నాకు అంతటా ఆయన కనబడుతున్నాడు. నీకు వీరు నేనను మతి భ్రమణంబున్న భిన్నులు కనబడతారు, కానీ నాకు సర్వమున్నతుల దివ్య కళామయ మంచు. అందుకే నీకు కుంభిని అంటే భూమి, గాలి, నేల, నింగి ఇలాంటి తేడాలు ఉన్నాయి. నాక అన్నిట్లో ఆయన ఉన్నాడు తెలుసు. కలడం బోధి కలండు గాలి కలడాకాశంబునన్ కుంభినిన్ కలడగ్నిన్ దిశలన్ పవళ్ళ నిశలన్ ఖజ్జోత చంద్రాత్మలన్ కలడోంకారమునం
త్రిమూర్తుల త్రిలింగ వ్యక్తులం దంతటం కలడీసుండు కలండు తండ్రి వెదకంగా నేలయ్యాయడల్ ఇందుగరడందు లేడని సందేహము లేదు. ఎంత దృఢంగా చెప్పాడండి ఆయన. ఎందుకంటే మొన్నే కంఠస్థ పెట్టించాడు కొల్లపూడి వీరాస్వామి వారి స్తోత్రాల పుస్తకం కాదు, సర్వమయత్వ జ్ఞానానికి ఉదాహరణ ఏమి చెప్పాడండి ఇక్కడ. ఏం అద్భుతమైన విషయం ఇక్కడ. ప్రేమలో ఇదొక దశ. సర్వమయత్వ జ్ఞానం, సర్వం విష్ణుమయం అనేటువంటి భావనతో ఉన్నాడు కనుక నిరంతరం ఆనందంగా గెంతుతూ ఉంటాడు. ఇక్కడ ఆనందపరుసరి ఉన్నాడయ్యా సర్వమయత్వ జ్ఞానం ఎవడైనా అని ఇప్పుడు చెప్పిన వాక్యం ప్రహ్లాదుడిదే. విష్ణు పురాణంలో చెప్పిన శ్లోకం ప్రహ్లాదుడి వారిది. ఏమని? ఏవం సర్వేషు భూతేషు సర్వభూతముల యందున్న విష్ణువునందు అవ్యభిచారిణి భక్తి. ప్రతి వారిలో విష్ణువు కనబడుతున్నాడు. విష్ణువుపై అవంతమైన ప్రేమ ఉన్నవాడు ప్రపంచాన్ని దేని ద్వేషించడు. ఎందుకంటే అందరికి అంతర్యామైన కదా, ఆ ప్రేమతో ఉన్నాడు. ఇది కర్తవ్య పండితై, పండితుడికి ఇదే కర్తవ్యం. ఎందుకంటే సర్వభూతమయం హరిం జ్ఞాత్వా, హరి సర్వభూతమయుడు అని తెలిసినటువంటి వాడై అంత ప్రేమ ఉండాలండి ఇక్కడ. ఇది ప్రేమే. కానీ సర్వం విష్ణు స్వరూపం, సర్వం విష్ణుమయం అనే జ్ఞానము కూడా ప్రేమగా ఎలా ఉందో పరిశీలించింది. ఇక్కడ ఎంత రమ్యమైనది ఉదాహరణతో చూపిస్తున్నాడు. 11 అయ్యే 12వది అప్రాతికూల్యము అన్నాడు ఇక్కడ. అంటే భగవంతుడు ఏం చేసినా ఇలా ఎందుకు చేసేవయ్యా, అబ్బో అనుకున్నాను కానీ వద్దులే స్వామి అన్నట్టు ఆయన చేస్తున్నాడు అంటే యాక్సెప్ట్ చేయడం, అది గొప్ప విషయం అంటే ఇక్కడ. ఇది హై లెవెల్. పరమాత్మ చేస్తున్నాడు, సర్వం ఆయన మహిమని తెలిసిపోయింది, చేసేదంతా ఆయన అన్నప్పుడు మరి కంప్లైంట్ ఉండకూడదు. అంతేగాని నాకు దరిద్రం వచ్చి పడిందండి అప్పటి నుంచి విష్ణు శాస్త్రం మానేశాను అన్నాడు ఇక్కడ. అంటే డబ్బు ఇస్తే విష్ణు శాస్త్రం, లేకపోతే విష్ణువు లేడు. అలాంటి ప్రతికూలత అంటారు ఇక్కడ. అప్రాతికూల్యం అంటే ఏం చేసినా రెడీ. దీనికి ఉదాహరణ ఎవరు? చూపిస్తున్నాడు అద్భుతంగా. ఏ దేవేశ జగన్నివాస నమోస్తుతే శాంగ గదాసి పాణే ప్రసహ్యమాం పాతయ లోకనాథ రథాదురగ్ర ఉదగ్రాద్భుత శౌర్య సంఖ్యే. భీష్మ పితామహుని చెప్తున్నారు దీనికి ఉదాహరణగా. యుద్ధం జరుగుతుంది, విజృంభిస్తున్నాడు ఎవరు? భీష్ముడు. ఎందుకంటే రాత్రి వచ్చి పట్టుకు మాట్లాడాడు దుర్యోధనుడు గుచ్చుకున్నట్టు. ఏమని? ఏదైనా తాత నీ పాండవులు అంటే చాలా ఇష్టం. అరే దుర్మార్గుడా, నీకేం మాట ఇచ్చాను, యుద్ధం చేస్తాను, ముందే కండిషన్, పాండవులు చంపను నేను, కానీ రోజుకి 10,000 మందికి తక్కువ కాకుండా మహా సైనికులను కూడా చంపుతాను అన్నాడు. అది నిలబెట్టుకున్నాడు. ఆయన ఎప్పుడు పాపం పక్షపాతం వహించలేదు, అలాగే ఉన్నాడు. అటుంటూ ఇటువైపు అలా లేదు, సిన్సియర్గా యుద్ధం చేస్తున్నాడు. అంటే మనస్సు ధర్మం వైపు ఉన్నా తన ధర్మం ఎలా చేయాలని ఆయన దగ్గర చూడవలసిన విషయం. అంత చక్కగా చేస్తున్నాడు. కానీ దుర్యోధనుడు ఉన్నాడు, ఇప్పుడు పరమ దుర్మార్గుడు. ద్రోణుణ్ణి తర్వాత ఇలాంటి మాటలతో బాధపెడతాడు. వెళ్ళేదో అంటాడు, అనగానే వాడు పౌరుషం వచ్చేస్తుందేమో, పాండవుని చెప్పేస్తారేమో అని ఇక్కడ. అలాగే రాత్రి అనగానే రేపు నా ప్రతాపం చూడన్నాడు. ఇక్కడ విజృంభించేశాడండి. ఇక్కడ ఆ విజృంభించేసి బాణ పరంపర శస్త్రాలు అస్త్రాలు ప్రయోగించేస్తున్నాడు అందరి మీద. ఈయన గారు ఇంత భగవద్గీతమైన తాతగారు కూర్చున్నాడు. ఇక్కడ కొద్దిగా చేస్తున్నాడు యుద్ధం. పరిశీలించాడు స్వామి. ముందు అతని ఔద్ధత్యాన్ని గ్రహించాలి, ఇతని యొక్క బేలతనాన్ని తొలగించాలి అని ఒక్కసారి లేచి దుమికాడాడు. కుప్పించి ఎగసిన కుండలమ్ముల కాంతి గగన భాగం వెళ్ళ గప్పి కొనక. ఆ దుమికి వచ్చేటప్పటికల్లా అంత యుద్ధం చేస్తున్న భీష్ముడు, అంత ఏకాగ్ర యుద్ధం చేస్తున్న భీష్ముడు ఒక్కసారి ధనుర్బాణాల కింద వేసేసి, స్వామి నేను సిద్ధం, రథం నుంచి లాగపడి నన్ను కిందను అంటే నువ్వు ఏం చేసినా ఐఎమ్ రెడీ, చక్రంతో కొట్టే నా తల. యాక్సెప్టెన్స్. అది అప్రాతికూల్యం అనే భావనకు ఉదాహరణ చెప్తున్నారు. ఏమంటున్నాడు? ఏహి దేవేశ జగన్నివాస. రావయ్య రా, ఏహి అంటే రా. ఏహి దేవేశ జగన్నివాస నమోస్తుతే శాంగ గదాశిపాణి. నువ్వు ఎవడు నాకు తెలుసు. శాంగము గద నందక ఖడ్గాదులు ధరించిన వాడు. ప్రసహ్యమాం పాతయ లోకనాథ, నువ్వు నన్ను రథం నుంచి పడగొట్టు కిందకి అని చెప్తూ ఉదగ్రాద్భుత శౌర్య, అద్భుతమైన శౌర్యం కల స్వామి యుద్ధం నన్ను పరిమార్చు అని అలా సిద్ధమైపోయాడే. అది అప్రాతికూల్య భక్తి అన్నారు. భగవంతుడు ఏది చేసినా సిద్ధమవడం అని 12 రకాలు చెప్తూ బాహుళ్య చెప్పాను. కానీ ఇంకా చాలా ఉన్నాయి అన్నాడు ఇక్కడ. అంటే ఇంకా మీరు ఏ పేర్లు పెట్టుకుంటారో, ఇలాంటి ప్రేమలు ఎన్నెన్నో కనిపిస్తాయి మనకి అని బాహుళ్యాత్ర ఎందుకన్నారంటే, ఇక్కడ దీని వ్యాఖ్య రాస్తూ నారాయణ తీర్థులు అంటారు, ఇలాగ విదురుడు చెప్పిన మరికొన్ని మాటలు, ఉద్ధవుడు నారదుడు వాళ్ళ ప్రేమలు కూడా చాలా ఉదహరించవచ్చు అన్నాడు.
మొత్తానికి ప్రేమ కలిగినప్పుడు రకరకాల భావాలుగా చెప్పబడుతుంది. రకరకాల భావాలు చెప్పారు కానీ ద్వేషం కూడా ఒకటేమో అంటే అది మనం పొరపాటు పడతామని కాదు అని తర్వాత చెప్తున్నాడు. ద్వేషాదయస్తు నైవం. భగవంతుని యందు భక్తి కలిగిన దానికి రకరకాల లక్షణాలు కనబడతాయి కానీ ద్వేషం మాత్రం అందులో లేదు అన్నాడు. ఇక్కడ భగవద్వేషం లక్షణమా? ఇప్పుడు తెగ తిట్టాడు ఎవడు? దక్షుడు శివుణ్ణి. ద్వేషభక్తి అని అంటారు దాన్ని. రామదాసు గారు తిట్టారు, ఎవడబ్బ సొమ్మను కులుకుచి తిరిగేవని. దాన్ని అనొచ్చు, ఎందుకంటే ద్వేషం ప్రధానం కదా, ప్రేమే ఉంది దానికి. ఇక్కడ అబ్బా తిట్టి తినని ఆయాసపడబోకు రామచంద్ర, ఈ దెబ్బల కొరవక తిట్టి తినయ్యా అని చెప్పుకున్నాడు ఇక్కడ. కనుక ద్వేషం కాదు, అది దూషణ కాదు. కానీ దక్షాదులు ద్వేషమే. ద్వేషం ఎప్పుడు భక్తి కాదు. అయితే మరి ఎక్కడ వాడికి జరిగింది కదండి, ఎవరికి శిశుపాలుడు జరిగింది కదా అంటే, అరే బాబు ఆ కేసు వేరు, అది నేను చెప్తున్న పరాభక్తులకు రాదు, వెళ్ళిపో. ఈ సబ్జెక్ట్లో కంటెస్ట్లకు రాదు, అది స్పెషల్ శాపం కేసు. దాని గురించి ఇక్కడ చెప్పక, ఇక్కడ ఎక్సెప్షన్ అది వాడికి. అది భక్తి అనడానికి కూడా లేదు, త్వరగా వెళ్ళిపోవడం కోసం చింతన తెగ అది చేసుకున్నాడు వాడు. అది నువ్వు ఆదర్శము సాధన చేసుకుంటానని రేపటి నుంచి తిట్టుడు ఎలాగో పుస్తకాలు రాస్తూ కూర్చోవడం కాదు ఇక్కడ. అది వదిలి, దాని గురించి కాదు ఇక్కడ. అది అసలు ఎప్పుడూ కూడా ప్రేమ యొక్క ఎక్స్ప్రెషన్ ద్వేషము కాదు. ప్రేమ ద్వేషం కలిసి ఉండవు, తెలుసుకో. అది ద్వేషాదేస్తు నైవం అని చూపిస్తున్నాడు ఇక్కడ. దీనికి ఉదాహరణ, భక్తి పెరుగుతున్న కొద్దీ ద్వేషాది భావాలు పోతాయి కదా. పైగా ద్వేషాది భావాలు ఉన్నవాడు భక్తికి అర్హుడు కాడు కదా అన్నాడు. ఎలా చెప్తాడు? మహాభారత అనుశాసన పర్వంలో వాక్యం, న క్రోధో నచమాత్సర్యం నలోభో నా శుభామతి భవంతు కృత పుణ్యానాం భక్తానాం పురుషోత్తమే. మన విష్ణు శాస్త్రం తర్వాత అనుశాసన పర్వం నుంచి ఈ శ్లోకం, మరుదాం నుంచి శ్లోకం తెచ్చి తర్వాత పెట్టారండి పెద్దవాళ్ళు. అది విష్ణు శాస్త్రం మాత్రం మనకి సర్వప్రహణాయుధత అయిపోయింది. దాని తర్వాత చదవకూడదని కాదు, చదువుకోవాలి. అవన్నీ కూడా వివిధ గ్రంథాల నుంచి తెచ్చి తర్వాత వాడు పెట్టారు. అంటే ఇవి మాత్రం మర్చిపోకుండా చదువుకోండి అని అర్థం ఇక్కడ. అంటే న క్రోధ, క్రోధము, మాత్సర్యము, లోభము, అశుభపు బుద్ధులు ఇవి విష్ణు భక్తులకు ఉండవు. అంటే ఉండకూడదని అర్థం ఇక్కడ, తెలుసుకోండి. ఇక్కడ ఉండవంటే ఉండకూడదు. అవి ఉండకుండా నువ్వు ప్రయత్నించి సాధన చేయి. సిద్ధిలో అవి ఎలాగో ఉండవు. అందుకు శంకరులు ఒక మాట చెప్తారు, సిద్ధులకు సహజంగా ఏ లక్షణాలు ఉంటాయో సాధకుడు ప్రయత్నంతో లక్షణాలు తెచ్చుకోవాలి. ఇది జాగ్రత్తగా తెలుసుకోవాల్సిన మాట. ఒకవేళ ఎవరైనా శ్రద్ధగా వినుంటే పట్టేసుకుంటారు. సిద్ధులకు సహజంగా ఏ ఉత్తమ లక్షణాలు ఉంటాయో సాధకుడు ప్రయత్నంతో వాటిని తెచ్చుకోవాలి. ఎందుకంటే వాడికి క్రోధం ఉండదు. ఎవరికి? సిద్ధులకు సహజంగా ఉండదు. సాధకుడు ఏం చేయాలి? వాళ్ళకి సహజంగా క్రోధం లేదు కనుక నేను సాధనలో కోపాన్ని జయించాలనుకోవాలి. కానీ వాళ్ళ స్వాభావికంగా ఉండే ఉత్తమ లక్షణాన్ని ఇప్పుడు ప్రయత్నపూర్వకంగా సాధనలో పెట్టుకోవాలి అనే విషయాన్ని చెప్తున్నారు. తద్వాక్యశేషాత్ ప్రాదుర్భావేశ్వపిసా. ఇక్కడ నుంచి మరొక మంచి కాన్సెప్ట్లో వెళ్తున్నాడు. అయ్యా, పరమాత్మ సర్వశక్తిమంతుడు, సర్వవ్యాపకుడు, సర్వజ్ఞుడు, సృష్టి స్థితిలైకారకుడు, సర్వోన్నతుడు. ఆయనపై భక్తి చాలా గొప్పది, ఒప్పుకుంటాం. కానీ ఆయన అవతారములు ధరించినప్పుడు అవతారాల మీద భక్తి అవుతుందా? ఇది పెద్ద చర్చ చేస్తున్నాడు. అవతారాల మీద భక్తి అవుతుంది. దీని గురించి మాట్లాడిన వాళ్ళు కొందరు ఉన్నారు. ఎందుకంటే కొందరు మంచి పుస్తకాలు రాస్తారు కానీ గొప్పవాళ్ళు అనుకుంటాం. కానీ వాళ్ళు అన్నీ గొప్పవి కాదు, తెలుసుకోండి. ఎందుకంటే పండితులే తప్ప సిద్ధులు కాదు. అందువల్ల కొన్ని ప్రమాదాలు ఉంటాయి. అందుకే మన లోకంలో కూడా ఎవరో గొప్పవాళ్ళు చెప్పారు కానీ అన్నీ యాక్సెప్ట్ చేయకూడదు. ఇది ఎప్పుడు ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. గొప్పవాళ్ళైనా పొరపాటు పడే సందర్భాలు ఉంటాయి. అంటే వాళ్ళు తిట్టే మనకు అది అర్థం. వాళ్ళు ఒక కంటెస్ట్లో మాట్లాడచ్చు, నీకు ఇంకోలా అర్థమవుతుంది. ఎందుకంటే గంగలో మునిగితే మోక్షం వచ్చేస్తుందా? అయితే అందులో ఉన్న చేపకు కూడా మోక్షం వచ్చేస్తుంది కదా అంటే బలి చప్పట్లు కొడతాడు వీళ్ళు. అక్కడ గంగలో మునగక్కర్లేదు, ఇది వాడికి తెలుస్తుంది. ఆయన ఏ కంటెస్ట్లో చెప్పుంటాడు? గంగలో మునిగాను కనుక చాలు అనుకోకుండా పవిత్రతకి ఇంకా సాధన చేయని, భక్తి పెంచుకో, మంచి పనులు చేయని ఉద్దేశంతో చెప్పుంటాడు. నువ్వేం అర్థం తీసుకున్నావు? గంగలో మునిగితే పాపాలు పోవు, కానీ గంగలో మునగక్కర్లేదన్నారు గురువు గారు. ఎవడైతే గంగను నిందిస్తాడో వాడు మోక్షం ఎక్కడ వస్తుందండి ఇక్కడ? కానీ క్షేత్రాలు తిరిగి పూజలు చేసినంత మాత్రాన సరిపోతుందయ్యి, మనస్సులో శుద్ధత ఉండాలని. అందుకే పూజలు మానేశారని అప్పటి నుంచి అన్నాడు. ఆయన ఉద్దేశం పూజలు మానేమని కదా, అదా కాదు కదా. అలాగే తల్లి అంటుంది, ముప్పొట్ల తినడమేనా, చదువుకోవద్దు అని. అప్పుడు అంటే తిండి మానేసేట. అంటే అర్థం తిండి తినద్దన తల్లి చెప్పింది, ప్రాధాన్యం దానికి ఇవ్వాలి అంటుంది. వాడు తిండి తినకపోతే పెట్టేది ఆ తల్లి పాపం. కనుక ఋషులు పెద్దలు ఏ అర్థంలో అంటారో తెలుసుకోవాలి, లేనిపోయిన అర్థాలు తెలియకూడదు. అంతే కదా. ఒక్కొక్కప్పుడు వాళ్ళు ఏ ఆవేశంలో అనేస్తారు కానీ పొరపాట్లు కూడా అంటారు. మాకు తెలిసి అందరూ గౌరవించిన సిద్ధపురుషుడు, గౌరవ పురుషుడు, ఆయన దగ్గరికి మాట్లాడుతుంటే
ఈ అవతారమూర్తులను పూజించడం దగ్గర నుంచే ఈ ధర్మం ఇలా దెబ్బతినిపోయింది. ఈ కల్టులు కొత్తవి కూడా వచ్చేస్తున్నాయి. ఎవరిని పెడితే వాళ్ళు దేవుడిని చేసేడారు. పైగా మరొక పాపం ఏం చేస్తున్నారంటే, మేము ఫలానా వ్యక్తిని దేవుడు అంటున్నాం. చాలామంది నన్ను మిరాకిల్స్ చూపిస్తున్నాడు, రాముడు కృష్ణుడు మాత్రం మనుషులు కారా అని అంటారు. వాడు పాపాత్మల కింద లెక్క తెలుసుకుంటాడు. లోకంలో మిరాకిల్స్ చూపించే గొప్ప వాళ్ళని రామకృష్ణాదులతో పోల్చరాదు. అలాగే నీకంటే గొప్ప దేవుడు చూపించాడు, గొప్పవాడికి నమస్కారం చేయి. వాడు రాముడు కృష్ణుడు విష్ణువుని ఉపాసన చేయకు. రెంటికి ఈ విషయం ఎవరు నిందించే విషయం కాదు, శాస్త్రంలో ఉన్నది చెప్పుకుంటున్నాం మనం ఇక్కడ. ఇది గొప్పవాడు, నీకంటే గొప్పవాడు జ్ఞానంలోనో సంపదలోనో మహిమల్లోనో ఉంటే బెనిఫిట్ పొందు, ఆయన గౌరవించి రెస్పెక్ట్ చేయి. అయ్యా నీకు లేని వైద్య విద్య ఉన్న డాక్టర్గా నువ్వు రెస్పెక్ట్ చేయు, దేవుడు అంటావా? అలాగే నీకంటే గొప్పవాడు ఉండొచ్చు గాక, కానీ వాళ్ళు రామకృష్ణాదులతో పోల్చుకో. రామకృష్ణుడు ఇలాంటి వాళ్ళు కాదు. మరి రామకృష్ణుడు కూడా భూమి మీద ఇలాగే తిరిగారు కదండి. ఇలా తిరిగారు, నీకు తెలుసా? రామకృష్ణ అవతారాలు ఉంటే రామాయణం చదివేవా, భాగవతం చదివేవా? అవతారమూర్తులు ఎవరు అనేది వాళ్ళు అవతరించక ముందే శాస్త్రం చెప్తుంది. ఇక్కడ మంత్రం చేత ప్రతిపాదింపబడే దేవత అనేక మంది యోగులు మహర్షులు ఆ మంత్రోపాసన చేసి ప్రార్థిస్తే దిగొస్తుంది. అలా దిగొచ్చినది అవతారం. ఈ మాత్రం ఇక్కడ చెప్పడం జరుగుతుంది. ఇక్కడ పరమాత్మ దిగి వచ్చాడు. అయితే పరమాత్మ దిగి వచ్చినప్పుడు ఎలా వచ్చాడు? మానవుడిలాగా వచ్చాడు. ఆయన పుట్టాడు, ఆయన పెరిగాడు. మాకు తెలిసి ఆయనకి సుఖ దుఃఖాలు ఉన్నాయి. ఆయన వెళ్ళిపోయాడు, అంతే కదా. అటువంటిప్పుడు నేను ఆయన ఒకటే కదా. ఆయన అలా ప్రార్థిస్తాను. మనిషిని ఉపాసిస్తే మనిషి అవుతాడు. మనుజుడై పుట్టి మనుజుల సేవించి అనుదినమును దుఃఖమందనేలా. కనుక మీరు రాముడిని కృష్ణుడిని పూజిస్తే అది పరమాత్మ ఉపాసన ఎలా అవుతుంది? మీరు పరమేశ్వరుడు అంటే సర్వవ్యాపకుడు, సర్వోన్నతుడు, సృష్టికర్త, మన వైకుంఠంలో ఉన్నాడు విష్ణువుగా. ఆయన గొప్పవాడు. శివుడు ఇవంటే ఓకే, కానీ అవతారమూర్తులను మేము ఎలాగండి పూజిస్తాం? అందుకే కొద్ది కాలం క్రితం ఒక ఆయన చాలా గొప్పవాడే, గొప్ప గొప్ప గ్రంథాలు రాశాడు. రమణుల వారి దగ్గర తిరిగారని కూడా చాలా మంది అంటారు. అలాంటి మహానుభావుడు ఈ అవతారమూర్తులను పూజించకూడదు, ఈ అవతార సిద్ధాంతం గొప్పది కదా అని వాడు తయారు చేశాడు. మనం వాడివన్నీ గొప్ప చదివేశాం కదా, ఇది కూడా గొప్పది అనుకుంటాం. కానీ జాగ్రత్తగా తెలుసుకోవాలంటే ఎంత గొప్ప వాక్యం చెప్పని, ఎంత గొప్ప గ్రంథం చెప్పని, శాస్త్ర విరుద్ధమైన ఏ వాక్యం పలికినా అది స్వీకరించరాదు. ఇది గుర్తుపెట్టుకోండి. అది శాస్త్రం వస్తుంది. ప్రతిదానికి మధ్యలో శాస్త్రం ఉండాలి. గొప్పవాడు నువ్వెవడు నిర్ణయించడానికి నీ గొప్పతనం ఏంటి? నీకేం శక్తి ఉంది? ఎంత గొప్పవాడైనా శాస్త్ర విరోధం చెప్తే మాత్రం కూడదు. గురువైనా సరే శాస్త్ర సమ్మతంగా చెప్పిన వాడే కావాలి. నువ్వు డాక్టర్ గారి దగ్గర ప్రిస్క్రిప్షన్ రాసుకున్నప్పుడు నమ్ము మందు వేసుకుంటున్నావు ఎందుకు అని, మెడిసిన్ అనే శాస్త్రంలో క్షుణ్ణం అని నీకు నమ్మకం ఉంది కనుక, చదువుకున్నాడు కనుక. ఆ శాస్త్ర ప్రమాణం చాలా అవసరం అండి ఇక్కడ. శాస్త్ర ప్రమాణం, అందుకే కృష్ణుడైనా సరే శాస్త్రం ప్రమాణం అని చెప్పాడు లేదా మనకి. అందుకే అవతారమూర్తుల్ని పూజిస్తే భక్తి అవుతుందా, ముక్తి వస్తుందా అనే దానికి తద్వాక్య శేషాత్ అంటే భగవానుడే చెప్తూ ఒక శేషవాక్యం చెప్పాడు, మిగులు వాక్యం. దాన్ని బట్టి ప్రాదుర్భావేషు అపి, ఆ ప్రాదుర్భావం అంటే ఆయన ఆవిర్భవించిన అవతారముల యందు భక్తి కూడా గొప్ప భక్తియే. వేటి యందు? అవతారముల యందు, అందులో సందేహం లేదు. కానీ భగవంతుని అవతారాలను మనం ఉపాసిస్తే భక్తి ముక్తి లభిస్తాయి, వాటిని సందేహించరాదు అనే విషయం చెప్పాడు. ఎలా చెప్తావంటే శాస్త్రవాక్య ప్రమాణం. అందుకే తద్వాక్య శేషాత్ అన్నాడు. అది ఎక్కడ అంటే భగవద్గీతలో చెప్పిన ఒక శేషవాక్యం. శేషవాక్యం అంటే మొత్తం శ్లోకంలో ఒక భాగం. యో యో యాం యాం తనుం భక్తః శ్రద్ధయార్చితుమిచ్చతి అనే మాటలో ఎవరెవరు ఏ ఏ రూపముగా పరమాత్మను ఆరాధిస్తారో, ఏ ఏ రూపం అంటే తాను స్వీకరించిన రూపములు. అయితే ఆయనకి జన్మ ఉంది, కర్మ ఉంది కదయ్యా. జన్మ కర్మబద్ధుడైనటువంటి భగవంతుడు జన్మ కర్మలు లేని మోక్షాన్ని ఎలా ఇస్తాడు? మంచి లాజిక్ చూడండి ఇక్కడ. జన్మ కర్మబద్ధుడైన భగవంతుడు జన్మ కర్మలు లేని మోక్షాన్ని ఎలా ఇస్తాడు? దానికి సూత్రం జన్మ కర్మ విదశ్చ అజన్మ శబ్దాత్. శబ్దాత్ అనే మాటకు అర్థం తెలుసుకోవాలని చెప్పాం. ఏమిటనండి? ఇంతమంది అని. దీన్ని బట్టి ఎంత అటెంటివ్గా వింటున్నారు. నేను గీతాపారాయణ గారు మొత్తం ప్రవచనం అయిపోయింది అనుకుంటున్నారా? మంచి అనుభూతి కలగచ్చు కానీ పూర్ణాహుతి కాదు అది. ఇక్కడ నేను ముందే చెప్పినట్టు సాధకుల కోసమే, కాలక్షేపం వాళ్ళకి కాదు, కావాలనుకున్న వాళ్ళకి. రెండుకి తేడా. ఏమని చెప్తున్నాడు? శబ్దాత్ అంటే శాస్త్ర ప్రమాణం, ఉపదేశాత్ శబ్దాత్. దాని ప్రకారం చెప్తున్నాం. జన్మకర్మ విదశ్చ అజన్మ శబ్దాత్ అంటే జన్మకర్మ విధుడు జన్మరాహిత్యాన్ని పొందుతాడు అని శాస్త్రం చెప్తుంది. ఎక్కడ చెప్తోంది? మా కృష్ణుడి కంటే శాస్త్రం ఎవరు చెప్తారు? ఏకం శాస్త్రం దేవకీపుత్ర గీతం, ఏకో దేవ దేవకీపుత్ర ఏవ అంతే. ఇక్కడ మా కృష్ణ పరమాత్మ చెప్పినటువంటి శాస్త్రం. ఏమిటా శాస్త్రం? సర్వోపనిషత్ సారం గీత.
అందులో చెప్తున్నాడు వినండి, ఏమని చెప్పాడు అంటే జన్మకర్మ చ మే దివ్యం. జన్మకర్మ ఎలాగైతే సూత్రం ప్రారంభమైందో దాని మూల శ్లోకం, జన్మకర్మ చ మే దివ్యం ఏవం యో వేత్తి తత్వతః. నా జన్మకర్మ దివ్యమైనవి, ఇది తెలుసుకోవని మాట చెప్తున్నాడు ఇక్కడ. నా జన్మకర్మలు దివ్యమైనటువంటివి. జన్మకర్మ చ మే దివ్యం ఏవం యో వేత్తి తత్వతః త్యక్త్వా దేహం పునర్జన్మ నైతి మామేతి సోర్జున. అక్కడ ఉందయ్యా, మా గురుగారు చెప్పారు ఏమని, జన్మకర్మచ మే దివ్యం అనేటువంటి మాట. అది ఇక్కడ మనకు ఉదాహరణగా చూపిస్తున్నారు. తర్వాత వాక్యం ఏంటి, జన్మకర్మచ మే దివ్యంలో అది చాలా ముఖ్యమైన, త్యక్త్వా దేహం పునర్జన్మ నైతి మామేతి సోర్జున. నా జన్మకర్మలు దివ్యమైనవి అని ఎవడు యథార్థముగా తెలుసుకుంటున్నాడో, తత్వతః తెలుసుకుంటున్నాడో, వాడు ఈ దేహం విడిచిపెట్టిన తర్వాత మరి పునర్జన్మ పొందడు. పొందకేమవుతాడు, నన్ను పొందుతున్నాడు. నన్ను అంటే పరమాత్మని. కనుక నా జన్మ కర్మలని ఎవడైతే యథార్థముగా తెలుసుకుంటాడో, ఉపాసిస్తాడో, ఆరాధిస్తాడో, భక్తుడి ప్రేమిస్తాడో, వాడు మరి జన్మలేనటువంటి కైవల్యాన్ని పొందుతాడు అని స్వామి చెప్పేది ఇప్పుడే ఉంటాయి ఇక్కడ. కానీ స్వామి జన్మకర్మలు దేనికి వచ్చాయి, మనకి జన్మకర్మలు లేకుండా చేయడానికి వచ్చాయి. ఇక్కడ గమనించవలసింది. ఎందుకంటారు దివ్యం. దివ్యం అనే మాటకి అర్థం రాస్తూ అంటారు ఇక్కడ, అద్భుతమైన మాటని చెప్తారు స్వప్నేశ్వరాచార్య వారు. దివ్యం అంటే మాటకు అర్థం ఏంటంటే, లోకంలో నీకు ఇప్పుడు దీంతో భోజనం పెడతారు, ఎలా ఉందో పులిహోర, దివ్యంగా ఉంది అంటారు ఇక్కడ. ఆ దివ్యం నేను చెప్పట్లేదు. దివ్యం అంటే దీనికి రెండు రకాల అర్థాలు. లోకంలో ఒక దివ్యం ఉంటుంది. దివ్యం అంటే ఎవడు చాలా పవిత్రంగా ఉంటాడో, చాలా గొప్పగా ఉంటాడో, ఒక వెలిగిపోతూ వర్చస్సుతో గొప్పగా ఉన్నవాడు దివ్యం అనేస్తాం మనం. అది ఏమిటంటే అది ధర్మజత్వం అన్నాడు. ధర్మము వల్ల కలిగేటువంటి ఒకనొక పవిత్రత, ఒక శక్తి, దీనికి మనం దివ్యత్వం అనొచ్చు. లోక వ్యవహారంలో మనకంటే తపస్సు చేస్తూ ధర్మం చేస్తూ నియమబద్ధంగా ఉన్నవాడికి ఒక శక్తి, ఒక వర్చస్సు, ఒక ఏదో ఒక గొప్పతనం ఉంటుంది, ప్రభావము. ఆ దివ్యత్వం ఒక దివ్యత్వం. రెండవ దివ్యత్వం అంటే దివిభవత్వం అన్నాడు ఇక్కడ. అంటే దివ్యలోకాల్లో ఉన్నటువంటి స్థితి, అంటే దేవతలు మొదలైన వారు. జన్మకర్మ దివ్యం అంటే దీనిలో ఏది తీసుకోవాలి అన్నాడు ఇక్కడ. ధర్మం వల్ల కలిగే దివ్యత్వమా ఇదా అంటే కాదు. ఇది ఆ గొప్పతనం ఏమిటి అంటే ఈ రెండిటికి మించిపోయినది అయ్యా అన్నాడు. దేవశబ్దానికి అర్థం దేవతల్లో ఒకటిని కాదు, దేవతలకు కూడా అంతర్యామైన స్వయం ప్రకాశకుడు దేవం. ఆయనకు సంబంధించిన దివ్యత్వం. కనుక స్వయం ప్రకాశ స్వరూపుడైన పరమాత్మ తన జన్మకర్మలు స్వీకరించినప్పుడు అవి దివ్యముగానే ఉంటాయి, కానీ మన వలే ఉండదు. మనలాంటి శరీరంతో ఆయన ఉన్నప్పటికీ అందులో అడుగడుగున దివ్యం కనబడుతుంది. అరే మనకంటే గొప్ప తపస్సు ధార్మికుడి యొక్క పనే దివ్యంగా కనబడుతుందే, అవునా లేదా? ఒక యతీశ్వరుడు, ఒక మహానుభావుడు, ఒక పెద్దలు, యోగుల కథ వింటప్పుడు వాళ్ళ పట్ల రెండు చేతులు జోగిస్తాం. ఇది మనకంటే దివ్యంగా ఉన్నారు వాళ్ళు. ఇక్కడ ఇంకా దేవతలు మనకంటే గొప్పవారు ఉన్నారు, వాళ్ళు దివ్యమే. ఈయన దివ్యత్వం ఏమిటి? దేవతలకు కూడా దేవత్వం ఇచ్చిన దివ్యత్వం అయ్యా. అది తన అవతారంలో తడతడలాడిస్తాడు ఆ ప్రకాశాల స్వామి ఇక్కడ. జన్మకర్మచ, నా జన్మకర్మలు రెండూ దివ్యమే. నా పుట్టుక, నా జీవనము, నా కర్మ అన్ని దివ్యములు అని ఎవడైతే యథార్థముగా ఉన్నదున్నట్టు తత్వతః తెలుసుకుంటాడో వాడికి మన జన్మకర్మలు అంటే తాను జన్మకర్మలు పొంది మన జన్మకర్మలు విడిపిస్తున్నట్టు. ఎంత గొప్ప విషయం అండి ఇక్కడ. ఆ మాటకు వస్తే అమ్మ రోటికి బంధించింది. ఏం చేసింది? బంధించింది. బంధిస్తే ఏం చేశాడు? అక్కడ కొన్ని యుగాల నుంచి శాప బంధితులైన వారి బంధం పోగొట్టాడు. ఇక్కడ వాళ్ళ బంధం పోగొట్టాడు. చెట్ల మధ్యలో దూరి నలకోమర మణిగ్రీవులు ముక్తినిచ్చాడు. వాళ్ళ బంధం విడిచిపెట్టేశాడు. ఆ బంధం విడిచిపెట్టుకోవడానికి తాను బంధితుని వెళ్ళాడు. చూడండి ఇక్కడ. ఎందుకు వచ్చేవయ్యా ఇంత బంధం కట్టుకుని అంటే వాళ్ళ బంధం విడిపించడానికి అంటాడు. నిజానికి ఆయన బంధం ఉందా? ఎక్కడుందయ్యా? ఉన్నట్టు కనబడుతున్నాడు అంతే. ఇక్కడ ఇది ఎలాంటిది అంటే ఆయన పుట్టాడు కదండి, ఆయన ఉన్నాడు కదండి, నేను ఆయన ఒకటే కదండి. ఏమిటండి వాళ్ళ గొప్పతనం? దీనికి పుస్తకాలు కూడా రాసిస్తారు మహాపండితులు, సంస్కృతం గేట్ స్కాలరు. మళ్ళీ మహావిష్ణుభక్తి ఇంత నామం పెడతాడు. ఆయన పుస్తకం రాశాడు, రాముడు మానవుడే, గొప్ప మానవుడు అంతే. ఓహో ఆయన కవి. ఇంత పుస్తకం రాసిన వ్యర్థుడు ఆయన. ఎందుకంటే తత్వత లేదు ఆయన దగ్గర. ఇక్కడ వచ్చింది వ్యర్థుడు. రాముడు నారాయణుడు అని అడుగడుగున వాల్మీకి చెప్తాడు. చూడగలిగే శక్తి ఉంటారు ఇక్కడ. తప్పు మాట కదండి ఇక్కడ. అయితే ఆయన పుట్టాడండి, ఆయన ఇచ్చాడు, వాళ్ళ ఆవిడ కోసం ఎంత అడగలేదు నాకు తెలిసింది ఇక్కడ. అంతే కదా. ఈయన మాత్రం తక్కువ. మరి ఆయన మీదకి పాము వచ్చింది ఒకసారి, భూతం వచ్చింది ఒకసారి, ఏదో తప్పించుకున్నాడు లక్కీగా. ఎవడు? కృష్ణుడు. ఆయన మళ్ళాగే పాపం
ఆయన చివరికి బాణం కూడా తెలిపాడు కదా అని చెప్పేవాళ్ళు అంతమంది లేరండి ఇక్కడ. దుర్మార్గుడా, ఆయన పుట్టాడు, ఆయన ఎలాగున్నాడు అనుకోకు. ఒకడు పాపం నదిలో కొట్టుకుపోతున్నాడు, రక్షించండి రక్షించండి అరిచాడు. అప్పుడు గజ ఈతగాడు దూకాడు రక్షించడం కోసం. సరదాగా వాడు తొందర ఎందులో రక్షిద్దామని కాస్త ఈత కొడతాడు. వీడిని ఒడ్డుని పెట్టి కూడా ఈత కొట్టచ్చు. ఆ ఈత కొట్టి లోపలికి దిగి వీడిని రక్షించడం కోసం దిగ్గానే ఈయన రక్షిస్తాడు, నా అలాగే నీటిలో ఉన్నాడు అన్నట్టు. వీడు అంటే కొట్టుకుపోతున్నవాడు నీటిలో ఉన్నాడు కనుక ఈతగాడు నీటిలో ఉన్నాడు. ఇద్దరు ప్లేస్ ఏది? నీరే. కనుక మేమిద్దరం నీటిలో ఉన్నాం కనుక నీటిలో ఉన్నవాడిని ఏమి రక్షించును అంటే, బాబు నేను నీలాగా పొరపాటున జారిపడి కొట్టుకుపోయేవాడిని కాను, కావాలని వచ్చిన వాడిని నేను ఇక్కడ. నీకు నాకు తేడా ఏమిటంటే, నీటిలో కొట్టుకుపోతే నీరు తాగుతావు, నేను మాయామయమైన సంసారమైన జలంలో దిగుతాను, కానీ నీరు మాయ నాలోకి రాకుండానే నేను చూసుకోగలను. ఆ కంట్రోల్ ఉందయ్యా. నేను ఒడ్డున పెట్టడానికి దిగాను కానీ నువ్వు నేను ఒకటి కాదు ఇక్కడ తెలుసుకో అని గజీతగాడు కొట్టుకుపోయేవాడికి ఎలా అంటాడో, జన్మకర్మలని జలాల్లోకి వచ్చే నారాయణుడు అదే అంటాడు. ఇది జన్మకర్మచమే దివ్యం. కానీ స్వామి జన్మకర్మలు దేనికి? మన జన్మకర్మలు ఓడగొట్టడానికి అయ్యా అన్నాడు ఇక్కడ. కింటు జీవశరీరవత్ నా భూతోపాదానకత్వం అంట నారాయణ తీర్థుల వారు. ఇదే మాటని చెప్తాడు స్వప్నేశ్వరాచార్యుల వారు. భూతోపాదనం లేదయ్యా, పంచభూతముల మేళనం చేత వచ్చి పడ్డ శరీరం కాదు, తన మాయాశక్తితో స్వీకరించిన శరీరం అది. పుట్టువు లేని నీ కభవ పుట్టుట క్రీడయగాక. పుట్టడం అనేది ఆట అయ్యా, లేకపోతే నీకు ఎందుకు చెప్పింది? ఆ మాట తానే చెప్పాడు ఇక్కడ. అజోపిసన్ అవ్యయాత్మ భూతానామీశ్వరోపిసన్ ప్రకృతిం స్వామధిష్టాయ సంభవామి ఆత్మమాయయా. నాదైన మాయాశక్తితో పుట్టుక లేనప్పటికీ, పుట్టుట పెరుగుట తరుగుట అనేటువంటి వ్యయ లక్షణం లేనప్పటికీ, అసలు సర్వభూతములకు నియామకుడిని అయినప్పటికీ, ఈ అప్పటికీ మూడు చెప్పి వస్తున్నా. ఎలాగో ప్రకృతిని స్వం అధిష్టాయ, ప్రకృతిని నా అధీనంలో పెట్టుకుని సంభవామి, మేము భవాలు నాది సంభవం అన్నాడు ఇక్కడ. పుట్టుకలు మీవి, నా సంభవం సమ్యక్ సంపూర్ణమైన జ్ఞానంతో సంపూర్ణమైన శక్తితో నా పరబ్రహ్మ స్థితిలో నేను ఎలా ఉంటానో ఆ స్థితి నుంచి కించిత్ కూడా మార్పు లేకుండా. కొంతమంది చూడండి, వేషం వేస్తే వేషాలు తగ్గట్టు అయిపోతారు. ఒక రాజుగారు బిచ్చగాడి వేషం వేశారు, దాన్ని రిహార్సల్కి రమ్మన్నారు. 4 రోజులు బిచ్చగాడు రిహార్సల్. తర్వాత అసలు ప్రోగ్రామ్ వచ్చింది, పెర్ఫార్మెన్స్ బిచ్చగాడు అయిపోయిన తర్వాత కూడా బిచ్చ ఎత్తుకున్నాడు. అలవాటు అయిపోయింది 30 రోజులు. అది మమేకం అయిపోయింది బిచ్చగాడు రోజులతో. తాను బిచ్చగాడి వేషం వేసినా ఆ బిచ్చగాడు మధ్యలో అక్కడ శాసిస్తాడు కళ్ళతో, అర్థం చేసి జాగ్రత్తగా చేస్తాడు. బిచ్చగాడైనప్పటికీ అది చూస్తూనే అప్పటికి శాసించాడు. రాజత్వాడు మర్చిపోలేదు కనుక తనదైన బ్రహ్మస్థితి నుంచి చ్యుతుడు కాకుండానే అవలీలగా ప్రపంచాన్నిలోకి వచ్చి నడిచిన వాడు అచ్యుతుడు కాకబడతాడయ్యా. అది ఆయన యొక్క స్థితి. అది జన్మకర్మచ ఏమిటయ్యా అంటే అజన్మ. ఇక్కడ సూత్రంలో చిన్నది ఏమిటంటే జన్మకర్మ విదశ్చ అజన్మనే శబ్దాత్ అని కూడా పాఠాంతరం ఉంది. మరొక చోట జన్మకర్మ విదశ్చ అజన్మ శబ్దాత్, అజన్మ శబ్దాత్ అన్నారు. ఇక్కడ అజన్మనే శబ్దాత్ అని మరొక సూత్ర భాగం కనబడుతుంది. మొత్తాన్ని విశేషించి చెప్తూ, ఎందుకయ్యా అంత గొప్పది దివ్యం అంటున్నావు అంటే, తచ్చ దివ్యం, ఆ దివ్యం అనేటువంటి మాటకి ఇక్కడ అర్థం మరొక సూత్రం చెప్తున్నాడు. తచ్చ దివ్యం స్వశక్తి మాత్రోద్భవాత్. ఆయన యొక్క దివ్యత్వము స్వశక్తి నుంచి వచ్చినది. స్వశక్తి ఆ మాటకు వస్తే దేవతల దివ్యత్వం కూడా స్వశక్తే కాదు. దేవతలకి ఆగంతుకమే, ఆయన ఇస్తే వచ్చింది అంతే కదా. ఒక ఆయన్ని పెద్ద ఆఫీసు పెట్టి హెడ్గా అపాయింట్ చేశాడు కనుక వాడు ఇంకా ఆఫీసులో అందరి మీద అధిమేషి తెలయిస్తాడు. ఎందుకు? వాడు హెడ్ ఆఫ్ ది ఇన్స్టిట్యూషన్ కనుక వాడు గొప్పవాడు. కానీ అది వాడు స్వతసిద్ధం కాదు. అసలు వీటన్నిటికీ ఎవడు గొప్పవాడు? వాడు పెట్టాడు అక్కడ వాడిని, అవసరమే తీసివచ్చు. దేవతల దేవత్వం కూడా ఈ విధంగా పెట్టబడింది కనుక అది స్వశక్తి మాత్రం అనరాదు. అలా మహాత్ములు తపశ్చేత వేటి చేత వాళ్ళకి దివ్యత్వం వస్తుంది. దేని చేత? చేత కదా, అది కూడా స్వశక్తి కదా. అది ఈశ్వర శక్తి. తపస్సు చేత ఈశ్వర శక్తి యొక్క అనుగ్రహ రేఖ వాడు పొందగలిగాడు అంతే. ఇక్కడ కాంతిని పొందగలిగాడు. ఇక్కడ సృష్టిలో ఏ గొప్పతనం కనబడుతున్నా అది ఈశ్వరుని కిరణం. ఆ కిరణం వాడు పట్టుకోగలిగేంత ప్యూర్గా వాడు హృదయాన్ని చేసుకోగలిగాడు అంతే. ఇక్కడ తెలుసుకోగలిగాడు. సృష్టిలో ఏ గొప్పతనం కనబడ్డా అది మనది కాదు, ఆయన ప్రసరింపజేస్తున్నాడు. అది ఆయన సహజం, మిగిలిన వాడికి ఆగంతుకునేది. అలా వచ్చి పడ్డది ఇక్కడ. అందుకే స్వశక్తి మాత్ర ఉద్భవాత్, స్వశక్తి మాత్రం చేతను ఉద్భవించాడు. ఆ స్వశక్తికి మాయ అని పేరు. సంభవామి ఆత్మమాయ అంటే నాదైన శక్తి చేత. నిన్న చర్చ చేస్తూ ఇవాళ మొదట్లో కూడా కాస్త టచ్ ఇచ్చాం కదా.
శక్తి నా అనృతం అనే మాటకి ఇక్కడ లింక్ ఉంది. అందుకే చెప్పుకున్నాం. అంతే నిన్న చెప్పాడు కదా మళ్ళీ ఎందుకు చెప్పడం అని కాకుండా, నిన్న చెప్పింది రీక్యాప్ చేయొద్దండి మళ్ళీ. అంతేకాకుండా ఇది అర్థం కావడానికి పనికొస్తుంది ఇక్కడ. ఆ కారణం చేత గొప్పవాడు చెప్తున్నాడు, తచ్చ దివ్యం స్వశక్తి మాతృద్భవ స్వప్రకాశం నా భౌతికం. అది భౌతికమైనది కాదు. స్వశక్తి అంటే స్వయం ప్రకాశకమైనది అన్నాడు ఇక్కడ. అంటే తన సూర్యుడికి కాంతి ఎంత సహజమో పరమాత్మకు శక్తి అంత స్వాభావికం. ఆయన ఐశ్వర్యం స్వాభావికం అని నేను ఒక సూత్రంలో చెప్పుకున్నా కదా, స్వభావాత్ అని. ఆ మాట కూడా గుర్తు తెచ్చుకోవాలి. తనదైన స్వాభావికమైన శక్తి చేత పరాస్య శక్తి వివిధైవ శ్రూయతే స్వాభావికి జ్ఞానబల క్రియాచ. స్వాభావికమైన శక్తి కనుక దివ్యం సశక్తి మాత్రోద్భవాత్, కనుక అది ఆరాధించవలసినదే అని చెప్తూ, భగవంతుని ధరించిన ఏ రూపములైనా కూడాను ఒక మనవలే కన్ను ముక్కు చెవులతో కనబడుతున్నా మనలాంటి ఆకారం కలవాడు, మనలాంటి జన్మకర్మను తీసుకున్నవాడు ఎలా దేవుడు అవుతాడు అనే దానికి తప్పు అని చెప్తున్నారు. కొంతమంది నిర్గుణవాదులు, నిరాకారవాదులు ఈ సాకారతత్వాన్ని అవమానించే వారికి ఇది గట్టి సమాధానం అండి. ఇక్కడ సాకారమైన పరమాత్మ ఉపాసనను కూడా వేదాది శాస్త్రములే సమ్మతిస్తున్నాయి. అందుకే శంకర భగవత్పాదు వారు మొదలైనటువంటి వారు పరమాత్మను వర్ణించేటప్పుడు హరిమేడే స్తవ మొదలు చదవండి, నిర్గుణం నిరంజనం నిర్వికల్పం అనే ప్రారంభిస్తాడు. కానీ మధ్యలో నీలమేఘ శ్యామతనువు చతుర్భుజాలు శంఖచక్ర గదాపద్మములు ధరించినటువంటి వాడు అని మళ్ళీ వర్ణిస్తాడు. ఇక్కడ 2 శ్లోకాలు అవగానే, పోను 10 శ్లోకాలు అయితే మర్చిపోయి రాశాడు అనుకోవచ్చు, 2 శ్లోకాలు రాగానే చెప్తాడు. అలాగే రామచంద్రమూర్తి గారికి సంబంధించి ఒక అద్భుతమైన రామభుజంగ ప్రయాత రచించారు ఆదిశంకరుడు. అక్కడ మొట్టమొదటి ప్రారంభించేది మాత్రం నిరీఘం నిర్వికల్పం నిరంజనం అనే ప్రారంభిస్తాడు. ఇక్కడ ఈయనకి ఎప్పుడు అదొకటి అలవాటు, శుద్ధ బ్రహ్మమునే ప్రతిపాదిస్తాడు. అలా ప్రతిపాదిస్తూ మధ్యలో ధనుర్ధారి అయిన వాడు, సీతా సమేతుడైనటువంటి వాడు మళ్ళీ చెప్తాడు. ఇక్కడ ఏమిటయ్యా అలా చెప్పాడంటే, అది ఇదైనంత మాత్రాన దానికేం కొదవలేదు, ఇదేం తక్కువ కాదంటాడు. అది గొప్ప విషయం. తన బ్రహ్మభావనకి ఏం కొదవలేదు, ఇదేం అల్పమైనది కాదు, ఇది తెలుసుకో. భగవంతుని యొక్క నామరూపములు నీ వంటి నామరూపములు కావు, దివ్యం అనే మాట ఉంది ఇక్కడ. దివ్యనామ దివ్య రూపములు, దివ్యనామ దివ్య రూపములు అంటే ఒక ఇంద్ర యమ వరుణాదుల వలె డివైన్ దివ్యం అనడానికి లేదు. స్వయం ప్రకాశకత్వాత్ ఏకో దేవ సర్వభూతేషు గూఢ అని ఉపనిషత్తు చెప్పిన దేవశబ్దంలో ఈ దేవ అక్కడిది, స్వర్గలోకంలో ఉన్న దేవ కాదు. ఏకో దేవ సర్వభూతేషు గూఢ, ఆ పరమాత్మ యొక్క శక్తి, ఇది స్వాభావికమైనటువంటి శక్తి. ఆయన అందుకు రూపం ధరించాడు. ఆయన ధరించిన ప్రతి రూపము బ్రహ్మమునుదే గనక అది ఉపాస్యమే. అందుకే దానికి సంబంధించి మరొక శాస్త్రం చెప్తున్నాడు. వరాహ పురాణంలో ఏం చెప్పబడిందంటే అంటున్నారు నారాయణ తీర్థులు, ఈ శ్లోకములు యథాతథంగా వరాహ పురాణంలో ఏదుందో శివపురాణంలో అదే ఉందండి. ఇక్కడ ఇందులోంచి అందులోకి తీశారా, అందులోంచి ఇందులోకి తీశారు, రీసెర్చ్ స్కాలర్స్ తలపట్టుకోక్కర్లే. ఈ 2 వ్యాసులు రాశాడు తెలుసుకుంటే అక్కడ కాకపోతే ఇక్కడైనా చదివి అర్థం చేసుకుంటామని పెట్టాడు. ఇక్కడ అద్భుతమైన శ్లోకాలు ఇవి, మొత్తం 2.5 శ్లోకాలు లేదా 2 శ్లోకాలు. సర్వే నిత్యాః శాశ్వతశ్చ దేహాస్తస్య పరాత్మనః హానోపాదానరహితా నైవ ప్రకృతిజా క్వచిత్ పరమానంద సందోహాః జ్ఞానమాత్రాశ్చ సర్వతః సర్వే సర్వగుణైః పూర్ణాః సర్వదోష వివర్జితాః. దేహాః అని ఇక్కడ చెప్పాడు. సర్వే దేహాః, భగవంతుడు ధరించిన సర్వదేహములు అంటే రామ కృష్ణ ఇత్యాదులు కానీ, నువ్వు ధ్యానించడానికి అనువైనటువంటి శివ సరస్వతి ఇత్యాది రూపములు కానీ, ఇవన్నీ కూడా నిత్యాహ శాశ్వత. 2 పదములు వేశాడు. సర్వే నిత్యాహ శాశ్వత. ఏంటి మరోసారి చెప్పండి. అమ్మయ్య, ఇందాకేదో మేము నిద్రపోతున్నాను నిష్ఠాసనం చెప్పేస్తారా? ఇప్పుడు మెలకుగా ఉన్నాను చెప్పండి. నిత్య శాశ్వత ఒకటి చాలు కదా, 2 ఎందుకు? ఒక పదం చెప్తే చాలు. నిత్య అంటే ఎప్పుడు ఉండేది, శాశ్వత అంటే ఎప్పుడు ఉండేది. 2 ఎందుకు చెప్పారండి అన్నాడు. ఇచ్చిన ఆయన 2 ఎందుకు చెప్పారంటే ఎప్పుడూ ఉండేది శాశ్వతం, ఎప్పుడు ఒకేలా ఉండేది నిత్యం అన్నాడు. అది జాగ్రత్తగా తెలుసుకోవాలి. అంతేగాని మీరు చిన్నప్పుడు బాలకృష్ణుని ధ్యానించారు కానీ ఇప్పుడు ముసలి కృష్ణుడు వస్తాడండి. బాలకృష్ణుడు ధ్యానిస్తే బాలకృష్ణుడే, అప్పుడు ఎలా బాలకృష్ణుడు, ఇప్పుడు అదే బాలకృష్ణుడు. అలాగే నమశివాభ్యాం నవయవ్వనాభ్యాం, మంచి యవ్వనంలో ఉన్న శివుడు, యవ్వనంలో ఉన్న పార్వతి. ఎప్పుడు మా ముత్తాతల కాలంలో యవ్వనం. అందుకే ఇంకా యవ్వనం ఎక్కడ చేస్తాను, ముసలి శివుడు ముసలి అమ్మవారు అంటారా? ఇప్పుడు యవ్వనమే. అందుకే నిత్య యవ్వన కనుక వాళ్ళకి నిత్యము శాశ్వతత్వం 2 లక్షణాలు ఉన్నాయి. వాళ్ళు ఏ దేహం ధరించిన సర్వే నిత్యాహ శాశ్వతాశ్చ. అంతేకాదు భారత భాగవతాలు క్షుణ్ణంగా పరిశీలించిన వాళ్ళు ఒక మాట చెప్తారు. కృష్ణుడు 120 ఏళ్ళు ఉన్నాడు. 120వ ఏట కూడా నిండి యవ్వనంలో ఎలా ఉంటారు అలా ఉన్నట్టు నిగరగలాడుతుంది స్వరూపం. అంత అందగానే
సర్వే నిత్యా శాశ్వతశ్చ దేహాస్తస్య. ఎందువల్ల? మహాత్మన అని మహాత్ముడు. దాని హానోపాదానములు లేవు. అంటే క్షయించుట, మార్పు చెందుట ఇలాంటి వికారాలు లేవు. ఎందువల్ల? నైవ ప్రకృతిజాహ క్వచిత్. అక్కడ సూత్రం చెప్పాడు. ఇక్కడ సూత్రప్రాయమైన వాక్యాలండి, ఇవన్నీ చదవకుండా మాట్లాడిస్తారు. ఇవి పురాణాల్లో ఇంత జ్ఞానం చెప్తుంటే పురాణాలు ప్రమాణములు కావు. వీడు పెద్ద చదివేసినట్టు 4 వేదాంత వాక్యాలు చెప్పి ఆ పైన మాట్లాడడానికి చేతకాక ఇదిగో ఇక్కడ పురాణం చెప్తుందని పురాణం తోసిపరుస్తారు. ఇక్కడ అక్కడ చెప్పాలి, నీ మాట కంటే పురాణం మాకు ప్రమాణం కనుక నీ మాట అక్కర్లేదని చెప్పాలి. ఆ మాట అనగలగాలండి. ఇక్కడ ఆ మాట అనలేకపోతున్నావు. నువ్వు పురాణం వద్దంటావు, రామాయణం వద్దంటావు. ఒక ఆయన రామాయణం మీద పుస్తకం రాసి తర్వాత వేదాంత అయిపోయిన తర్వాత రామాయణం చదవక్కర్లేదు అన్నట్టు. మరి అప్పుడు మొదటి పుస్తకం చదివేటప్పుడు ఏమి వెరివేళ్ళమా, నువ్వే కొన్నాళ్ళ తర్వాత ఆ పుస్తకం అక్కర్లేదని వీడు పుస్తకం రాశారు. అప్పుడు ఏదో పొరపాటును రాశాను అంటాడు. మళ్ళీ ఇది పొరపాటును రాశాను మళ్ళీ అంటావు బతుకుంటే. కనుక నీవు ఏ పుస్తకమూ మాకు అక్కర్లేదని చెప్పగలగాలండి. మనం ఇక్కడ ఆ స్థితి కలగాలి. ఇక్కడ ఒక ఆయన చెప్పాడు, దక్షిణామూర్తి స్తోత్రం మీద ఇదివరకు వ్యాఖ్యానం రాశాను కానీ మళ్ళీ నేనే వేరుగా రాస్తాలే, అందరూ కూడా పొరపాట్లు అన్నట్టుగా. వాడు మొదలు చదివిన వాళ్ళందరూ ఎవరు బహుశా ఈ మాట వినకపోతే వాడు అదే ప్రమాణం తీసేసుకుంటాడు. ఇలాంటి వాళ్ళతో ప్రమాదం అండి. ఇక్కడ ఋషులు వేరు, పండితులు వేరు, రెండుకి అంత తేడా ఉంటుంది. నైవ ప్రకృతి జాహ క్వచిత్. అవి ప్రకృతి జములు కావు గనక అవి నిత్యములు శాశ్వతములు. ప్రకృతి జములు మీరే చెప్పారు. ప్రకృతి జ అంటే ప్రకృతి నుంచి కలిగినవి కావు అవి. పరమాత్మ ప్రకృతి నుంచి కలగలేదు. ప్రకృతిని తన అధీనంలో పెట్టుకుని ఆయన వ్యక్తమయ్యాడే తప్ప ప్రకృతికి లొంగి రాలేదని. ఇక్కడ ప్రకృతిజ దేహములు మనవి, పంచభూత వికారములు. పంచభూతములలో ప్రకృతి ఉంది. ఈ ప్రకృతి వికారములతో కలిగిన దేహాలు జీవులవి. స్వామిది నైవ ప్రకృతి జాహక్వచిత్. మరి అందులో మెటీరియల్ ఏమిటి? జ్ఞానం, ఆనందం. ఈ రెండే పరమేశ్వర స్వరూపంలో ఉన్నటువంటి మెటీరియల్. ఎంత అందమైన మాట అండి. ఒక్క మాటలో చెప్పాలంటే పంచదారకు ఆకారం లేదు. పంచదార చిలక్కి ఉంది కదా, అందులో ఏముంది? పంచదార. పంచదార పొట్లం. రండి 3 చెప్తున్నాం. పంచదార పొట్లంలో పొట్లం పంచదార కాదు, లోపల పంచదార. మనం పంచదార పొట్లాలం, భగవంతుడు రూపు పంచదార బొమ్మ. రెండింటికి అది తేడా. ఇక్కడ అర్థమైంది కదా. పొట్లం ఇందు లోపల ఉంది తీపి, సత్తు చిత్తు అనే తీపి. నేను చెప్పిన సత్తే చిత్తే ఈశ్వరాంశ. ఒకవేళ ఎవరికి జాగ్రత్తగా వినుంటే నేను అదే చెప్పాను, సత్తే చిత్తే ఈశ్వరాంశ. కాబట్టి మనం పొట్లాలం. ఈ జడమైన శరీరంలో ఆ పొట్లం లోపల ఉంది. నీ లోపల అలా పంచదారలో ఆ మాత్రం ఉన్నది. అంత రూపం ధరించి వస్తే రాముడు కృష్ణుడు. ఇది తెలుసుకో. ఇక్కడ అది అంత అందంగా చెప్తున్నాడు. అందుకే నైవ ప్రకృతి జాహ. కనుక పంచదార చెరకులో పంచదార ఎలిమెంటు, జ్ఞానము, ఆనందము పరమాత్మ స్వరూపం. పరమాత్మ విగ్రహం అంతా అంతే, జ్ఞానానందములే అందులో ఉంటాయి. అందుకే జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతం అని చెబుతున్నారు. లేదా జ్ఞానానంద విగ్రహుడు అయిన టోటల్ అని స్వరూపం అని మేనిఫెస్టేషన్ జ్ఞానమానందం. అదే పరమానంద సందోహ. జ్ఞానం అంటే మామూలు ఆనందం కాదు, పరమానంద సందోహం. ఈ మాట ఎందుకు చెప్పాలండి? పరమానందం అంటే చాలు కదా. సందోహం అంటే అన్ని ఒక చోట గుంపు కడితే సందోహం. మళ్ళీ అదెందుకు చెప్పారు? అంటే ఆనందాలంటే నువ్వేమనుకుంటున్నావు అన్నాడు. ఇక్కడ మళ్ళీ వెళ్ళి దైత్రీయంలోకి మనుష్యానందం మొదలుకొని మనుష్య గంధర్వ, దేవగంధర్వ, అజానజ, పుత్రదేవతలు, దేవతలు, బ్రహ్మానందం, బృహస్పతానందం దాకా వెళ్ళిపోయిన తర్వాత ఎన్ని ఆనందాలు చెప్పాడు, లెక్కలేనన్ని. ఈ ఆనందాలన్నీ కలిపి దీనికంటే గొప్పదేదో బ్రహ్మానందం. ఇక్కడ ఆనందాలను కలిపేవి కదా. ఇన్ని ఆనందాలు విడివిడిగా చూడు, దేనిగా చిన్న చిన్నవి. ఆ పరమాత్మానందం ముందుకు చిన్న బిందువులండి. ఆయన ఇన్ని బిందువులన్నీ సింధువు నుంచి వచ్చిందో సింధువు ఆయన. స్వాత్మానందలవీభూత బ్రహ్మజ్ఞానంద సంతతి. అక్కడ సంతతి అంటే ఇక్కడ సందోహం అంటే అది అర్థం. పరమానంద సందోహ జ్ఞానమాత్రాశ్చ సర్వశ. నథింగ్ బట్ నాలెడ్జ్. జ్ఞానం మాత్రమే ఆయన. చిన్మాత్ర సత్తా మాత్ర శరీరం ప్రణమత గోవిందం పరమానంద. ఎవడయ్యా గోవిందుడు? గోష్ఠ ప్రాంగణ రింగణలోలం. అదిగో ఆ గోశాలలో రేపల్లలో ఆడుకుంటున్నాడు. అక్కడ ఆడుకోవడం సరదా ఆయనకి. గోష్ఠ ప్రాంగణ రింగణలోలం. అంతేకాదు ఆడుతున్న గోపీజాలని ఆయాసం పెట్టిస్తున్నాడు. ఆయనకి ఏ ఆయాసం లేదు. భువనాలు పెద్ద ఆయాసంలా పట్టుకుంటాడు. అది ఆయాసం కాదు ఆయనకి. పైగా ఆయనకి ఎక్కడికైనా మరొక చోటుకి వెళ్ళే అవకాశం లేదు. అంతా వాడే ఉన్నాడు ఇక్కడ. కానీ ఆయన వెళ్ళడానికి మరొక స్పేస్ లేదు. అనాకాశం. ఆయన వెళ్ళడానికి ఎక్కడ స్పేస్ లేదు, అంతా ఆయనే. ఎంత గొప్ప మాట అండి. ఆయన పరమాకాశం. పాప ఏం మాట్లాడండి ఇక్కడ. అనాకాశం, పరమాకాశం. అటువంటి వాడు. అదిగో గోవర్ధనగిరి ఎత్తి
అందరూ చూస్తున్నారు ఆ ఎత్తాడని. అలా పెట్టి అమ్మ అన్నట్టు నటన. గోవర్ధనగిరి గోవర్ధన ఉద్ధర కేలి కృత ప్రయాసం అంటారు ఇక్కడ. అని ప్రయాసం అండి గోవర్ధనగిరి ఎత్తి 7 రోజులు అలా పట్టుకున్నాడు, అక్కడ పెట్టాడు. వాళ్ళ అమ్మ చూసింది, చూడగానే అమ్మ అన్నట్టు ఒకసారి. కొందరు చూడండి, తల్లిదండ్రులు చూడగానే నొప్పి లేపిన అమ్మ నొప్పి అంటాడు. వాళ్ళ అమ్మ చేయం లేదు నేను అని బుద్ధికిస్తే అదొక సరదా వాడికి. ఇక్కడ అలాగా అమ్మ అన్నట్టు గోవర్ధనగిరి ఎత్తి, అమ్మ నైనా ఆయాసం వచ్చిందా వచ్చేదా మురిసిపోయాడు అంతే. ఇక్కడ అది గోవర్ధనోద్ధరణ కేలి కృత ప్రయాసం గోపీజనస్య కుచుకుంకమ ముద్రితాంగం గోపం భజే అంటున్న లీలాశుకుడు అని ఎంత రమ్యమైన భావన చెప్పారండి. మనం బయలుదేరి గోవర్ధన ఎత్తున ప్రయాస అంటే నీకేం తెలిసి నాకు కనపడింది అంటాడు. అంత చూశాడు, నటించాడు అంత. ఇక్కడ ఇలా లీలలు చేస్తాడు. అసలు ఆయన ఆవిడయ్యా సత్యం జ్ఞానమనంతం నిత్యమనాకాశం పరమాకాశం. అది ఆయన అసలు రూపం నాకు తెలుసు. ఆ రూపంలో ఏమాత్రం దాన్ని అక్కడ ఉంచేసో లేదా తెంచో తుంచో తగ్గించో కాకుండా యథాతథంగా వచ్చేసాడు. జ్ఞానమాత్రాష్ట వచ్చి ఎక్కడున్నాడు? గోష్ఠ ప్రాంగణ రింగళ్ళలో లమనాయాసం భువనాయాసం మాయా కల్పిత నానాకారం అనాకారం భువనాకారం. తన యొక్క మాయాశక్తితో నానా ఆకారమును కల్పించుకున్నాడు, కానీ అనాకారం, ఏ ఆకారం లేనివాడు. భువనాకారం, విశ్వమంతా ఆయన ఆకారం ఉన్నాడు. అలాంటి గోవిందం పరమానందం. ఆయన గోవిందుడయ్యా బాబు. ఎక్కడుంటాడు? గోధి గోచర దూరం ప్రణమత. నీ వాక్కుకి నీ బుద్ధికి అందంత దూరం ఉంటాడు. గోధి గోచర దూరం ప్రణమత గోవిందం పరమానందం. ఆ గోవిందుడు ఇలాంటి వాడిని ఎవరు చెప్తున్నారు? మా వేదమాత చెప్తుంది. అది గోభిర్నిగదిత గోవింద స్ఫుట నామానం బహునామానం గోధి గోచర దూరం ప్రణమత గోవిందం పరమానందం. అందుకే పరమానంద సందోహ జ్ఞానమత్రాశ్చ కేవలా సర్వే సర్వగుణైపూర్ణా. ఒక్క అవతారంలో సర్వగుణములు సంపూర్ణముగా కలిగిన వాడు ఆయన. ఇక్కడ అనంత కళ్యాణ గుణములు, అనంత కళ్యాణ గుణములు ఎప్పుడు ఆయన దగ్గర ఉంటాయి, ఉన్నవేమో పూర్ణంగా ఉంటాయి. ఆయన ఎప్పుడు మంచి సత్యమే మాట్లాడతారండి, కానీ పూర్ణ సత్యం మాట్లాడు, అది ఒకటి వచ్చింది. కానీ ఇలా కాదు, ఇదే ఎప్పుడూ గుణం ఉంటుంది, పూర్ణంగా ఉంటుంది. అది సర్వే సర్వగుణై పూర్ణ. అయితే గుణం ఉంటే దోషం ఉంటుంది సాధారణంగా, అవును కదండి. ఏదో ఒక దోషం, దృష్టిలో 100% మంచివాడు ఎవడు ఉండడు. ఆయన మాత్రం మనిషే రాలేదా? ఆయన కూడా అంతే. కానీ మనమనే తిరిగాడు అంటే పిచ్చిన ఆయన. ఆయన సర్వగుణములతోన్న ఒక దోషం లేదు ఆయన దగ్గర. అది ఆయన యొక్క అవతారం, గొప్పతనం. అది ఎప్పుడు వాళ్ళ దోషం ఉండదు. ఇది తెలుసుకోవాల్సిన గొప్ప విషయం. అయితే మరి అవతారం ఎందుకు ధరించినట్టు ఆయనే చెప్పాడు కదా, పరిత్రాణాయ సాధూనా వినాశాయ దుష్కృత ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే. ఆయన చెప్పాడు కానీ మేము అదే, ఆయన చెప్పాడు కానీ ఊరుకుంటాం, కానీ మేము ఆ కారణం చెప్పమంటున్నాడు. ఇక్కడ భగవంతుడు అవతారం ఎందుకు ధరించాడు, మేము ఆ కారణం చెప్పమంటున్నారు సాండిల్యుడు. అసలు కారణం లేదా? ఉంది. ఏమిటా కారణం అంటే ముఖ్యం హి తస్య కారుణ్యం. ఈ అంత అందమైన మాట. ముఖ్యం ఆయన దయ. ఆయన దయతో ధరించి వచ్చాడు ఇక్కడ. ఎందుకంటే అవతల వాడు కొట్టుకుపోతే ఎందుకు ఊరుకోడు, ఈతగాడు దిగుతాడు. ఎందుకంటే ఆయన బయటకు వచ్చి డబ్బులు ఇస్తాడని కాదు, ఆయన ప్రయోజనం ఏముందండి ఇక్కడ. అందుకే ధనం కోసం ఈతగాడు కాపాడినట్టు కాపాడుతున్నాడు మనల్ని. ఇందాక ఈతగాడు ఉదాహరణ తీసుకున్నాం కదా. కాదు, అయ్యో కొట్టుకు తెస్తాడే అని దిగాడు ఆయన ఇక్కడ ఉద్ధరించడం కోసం. అయ్యో వాడు దెబ్బతినేస్తాడని చెప్పి దిగాడంటే అర్థం దయ. అందుకే పుట్టుకు లేనివాడు, సంసారం లేనివాడు, ఈ మాయామయమైన సంసారం ఎందుకు దిగొచ్చాడు? దయచేత. అదే కారుణ్యమే. కనుక ఇంకా పైకి వెళ్ళిపోయి ఇక్కడ వ్యాఖ్యానంలో చెప్తారు. ఎందుకంటే ఆయనకి ఏమి అక్కర్లేదు కదా. ఫలానా కారణం చేత అంటే ధర్మం రక్షింపబడితే ఆయనకేం ప్రయోజనం అండి? ధర్మం రక్షింపబడితే ఆయనకేం ప్రయోజనం? మీరే చెప్పారు ధర్మ సంస్థాపనార్థాయ అని. ధర్మం రక్షింపబడితే ఆయనకేం ప్రయోజనం? ఎవరికి ప్రయోజనం? ధర్మం రక్షిస్తే మనకే లోకక్షేమం. మరి లోకక్షేమం కలగాలని ఎవడనుకుంటాడు? లోకం మీద దయ ఉన్నవాడే. లోకానికి క్షేమం కలిగించడం వల్ల నాకు వీడు ఇంత ఇస్తాడు, కొబ్బరికాయ కొడతాడు, హుండీలో డబ్బులు వేస్తాడు అనుకుంటాడు భగవంతుడు. ఆయనకి కావాలి ఇవి. మరి ఎందుకు ఈ పని చేశాడు? కారుణ్యం. ఒకడి మీద, ఇద్దరి మీద కాదు, సమస్త లోకం మీద కారుణ్యంతో. అందుకే కారుణ్యమే. లేకపోతే నమే పార్థాస్తి కర్తవ్యం త్రిషు లోకేషు కించన నానవాప్త మహాప్తవ్యం వర్త ఏవచ్చ కర్మని. నాకు పొందాల్సింది లేదు, పొందవలసినది లేదు, పొందకూడనిది లేదు, ఏమైనా నావే, నాకు ఇంకేమున్నదయ్యా అని చెప్పినటువంటి వాడు. అది భగవంతుని యొక్క స్వరూపము, కారుణ్యం వల్ల వచ్చినటువంటి వాడు అని చెప్తే. అయితే మరి విభూతులు కొన్ని చెప్తుంటారు కదా. నువ్వు కృష్ణుడు అన్నావు, రాముడు అన్నావు. మరి విభూతి యోగంలో రాముడు కృష్ణుడు ఏం చెప్పారు? చాలా జాగ్రత్తగా తెలుసుకోవాల్సింది. విభూతి యోగం అని విన్నారు ఎప్పుడైనా? ఎక్కడుంది?
నువ్వు బయటకు వెళ్తే దొరుకుతుందండి విభూతి. భగవద్గీతలో విభూతి యోగం అంటే అర్థం ఏంటంటే, సృష్టిలో ఏదైనా గొప్ప వస్తువు కనబడింది అనుకో, అది నా విభూతిని తెలుసుకో. విభూతి అంటే ఐశ్వర్యం, ఈశ్వరుడు యొక్క కిరణం. ఇందాక చెప్పాం కదా, నీకంటే గొప్పదంటే అది నా విభూతి. నా విభూతులు ఏంటో తెలుసుకో. తెలిస్తే సృష్టిలో అన్ని నా విభూతులు తర్వాత తెలుస్తాయి. ముందు ఒక గొప్ప వస్తువు చూస్తే అన్నిట్లో గొప్పగా ఉన్న నేను అర్థమవుతాను. అది ముందు గొప్పగా ఉన్నట్లే చూడాలి. ఇక్కడ అది చూపిస్తున్నాడు ఇక్కడ. అలాంటి విభూతుల్లో నువ్వు ఇప్పుడు చెప్పిన రాముడు, కృష్ణుడు వీళ్ళనే మనకు వాడు పరమాత్మను ఉద్దేశంతో నేను చెప్తున్నా. విభూతులు పూర్ణములా స్వల్పములా? ఇది చెప్పు ముందని అడుగుతున్నాడు. చెప్పండి, విభూతి పూర్ణమా స్వల్పమా? విభూతుల్లో పూర్ణములు అవుతాయి. విభూతి ఆయన యొక్క కిరణం బింబం అవుతుందా? ఆ మాటకు వస్తే ఇక్కడ తర్వాత గట్టివాళ్ళండి, పక్కన పూర్వపక్షి, వాడి గట్టి సమాధానం చెప్తాడు ఈయన. కానీ విభూతుల్లో జీవుల గురించి కూడా చెప్పారు కదా చాలా. ఎక్కడెక్కడ చెప్పారో చెప్పండి, మీకు చూస్తే తెలుస్తూ ఉంటాయి. పాండవానం ధనంజయం ఉంది కదా, ఇంకా మీరు వెతికితే చాలా దొరుకుతాయి. ఇంకోటి కూడా ఉన్నది, మరొకటి వంచన చేసే ఆటల్లో ద్యూతము నేను అన్నాడు. ద్యూత చరయిత అస్మి అంటే ద్యూతం కూడా ఆయనే. అలాగే మరొక చోట చెప్తాడు, మానవుల్లో రాజును నేను అన్నాడు. ఇక్కడ రాజు గొప్పవాడు కదా, రాజు ఆయన విభూతి కనుక ఇప్పుడు రాజును ఉపాసిస్తే మోక్షం వస్తుందా? ప్రాణి కదా కనుక మళ్ళీ ఆ ఉదాహరణలతో మళ్ళీ ఎత్తుతాడులేండి, నేను మనకు అర్థం కావడం కోసం రెండు చెప్పాం. కానీ ప్రాణిత్వాన్ నా విభూతిషుడు అన్నాడు ఇక్కడ. అంటే రాజాది భూషితు భక్తిహీన ముక్తి ఫలా అని లాజిక్ తీసాడు వాడు. విభూతుల యొక్క భక్తి ముక్తినివ్వదు అనేది మనకు ఉదాహరణ కనబడుతుంది. ఎందుకంటే ప్రాణిత్వం ఉంది. ప్రాణిత్వం అంటే జీవభావం అక్కడ ఉంది కనుక అది ముక్తినివ్వదు. మరి కృష్ణీనా వాసుదేవశ్చాస్మిచ్చాదులు అక్కడే ఉన్నాయి కదా, కనుక ఆయన విభూతులే కదా, ఆయన పూజిస్తే ఎలా వస్తుంది? మళ్ళీ ద్యూత రాజ, నువ్వు చెప్పిన ప్రకారం విభూతులు భగవద్ అవతారాలు ఆయన ఉపాసించు అంటే ద్యూతము రాజు వీళ్ళు కూడా విభూతులే. వంచే వాటిలో జూదము నేను అన్నాడు, కానీ జూదాన్ని ఉపాసిద్దాం, ముక్తి వచ్చేస్తుందా? లేదు. అలాగే రాజును ఉపాసిద్దాం, రోజులు భజించేద్దాం రాజు దగ్గర, ముక్తి వస్తుందా? రాదు. మరి విభూతులు ఉపాసన కూడదు కదా, ఎందుకంటే ద్యూతరాజ సేవయో ప్రతిషేధాశ్చ. ద్యూతరాజ సేవల గురించి చెప్పారు కదా, అంటే అవి ఎప్పుడు నిషేధములే అంటున్నాడు, నిషేధములే. మరి కృష్ణీనాం వాసుదేవశ్చాస్మి అన్నాడు. అప్పుడు విభూతుల్లో అవి నిషేధం నువ్వు అంటున్నావు. ఏమని? ఫలానా గొప్పది నిషేధము చెప్పాడంటే దీంట్లో మొత్తం వంచన అనే దాంట్లో గొప్ప ద్యూతం. మానవుల్లో రాజు గొప్పవాడు. ఎందుకంటే నేను ఇన్ని కబుర్లు ఆడుతున్నాను అనుకోండి, ఇక్కడికి ఎవడు సీఎంఓ పిఎంఓ వస్తే ఒక్కడు ఉపన్యాసం దగ్గర ఉంటాడు, వాడు తిరిగిపోతారు. ఒకప్పుడు రమణ మహర్షి దగ్గరికి వచ్చాడు విదేశస్తుడు, అందరూ కూర్చుని ఉన్నారు. అని ముందు కూర్చున్నాడు. మాయ అంటే ఏమిటండి అని అడిగాడు. నవ్వుతున్నారు రమణ గారు, సమాధానం చెప్పట్లేదు. ఈ లోపల ప్రెసిడెంట్ గారు వచ్చారు. అప్పుడు సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు. ఆయన ప్రెసిడెంట్ గారు రాగానే ఏదో ఆలయం తరపున ఎవరో వెళ్ళి ఆయన రిసీవ్ చేసుకుని వీళ్ళు పాద నమస్కారం చేసుకుని అటు వెళ్ళారు. ఆయన వెళ్ళగానే చుట్టూ వాళ్ళందరూ ఆయన వెంట వెళ్ళిపోయారు. ఏం భక్తులండి ఇలాంటి. అతను వెళ్ళలేదు, ఫారినర్, ఎందుకంటే ఆయన దేశం ప్రెసిడెంట్ అర్థం కాలేదు. కూర్చున్నాడు. ఇంతకు ఏమడిగా అన్నాడు. మా ఏంటండి ఇది అన్నాడు. స్పష్టం ఇలాగుంటాడు భక్తులు. ఇవన్నీ వంచనలు, ఆత్మవంచనలే మనం చేసుకుంటున్న కబుర్లన్నీ కూడా. ఆలోచించుకోండి ఒక ఉదాహరణ. కనుక విభూతి ఎవడెక్కడ? రమణుల వారా, ప్రెసిడెంట్ గారా? ఇవాళ ప్రవచనం వింటున్నప్పుడు అంటాం మనం. కొద్దిసేపు అయితే ఎవరు సినిమా యాక్టర్ రానియండి, వాడితో సెల్ఫీలు తీస్తుంటారు. వీడు ఆవేశపడిపోకూడదు, వాడితే ఏంటి ఇక్కడికి రండి అనకూడదు. ఎందుకంటే ఈ మనుషుల స్వభావం ఇలా దిందని తనలో తను బాధపడి ఇలాంటి వాళ్ళు ఉన్న చోటు వెళ్ళకూడదు అనుకుంటే ఆగిపోతుంది. లోక స్వభావం అంతే. తన విభూతులు అంటే ఇది. అంతేగా నేను మాట్లాడితే 1000 మంది చప్పట్లు కొట్టే మురిసిపోకూడదు. వీళ్ళందరూ వంచకులే తనతో సహా, అది తెలుసుకోగలరు అంశం ఇక్కడ. ఇలా ఉంటే లోక మాయ అండి, మాయాలో. మేము భక్తులను అవతల వాడు గుర్తించాడే లేదని తాపత్రయపడే వాళ్ళందరూ ఇంతే. అసలు రంగులు బయటపడతాయి ఇక్కడ. తెలుసుకోండి, గమనించవలసింది ఇక్కడ. అందుకే కాకి వచ్చి కోకిల దగ్గర ఉన్న కూసేటప్పుడు తెలిసిపోతుంది అన్నారు ఇక్కడ. అది తెలుసుకోవాల్సిన అంశం. బయటకు వస్తాయి విభూతులు ఏంటి. ఇప్పుడు మీరేం చెప్పారండి? మానవుల్లో రాజు, జూదముల్లో వంచనల్లో జూదం, వృష్టి వంశం యదువంశీకుల్లో విష్ణువు, శస్త్రము ధరించిన వాళ్ళు రాముడు. అవన్నీ విభూతి యోగాలు ఉన్నాయి. రామ శస్త్రభృతామహం. ధనుర్ధారుల్లో రాముణ్ణి నేను, వృష్టి వంశంలో వాసుదేవుణ్ణి నేను, అలాగే వంచనల్లో జోదము నేను అన్నారు. ఇప్పుడు విభూతులు చెప్పినప్పుడు 4 విభూతులేగా.
విభూతులను ఉపాసిస్తే మోక్షం వస్తుందంటే జ్యోతాన్ని ఉపాసిస్తే రాదు, రాజును ఉపాసిస్తే రాదు. మరి విభూతి అయిన వాసుదేవుడిని రాముడిని ఉపాసిస్తే మోక్షం వస్తుందా? అంటే రేపు పొద్దునే తెలివైన వాడిలో మళ్ళీ అడగడానికి అవకాశాలు లేకుండా సాగినీళ్ళు కొడుతున్నాడు. కొడితే అలా కొట్టాలి గట్టిగా. ఎంత అద్భుతమైన వాసుదేవేపి ఇతి చే నాకార మాత్రత్వాత్. గొప్ప మాట అన్నాడు ఇక్కడ. ఆకార మాత్రత్వాత్ అంటే మనుష్యాకారవత్వేపి జీవత్వం నాస్త్యేవా అని చెప్పారు ఇక్కడ. మనుష్యాకారంలో కనబడ్డారు గనక నువ్వు వాసుదేవుడు కూడా విభూతే, గొప్పవాడు అంతే. ఏది యదువంశీకుల్లో గొప్పవాడు అంతే విభూతి. అందుకని వాసుదేవుడిని ఉపాసిస్తే ముక్తి వస్తుందా? తప్పునైనా అలా అనుకో. వాసుదేవుడు మనుష్యాకార మాత్రం చేత కనిపించిన చేత వాసుదేవుడు కూడా అంతే వాసుదేవేపి అనరాదు. ఎందుకు అనరాదు? పూర్వాపరాలు జాగ్రత్తగా తెలుసుకో. ఎక్కడ చెప్పాడు చూడు, ఆయన చెప్పేశాడు. తాను ఇక్కడ యదువంశం యొక్క గొప్పతనం చెప్పడానికి అందులో వాసుదేవుడు ఉన్నాడని చెప్పాడే తప్ప వాసుదేవుడు యదువంశంలో గొప్ప చెప్పడం దాని యొక్క ఉద్దేశం కాదు. వాసుదేవుడు అవతరించాడు కదా, యదువంశం గొప్పది, అది తెలుసుకోవాల్సింది. ఇక్కడ యదువంశం గొప్పదవడానికి కారణం ఏమిటి? వాసుదేవుడు అందులో ఉన్నాడు. కానీ శ్రేష్టత్వం యదువంశానికి చెప్పడం కోసం చెప్పారు కానీ వాసుదేవుడు యదువంశానికి కన్ఫైన్ కాలేదు. అలాగే రామచంద్రమూర్తి ధనుర్ధారుల్లో రామచంద్రుడు అని చెప్పారు అంటే ధనుర్విద్య రాముడి వల్ల శోభిల్లింది. కానీ ధనుర్విద్యావేత్తలను గొప్పవాడిని కాదు. ఒక మాట కొందరు అంటూ ఉంటారు, రఘువంశం అని అన్నారు కానీ రామవంశం లేదు కదా అని. అతి తెలుగులో అయితే ఇలాంటివి వస్తూ ఉంటాయండి. కొంతమంది ఊరికి నేను ఏదో గొప్పది కనిపెట్టారు అనిపించుకోవడం కోసం ఇలాంటివి చేస్తుంటారు. దాంతో భలే అడిగే వెయ్యాను, అవతల వాడు మెచ్చుకుంటాను, లేకపోతే నేను ఫస్ట్ సమాధానం చెప్పలేని చెవట్లు పట్టేస్తాయని అనుకుంటారు. దీనికి పెద్ద రఘుమహారాజు ఎంత గొప్పవాడంటే ఇంకా మొదలెడతారు. పెట్టి రామచంద్రమూర్తి అయితే అంత లేదు కదా అంటే మహాపాపం. రఘువంశం అంటే రఘుమహారాజు గుర్తు చేస్తుంది ఆ వంశం. రాముడు ఆ వంశంలో పుట్టాడు కానీ దాని రఘువంశానికి కన్ఫైన్ కాదు, రఘువంశానికి పరిమితులు కాదు. అదే రాముడు రఘువంశీకుడు కావచ్చు కానీ రామవంశం ఎందుకంటే రాముడు వంశానికి పరిమితం కాదు, సర్వ జగత్తు ఆయనే. అందుకని దాంట్లో చూపిస్తాం లేదు ఇక్కడ. ఎందుకు ఏది వచ్చిందో తెలియదు, ఒక్క కారణం చాలని, పెద్ద లాజిక్ అక్కర్లేదు, తెలుసుకునేవాడికి జాగ్రత్తగా. ఇక్కడ మొత్తానికి రాముడిని వాసుదేవుడిని నువ్వు మనుష్యాకారంతో చూడకు. బ్రహ్మం ఎలా ఉందో అలాగే ఉన్నారు. ఇక్కడ ప్రత్యభిజ్ఞ మణి సూత్రం చెప్పాడు. ప్రత్యభిజ్ఞ ఏంటో నిన్ననే అర్థం కాలేదు, చాలా విసుగు వచ్చింది. మళ్ళీ మొన్న కూడా అదే చెప్పాను, మళ్ళీ ఇదేనా అయిపోవచ్చింది, టైం తక్కువగా అంత చెప్పినా అని అనుకుంటున్నారేమో. ప్రత్యభిజ్ఞ మర్చిపోవద్దు. ప్రత్యభిజ్ఞ అంటే అర్థం సామాన్య ధర్మం స్వీకరించి విశేషములు విడిచిపెట్టుట, అంతే కదా. గుర్తుందా? సామాన్య ధర్మములు స్వీకరించారు. సామాన్య ధర్మములు అంటే ఇక్కడ అక్కడ చూడు. వచ్చినవాడు ఎవడు? కృష్ణుడు. కృష్ణుడు ఎవరు? సచ్చిత్తానందం. అది ఆయనలో కోదవ లేకుండా పూర్తిగా ఉంది. సర్వజ్ఞుడు, సర్వవ్యాపకుడు, దానిలోని తేడా లేదు. అది సామాన్యం. అంటే అవతారి, అవతార. అవతారి అంటే అవతారం ధరించిన వాడు అంటే నారాయణుడు. ఆయన ఎందుకు లక్షణాలు ఉన్నాయి. ఇప్పుడు అవతారి ఎవడు? కృష్ణుడు లేదా రాముడు. అవతారముల యందు, అవతారి అవతారముల యందు సామాన్య ధర్మం ఏమిటి? పరమాత్మ, పరబ్రహ్మ. ఈ రెండు సామాన్యం. విశేష ధర్మం ఏమిటి? ఆయనకి జన్మ, పెరుగుట, అవతార పరిసమాప్తి ఇవి కనబడుతున్నాయి. ఇప్పుడు విశేష ధర్మాలు పరిత్యజించి సామాన్య ధర్మాన్ని చూడాలి. అటు ఇటు ఉన్నది ఒకటే, సచ్చిదానందము, బ్రహ్మము. ఈ బ్రహ్మముని స్వీకరించాలి. అది ప్రత్యభిజ్ఞాచ లేదా ప్రత్యభిజ్ఞానాచ అంటే అర్థం ఏంటంటే ప్రత్యభిజ్ఞ అంటే స్ఫురించుట అని కూడా చెప్పాం. ఆ కృష్ణుడిని చూస్తున్న ప్రతిసారి ఆయన సచ్చిదానందమును స్ఫురింపజేస్తూనే ఉన్నారు పెద్దలు. స్ఫురింపజేస్తున్నాడు ఆయన. పెద్దలకు స్ఫురిస్తూనే ఉంది. ఎవరికి? అది తెలుసుకోవాలి. పెద్దలకు స్ఫురిస్తుంది. తెలివైన వాడు పట్టుకుంటాడండి. ఒక ఆయన సింహం వేషం వేసుకొచ్చాడు. అబ్బో సింహం అన్నట్టు కొందరు పట్టించారు సింహం కాదు పలానా వాడని. అంటే వాళ్ళు తెలివైన వాళ్ళు చెప్పబోయారు. చెప్పక వాళ్ళు నేను భయపెట్టాలిగా, చెప్పక అన్నాడు ఆయన. ఇక్కడ ఇంకొక ఆయన వచ్చాడు, చూపిస్తున్నాడు. ఉష్యనేం అనలేదు. తెలుసుకునే వాళ్ళు దండం పెడుతున్నాడు, తెలుసుకునే వాళ్ళు మాత్రం భయపడుతున్నారు. రెండు చూస్తున్నాడు. చెప్పకండి అని సింహంలో వెళ్ళినవాడు రామచంద్రమూర్తి. చెప్పినా చెప్పకపోయినా పర్వాలేదు, ఇలాగే ఉంటాను వెళ్ళినవాడు కృష్ణుడు. అంతే ఇక్కడ గమనించుకోవాల్సింది. అయితే ఎవడైతే పోల్చాడు వాడు ప్రత్యభిజ్ఞ. వాడు ప్రత్యభిజ్ఞ, పోల్చుకొనుట, స్ఫురించుట. వాడు స్ఫురించిపోయింది. ఈ కృష్ణుడు రథం నడుపుతున్నాడు, మట్టి తింటున్నాడు కానీ ఆయన పరమాత్మ. అందుకే ఇదే పనులు పిల్లలు ఏడుస్తారు అనుకోండి, మనం ఏడుస్తాం. కానీ కృష్ణుడు ఏడ్చాడు కూడా నవ్వుతాం. అవునా లేదా? అందుకే కళ్ళు తుడుచుకుంటూ వెళ్తున్న కృష్ణుడిని చూసి ధ్యానించమన్నాడు. అరే వాడు ఏడిస్తే నీకు జానమా? పిల్లాడు ఏడిస్తే ఊరుకోబెడతావా ధ్యానిస్తావా? ఊరుకోబెడతాం. మా కృష్ణుడిని ఊరుకోబెట్టాను, నవ్వుకుంటా ధ్యానిస్తాను. ఎందుకు? దొంగ ఏడుపు.
అంటే ఆయన ఏడుస్తూ కనబడి మీరు పోల్చేశారు, ప్రత్యభిజ్ఞ పోల్చేశారు. విశేషంగా ఏడుస్తూ రోటికి కట్టబడ్డట్టు కనబడ్డా బాబోయ్ నువ్వు బ్రహ్మము. ఎవడివి? ఉపనిషద్ అర్థం మాకు తెలుసు. మరి ఉలూకల నిబద్ధం ఇది విశేషం, సామాన్యం ఉపనిషదర్థం. అది ఉలూకలే నిబద్ధమైన కుర్రవాడిని చూసి ఉపనిషదర్థం అని తెలుసుకోవడం ప్రత్యభిజ్ఞ అన్నాడు ఇక్కడ. ఎందుకయ్యా అంత కష్టపడతారు? వయమిమముపదేశయాద్రయధ్వం నిగమవనేషు నితాంతచార ఖిన్నా విచునుత భవనేషు వల్లవీనాం ఉపనిషదర్థములూకలే నిబద్ధం అన్నారు లీలాసుకుడు వారు. ఒక్కసారి బృందావనంలో పేరు స్మరించుకోవాలి. అంత కృష్ణకర్ణామృతం. అందులో 2 శ్లోకాలు వింటేనే మూర్ఛపరి చైతన్య మహాప్రభు. ఎక్కడ? కొవ్వూరు దగ్గర. అక్కడికి వచ్చారు చైతన్య మహాప్రభు. ఎవరు ఎలుగెత్తి పాడుతున్నారు, కస్తూరి తిలకంలాట పలికే మూర్చిపోయాడు. లేచి ఏమిటి శ్లోకాలు అన్నాడు. మా తెలుగువాడైనా వెలుమంగళుడు లీలాసుకుడు అద్భుతంగా రాశాడు. ఎన్ని శ్లోకాలు ఉన్నాయి? 360. అబ్బా రెండింటికి ఇలాగైపోయాను, శ్లోకాలు చెప్పవా చెప్తే రాసుకుని వెళ్ళి పరవశించి పాడుకుంటూ వంగదేశంలో ప్రచారం చేశారు చైతన్య మహాప్రభులు. ఆయన లీలాసుకుడు వారు ఎక్కడ పాడుకున్నాడో కృష్ణుడి గురించి. కృష్ణుడు రప్పించాడు, ఏ వేణు ఊదేడో బృందావనంకి వచ్చాడు పిల్లలు. ఆయన మహానుభావుడు వచ్చి కూర్చొని కృష్ణ అని కర్ణామృతం పాడుకుంటున్నాడు. అలా ఆయన వచ్చి తిండి తిప్పలు ఎవరు చూస్తారు? నేను చూస్తాను అన్నాడు. ఇక్కడ 2 చిన్నపిల్లలు, ఒక అబ్బాయి ఒక అమ్మాయి. ప్రతిరోజు సమయానికి వచ్చి పాలు పళ్ళు పెట్టి తాత తీసుకో అని చెప్పి వెళ్ళిపోయేవాడు. అవి తింటూ కూర్చున్నాడు. ఇక్కడే మట్టిలో కలిసిపోయాడు. ఆయన సమాధి ఉందండి, బిల్వమింగళ లీలాసుకు సమాధి ఇక్కడ ఉంది. మొన్ననే మళ్ళీ చూసిన అనుభూతిని ఒకసారి గుర్తు తెచ్చుకుంటున్నాం. ఆయన అంటున్నాడు, మీ అందరికి ఉపదేశం చెప్పనా? ఏమని? మీరు వేదముల యందు ఏం చెప్పబడిందో ఈ అహం బ్రహ్మాస్మి ప్రజ్ఞానం బ్రహ్మ. చాలా బాగుంది ఇక్కడ. దీని అర్థం ఏంటంటే గింజుకోండి. అలాగే మీరు వేదవాక్యాలు వెతుక్కుంటూ పైగా దుర్గమ అడవది. ఒకడొక అర్థం చెప్తే మరొకడు అర్థం చెప్తాడు. అడవికి ఎంత తోవ కనబడుతుందా? జీబుగా అల్లుకుపోయి ఉంటే తీగలు చెట్లు అని ఏం కనబడతాయిందా అని మీరందరూ అలిసిపోతున్నారు. నిగమవనేషు నితాంత చారకెన్న. వేదాలని అడవిలో పడి మీరు అలిసిపోతున్నారు. మీరు ఏది వెతుకుతున్నారు? ఉపనిషద్దం నాకు దొరికిపోయింది. రండి చూపిస్తా. ఎక్కడ? అదిగో మా రేపల్లికి రండి. ఆ బృందావనంలో యశోదమ్మ ఇంటి పెరటికి రోటికి కట్టబడిపోయింది ఉపనిషదర్థం. అక్కడ ఉంది, రండి చూసుకోండి. ఉపనిషదర్థములు కలే నిబద్ధం. అయ్యో మేము మహానుభావులం. అందుకు మీరు చాలా గొప్పవారు. హృదయంలో పరం పుమాంసం నిహితం గుహాయాం నిరాకారమైన ఆత్మతత్వము చేసుకోండి. మీకు చాలా నమస్కారం. దానిలో మునిగిపోయి మీరు ఎంత ఆనందాన్ని అనిపిస్తారో, ఆనందానికి వీసమెత్తు అనుభవంలో తేడా లేకుండా అదే ఆనందాన్ని మేము అనుభవిస్తున్నాం మా యశోదా శిశువు లీలలలో అన్నాడు. ఎంత బాగా చెప్పాడండి. ఉపాసతామాత్మవిద పురాణా పరం పుమాంసం నిహితం గుహాయాం వయం యశోదా శిశుబాల లీలా కథా సుధా సింధుషు లినయామః. మమ యశోదా శిశువు లీలల్లో మునిగిపోయి అదే ఆనందం అనిపిస్తున్నాం. మీ ఇష్టం చేసుకోండి, మమ్మల్ని ఏమనం. నిర్గుణము నిరాకారము హృదయంలో ఉన్నాడు. చాలా బాగుంది వినడానికి. మాకు మాత్రం యశోదా శిశువు ఆడుకుంటున్నాం అంతే. మాకు ఇంకోటి నీలం మహో ధావతి అన్నాడు ఆయన. అద్వైత సిద్ధి రచించి అంతా చేసి మేము అద్వైత సిద్ధిలో ప్రతిపాదించిన పరమాత్మ నీల కాంతి పుంజం అదిగో యమునా నది దగ్గర పరిగెడుతుందయ్యా చూద్దానండి అన్నాడు. ఎంత అందంగా చెప్తున్నాడండి. అంతేకాదు అది వేణు పట్టు కూర్చుంది. ఎంత అందంగానో. ఆ ఉపనిషదర్థమే మాకు ప్రత్యభిజ్ఞాది. సచ్చిదానంద సత్యం జ్ఞానం అనంతం నిత్యం. అది గోష్ఠ ప్రాంగణ రింగణలోలం. గోష్ఠ ప్రాంగణ రింగణలోలం విశేషం. సత్య జ్ఞానం అనంతం ప్రత్యభిజ్ఞ. గుర్తుకొచ్చింది మాకు వెంటనే. ఆయనని తెలిసినప్పుడు ఎంత అందంగా ఉంది. దీనివల్ల మేము పొందుతున్న ఆనందం ఆ ఆనందం, సత్య జ్ఞానం అనంతమైనటువంటి ఆనందం. అందుకే ఆ ఆనందం కలిగించడానికి ఆనందం దిగొచ్చింది. అది ఎవరు? తేజ పరం, సర్వోత్కృష్టమైన తేజస్సు అది. మరి రూపంలో ఎందుకు దిగొచ్చింది? పరమ కారుణికం, పరమమైన దయతో దిగొచ్చేసింది. ఇక్కడ దిగొచ్చి ఎలా ఉంది? వ్యత్యస్త పాదం అవతంసిత బర్హి బర్హం సాచీకృతానన నివేశిత వెనురంధ్రం. ఒక ఆకారం కనబడుతుంది, ఆ చెట్టు కింద కనబడుతుంది. అదేమనుకున్నారు? తేజపరం పరమ కారుణికం పురస్తాత్ ప్రాణప్రయాణ సమయే మమ సన్నిధత్తాం. చివరి వరకు ఆ రూపం మా కళ్ళ ముందు ఉండాలి. చివరికి నా ఊపిరి ఆగిపోతున్న సమయంలో అమూర్తే నాకు స్ఫురించుగాక అంటున్నారు లీలాసుకుని వారు. ప్రత్యభిజ్ఞానచ్చ అన్నాడు ఇక్కడ. అందుకే నేను అలా పుట్టినంత మాత్రమున
అదే నేను అనుకున్నారా అని ఆయనే అన్నాడు తెలుసా. నాలాగే పుట్టాడు, నాలాగే తిరిగాడంటే వాడు మూఢులు అంటారయ్యా అన్నాడు. అవజానంతి మా మూఢా మానుషీం తను మాస్థితం, నన్ను తెలుసుకోలేడు మనుష్య రూపం ధరించిన వాడిని అని ఆయనే చెప్పాడుగా శాస్త్రంలో. యదోర్వంశం నరస్తృత్వ సర్వపాపై ప్రముచ్యతే యత్రావతీర్ణం విష్ణాక్షం పరం బ్రహ్మనరాకృతి. యదువంశం గురించి వింటే చాలు ధరించిపోతారట. ఎందుకంటే పరబ్రహ్మనరాకృతిగా ఆ వంశంలో పుట్టాడు గనక అని స్వామి చెప్పాడు గనక. యదువంశంలో వాసుదేవుడు అనే విభూతి యోగం వాసుదేవుడు గొప్పతనం చెప్పడానికి రాలేదు, యదువంశం గొప్పతనం చెప్పడానికి వచ్చింది. అర్థం చేసుకోండి. ఎలా చెప్పగలవు? ఇదిగో ఈ ప్రమాణం, విష్ణు పురాణ ప్రమాణం చక్కగా చూపించాడు. అందుకే యస్సదేవో మయా దుష్టక పురా పద్మాయతే క్షణ సయేవ పురుష వ్యాఘ్ర సంబంధీతే జనార్దన. ఇది ప్రత్యభిజ్ఞ. ప్రత్యభిజ్ఞ ఇప్పుడు మనం అనుకోవడం కాదు, ఆయన కాలంలో వచ్చింది. ఎలా వచ్చింది అంటే మార్కండేయుల వారు ధర్మరాజుతో మాట్లాడుతున్నారు. అదేవిధంగా మహానుభావుడు నారదుల వారు ధర్మరాజుతో చెప్తాడు ఒకసారి. సరే మార్కండేయుడు చెప్పాడు ఏమనంటే, ప్రళయం ఎలా ఉంటుందో చెప్పండి అని అడిగాడు. ఎందుకంటే మనం చూద్దామని చదువుకోవడం తప్ప చూసే ఎక్స్పీరియన్స్ మాకు లేదు. తమరుకుంది 7 కల్పాలు కదా. ఎలా ఉంటుందంటే, ఒకసారి మొదటి ప్రళయంలో మాత్రం భయపడ్డాను సుమా, రెండో ప్రళయం నుంచి భయపడలే. మాటికి భయపడితే జ్ఞానం రాదని అర్థం ఇక్కడ మొదటి ప్రళయంలో మాత్రం ఫస్ట్ ఎక్స్పీరియన్స్ అది నాకు. అబ్బో అంతా జలమయం, నేను ఉండిపోయాను. నాకు చావలేదు కదా, వరం వచ్చేసింది ఇక్కడ. ఆ సమయంలో ఏమైందంటే, ఒక్కడిని భయపడి ఆ నీటిలో తిరుగుతుంటే మర్రాకు మీద కుర్రాడు కనపడ్డాడు. చాలా చెప్పాడు నాకు అని చెప్తున్నాడు. ఎవరితో? ధర్మరాజుతో అరణ్యవాసంలో చెప్తుంటే వెనకాల నిలబడి వింటున్నాడు. ఎవరు? ఈ కృష్ణుడు, వసుదేవుడు కొడుకు. కాబట్టి వీడు ఒకడేనా మర్రాకు మీద ఉన్నవాడు? మొత్తం కథ చెప్పేశాడు. ధర్మరాజు ఆనందపడుతుంటే అప్పుడు నాకు ఆ మర్రాకు మీద కనపడ్డ కుర్రాడు ఇలా రా, ఈయనేనయ్యా అన్నాడు. ఎంత అందంగా చూపిస్తున్నాడు ఇక్కడ. సయేవ పురుష వ్యాఘ్ర, అతడే ఎవడైనా. యస్సదేవో మయా దుష్ట పురా పద్మాయతే క్షణ, అప్పుడు నేను ఎవరిని చూసిన వాడు సంబంధి అంటే అప్పుడు నేను చూసిన వాడు ఈయన అంటే ప్రత్యభిజ్ఞాని ఇక్కడ వాడే. ఎందుకంటే వీడెవడనుకున్నావు, ఇవాళ కనబడ్డాడు కదా అని తేలికనుకోకు. తపసాయ అదృశ్య హి భగవాన్ లోకపూజిత తన్ దృష్టవంతస్తే సాక్షాత్ శ్రీవత్సాంకాది భూషణం. తపస్సులతో కూడా ఎవరిని చూడలేరు వాడు. బ్రహ్మదేవుడు కూడా మఠం వేసి కూర్చుని ధ్యానించిన దొరకడం తెలుసా. జలజాత ప్రభవాదు మనములో చర్చించి భాషావళిన్ పలుకం లేని జనార్దనాహ్వయ పరబ్రహ్మంబు. నీ ఇంటిలో చెలియై మేనమరందియై సచివుడై చిత్తప్రియుండై మహాఫల సంధాయకుడై చరించుట ఇది నీ భాగ్యంబు రాజోత్తమా అన్నాడు నారదుల వారు ధర్మరాజు. ఇక్కడ ఎవడైనా బ్రహ్మ దేవతల ధ్యానంలో కూడా దొరకనివాడు ఎలా దొరికిపోయాడు ఆయన? చెలియై మేనమరందియై సచివుడై చిత్తప్రియుండై. అబ్బా ఎంత ఎలా జరిగింది అనుకున్నా నాకు తెలియదు. నీ భాగ్యంబు రాజోత్తమా. మరొకట్లేదు. ఆయన ప్రత్యభిజ్ఞ ఉందా లేదా? ఎన్ని చోట్ల చెప్పాడు చూడు. వందే బృందావనే క్రీడన్ గోగోపి జనైస్సహ గోపరూపో హరి సాక్షాత్ మాయాగ్రహధారక. ఇది మరొక చోటు చెప్పారు. ఇక్కడ విజృంభించేశారండి మా నారాయణ తీర్థుల వారు పరవశించిపోయి. అయితే ఇంతకి దేవకీ పుత్రుడు బ్రహ్మమౌనా? ఇంకా డౌటా? వేదం ఏం చెప్తుందో చూడు ఇక్కడ. బ్రహ్మణ్యో దేవకీ పుత్రో బ్రహ్మణ్యో మధుసూదన సర్వభూతస్థమేకం నారాయణం కారణ రూపమకారణం పరబ్రహ్మ అని అధర్వ వేదంలో అధర్వ శిష్యం నారాయణ ఉపనిషత్తులో చెప్పబడింది. ఇక్కడ బ్రహ్మణ్యో దేవకీ పుత్ర వేదమే చెప్తున్నాడు. నీకేమిటి ఇక్కడ ప్రమాణం చూపించారు ఇక్కడ. అందుకే ఆ స్వరూపమే ఈ స్వరూపం గుర్తు చేసిన దాన్ని ప్రత్యభిజ్ఞ అంటారు కనుక ఇలాంటి ప్రత్యభిజ్ఞల ఆధారంగా అవతారమూర్తులు ఉపాసింపబడినటువంటి వారే, ఉపాసింపదగిన వారే. ఇది తెలుసుకోవాలి. అంతెందుకు బ్రహ్మనిష్ట కలిగిన గురువుల యందు భక్తి కూడా ముక్తినిస్తుంది తెలుసా అన్నాడు. ఇక్కడ చాలా ముఖ్యమైన విషయం. బ్రహ్మనిష్ట కలిగిన గురువుల యందు కూడా అటువంటి భక్తి ఉండాలి అని చెప్తూ ఏవం ప్రసిద్ధేషు చ అని సూత్రం. ప్రసిద్ధుల యందే కనబడుతుంది. వాళ్ళే నీకు ముక్తినివ్వగలిగినప్పుడు వారు ఏ పరమాత్మను పట్టుకోవడం వల్ల ప్రసిద్ధులయ్యారో మరి ఆ పరమాత్మను పట్టుకుంటే ఏమవుతుంది? సుఖయోగింద్రుల పాదం పట్టుకుంటే ముక్తి గ్యారంటీ. ఆదిశంకర భగవత్పాదుల వారిని స్మరిస్తే ధరిస్తాం. ఎందుకు? వారు ఆ పరమాత్మను పట్టుకున్నారు కనుక. ఇక్కడ అంటే నువ్వు వెళ్ళి అయస్కాంతానికి అంటేవా సరే సరే, అయస్కాంతాన్ని అంటుకున్న మేకు కూడా అంటుకుంటుంది. కన్ఫ్యూజ్ అయ్యారా? ఒక మేకు అయస్కాంతానికి అంటుకుంది అనుకోండి, ఆ మేకు తగిలించండి, ఈ మేకు అంటుకుంటుంది. దేనివల్ల?
ఈ మేకుకి మ్యాగ్నెటిజం లేదు, దీనికి అంటింది కనుక. అలాగే పరమాత్మను పట్టుకున్న వారి పాదాలు పట్టుకుంటే మనం ఎందుకు ధరిస్తున్నాం? ఇది ప్రసిద్ధేషు అనే మాట అని చెప్పాడు. దీన్ని బట్టి గురుభక్తి యొక్క అవసరం కూడా ఇక్కడ చెప్పబడుతుంది. ఈ అర్థంతోనే ఎస్య దేవే పరా భక్తి యథా దేవే తథా గురు చెప్పుకుంటే చెప్పుకోలేదు. అందుకే ఏవం ప్రసిద్ధేషు చ అనే మాటకి బ్రహ్మనిష్ఠేషు గురుషు గురు కల్పేషు చ భక్తిరపి ముక్తి ఫలేత్యాహ అన్నారు నారాయణ తీర్థుల. గురువులతో గురుతుల్యులతో అన్నాడు. ఈ మాట ఎందుకు చెప్పాడు గురుతుల్యులు అని? గురువుని ఎప్పుడు గురుతుల్యులు అనకూడదండి. కొందరు సంస్కృతం తెలియదు, పొట్టి గురువు అంటే సామాన్యం చెప్తుందని తుల్య కలిపి మీరు గురుతుల్యులు అండి అన్నాడు. ఇక్కడ తుల్య అంటే గురువుతో సమానం, గురువు కాదు. ఇక్కడ మనకి జ్ఞానం చెప్తూ మనల్ని నడిపించేవాడు గురువు. పైగా మనం ఎక్కడ కూడా ఇలాంటి జ్ఞానులు అంటే మహాత్ములు కనబడతారు కదా, వారిని మనం గురుతుల్యులు అన్నాడు. ఇప్పుడు తెలిసింది కదా, వారు గురుతుల్యులు అవుతారు. ఇక్కడ గురుతుల్యులు వారి పట్ల కూడా మనం అటువంటి భక్తి కలిగి ఉంటే తప్పకుండా ధరిస్తాం. అయితే ఇక్కడ ప్రసిద్ధేష్ అనే మాటకి ఇలాగే ఏవం ప్రసిద్ధేష్ అంటే ఈ అర్థం చెప్పారు నారాయణ చెప్తూనే ప్రసిద్ధమైన రామకృష్ణాదుల యందు అనే అర్థాన్ని చూపించారు ఇక్కడ. అది రాముడు కృష్ణుడు అవతారమూర్తులుగా వర్ణిస్తూనే వాళ్ళ పరబ్రహ్మను అడుగడుగున గుర్తు చేస్తున్నారు కదా అన్నాడు. ఎక్కడ అంటే శాస్త్రంలో చూపిస్తున్నాడు. తతసింహాసనస్తస్సన్ ద్విభుజో రఘునందన ధనుర్ధర ప్రసన్నాత్మ సర్వాభరణ భూషిత. సింహాసనం మీద కూర్చున్నాడు. ఎవడు? రెండు చేతులు వాడు. ఒక చేతితో ధనుస్సు పట్టుకున్నాడు, ప్రసన్నమైన వదనంతో ఉన్నాడు, సర్వాలంకారముడుతున్నాడు. ఎంత బాగుందిగా దృశ్యం. అలా చూడగా రాజేమో పిచ్చనైన ఆయన ఎవడనుకున్నాడు? ఏవం భూతం జగదాధారభూతం రామం వందే సచ్చిదానంద రూపం గదాధరం శంఖాబ్జధరం భవారిం సయోధ్యాయేన్ మోక్షమాప్నోతి సర్వః. ఇలాగ రాముడిని బ్రహ్మమని ఎవడు ధ్యానిస్తాడో, ఏమని? ధనుస్సు ధరించి సింహాసనం మీద కూర్చున్న రాముడు సచ్చిదానంద స్వరూపుడిని ఎవడు ధ్యానిస్తున్నాడో మోక్షమాప్నోతి, వాడు మోక్షం పొందుతాడు అని శాస్త్రం చెప్తూ ఉంటే, భగవానుడు అవతారమూర్తుల్ని ఆకారమును ధ్యానిస్తే మోక్షం పొందని చెప్పడం నువ్వెవడవయ్యా? నిరాకారమే మోక్షం వస్తుందని భ్రాంతి పక్కన పెట్టు, సాకారం ముక్తినిస్తుంది. అందుకే అర్ధమాత్రాత్మకో రామో బ్రహ్మానందైక విగ్రహ. ఇది రాముడి గురించి చెప్తున్నాడు. ఎన్ని ఇస్తున్నాడు నారాయణ తీర్థుల వారు వ్యాఖ్య. నువ్వు సూత్రంతో వదలకుండా వ్యాఖ్యలోకి వెళ్ళిపోయిన సరదా. అందుకోసమే రాముడు చెప్పారు కదా. మరొక ఆయన ఉన్నాడు, జూలువాడైనా. నృసింహహాసీత్ సర్వేశ్వరో జగద్ధితం చారు తద్రూపం. ఆ నృసింహ రూపంలో వచ్చినవాడు ఎవరు అనుకున్నారు? సర్వేశ్వరుడు. మరి ఎందుకు వచ్చాడు? జగద్ధితం. ఆ రూపం ఏమిటండి? చారు. ఎంత అందమైన రూపమో తెలుసా? ఎవరు? నృసింహస్వామి. అంత అందమా? అందమైన నేను చెప్తాడు. నగుమొగము తోడివో నరకేశరి నగరూప గరుడాద్రి నరకేశరి. నరసింహస్వామి మోహంలో నవ్వు చూసాడు ఆయన. భయపడి వణుకుపోతాం కానీ కాసేపు నిదానంగా కూర్చున్నామా ఏంటి? ఆయన ముందు కూర్చుంటే ఉట్టిట్టిన నవ్వుతాడు ఆయన. ఆ నవ్వు పట్టుకోగలగాలి. అది భక్తులు మాత్రమే పట్టుకోగలడు. ఒక ప్రహ్లాదుని చూడగలిగాడు ఆయన మౌన నవ్వు, ఒక శంకర భగవత్పాల్ వారు చూడగలిగాడు. అలాగే మరి ఈ రూపమును ఎందుకయ్యా? చిన్మయస్య అద్వితీయస్య నిష్కలస్య అశరీరణ ఉపాసకానాం కార్యార్థం బ్రహ్మణో రూపకల్పన. అంటే మా నారాయణ తీర్థుల వారు ఊరుకోకుండా మరి కొంచెం పెడుతున్నారు. మీరు సిద్ధమని రావడానికి? ఒకవైపు వెలుగు లేదు, చీకటి లేదు, పగలు లేదు, రాత్రి లేదు, సత్తు లేదు, అసత్తు లేదు. ఆ స్థితిలో ఒక ఆయన ఉన్నాడు. యదా తమస్తన్న దివాన రాత్రి నసన్న చాసత్ శివయేవ కేవలః. శివుడు అనే ఒక ఆయన ఉన్నాడు. ఆయన ఎలా ధ్యానించారు? సాధారణ అంటే జనరల్గా అవడైతే ఎల్లవేళలా ఉన్నాడో, అన్నీ లేనప్పుడు ఉన్నాడో, అన్నీ ఉన్నప్పుడు ఉంటాడో, అన్నీ పోయినప్పుడు కూడా ఉంటాడు. ఆ సచ్చిన్మాత్రుడైన తత్వము ఆయన జనరల్గా రూపం తెలుసా? జనరల్గా ఎప్పుడు ఇదే రూపం తెలుసా? తస్య సాధారణీ మూర్తి, ఎప్పుడు అదే రూపం. ఆ రూపం ఏంటంటే సాంబా చంద్రార్ధశేఖర. చంద్రలేఖను ధరించి పార్వతీ సమేతుడైన వాడు ఉంటాడు. అలాంటి శివుని తమేవ సతతం విష్ణు బ్రహ్మాద్యాశ్చ సురేశ్వరా ధ్యాయంతి బంధనాశాయ జగతాం హితకామ్యయ. ఆ సాంబుడైన చంద్రశేఖరుణ్ణి దేవతలు కూడా ధ్యానిస్తారు. ఎందుకంటే కర్మబంధములు తొలగుటకై, జగత్తుకు క్షేమం కలిగించుటకై. కానీ భగవంతుని రూపధ్యానము, ఆకార పూజ, అవతార పూజ దేనికి? రెండింటికి. నీకు కర్మబంధం పోవాలి, జగత్తు క్షేమం కలగాలి. అది అనమాట. అదే రాముణ్ణి ఆరాధించాలి. ఎందుకంటే నువ్వు చేసే రామారాధన, నువ్వు వ్యాపింపజేసే రామారాధన లోకానికి క్షేమం కలిగిస్తుంది. నువ్వు భక్తుడివే ప్రేమించావు కనుక నీ ముక్తినిస్తాడు. ఇది తెలుసుకో ఇక్కడ. అంత బాగా జగద్ధితాయ బంధనాశాయ, అది బంధనాశాయ జగతాం హితకామ్యయ దేవాః ధ్యాయంతి. ఎవరిని? ఎవరిని? సాంబం చంద్రార్ధశేఖరం.
ఈయనకి ఆ మూర్తి కామన్. ఎన్ని రూపాయలు ధరించినా ఆ శివ ఉన్నవాడే జనరల్గా ఈ రూపం ఎక్కువ. దక్షిణామూర్తి అయ్యాడు అనుకోండి వదలదు, ఆ నెలవంక అలాగే ఉంటుంది. నటరాజు అయ్యాడు అనుకోండి నెలవంక అలాగే ఉంటుంది. భైరవుడు అయ్యాడు అనుకోండి అది ఉంటుంది. అని వేషాల మధ్య నెలవంక బట్టి పోల్చి వచ్చాను. అంతేకాదు పక్కన ఆవిడ ఎప్పుడు వదులుతుంది. అందుకే ఆవిడతో కలిసి పేరున్నది ఆయనకే. ఎవరికైనా ఉందండి సాంబ శివ అంటారు ఇక్కడ ఆవిడతో. అది ఈ రెండు కామంటారు. సాధారణీమూర్తి అని చెప్పడం అందం ఏంటంటే ఆయన ఎన్ని రంగులు ఎన్ని వేషాలు మార్చినా, బెచ్చగాడి వేషం వేసినా ఆవిడే పక్కనే. నెలవంక మాత్రం వదలదు, ఇది వదలదు. త్రినేత్రములు ఇవన్నీ ఉంటాయి. దక్షిణామూర్తి రూపం చూపించిన అదే, ఏది చూపించిన అదే. అది సాధారణీమూర్తి. అవరే ఇలా మాట్లాడుతూ శివుడిని చెప్తారేంటండి మరీను అంటే, స్వప్నేశ్వరాచార్యులు వారు ఒక అత్యద్భుతమైన శ్లోకం వ్యాసుడు చెప్తున్నారు ఇక్కడ. విష్ణురుద్రాంతరం బ్రూయాద్య శ్రీ గౌర్యంతరం తథా తద్భ్రాంతికస్య మూర్ఖస్య వాక్యం శాస్త్ర విగర్హితం. ఈ శ్లోకం పంచి అందరికీ పంపించాలి. మంగళాశాసనములు పలికే వారికి కూడా పంపించాలి. చాలా గొప్ప శ్లోకం. ఏమనంటే విష్ణు రుద్ర అంతరం శ్రీ గౌరి అంతరం. విష్ణువునికి రుద్రునికి భేదము, లక్ష్మికి గౌరికి భేదము చెప్పేవాడు భ్రాంతికుడు. వాడు భ్రాంతి కలిగిన వాడు మూర్ఖ, వాడు మూర్ఖుడు. వాడు ఒకవేళ భేదం చెప్తే తస్య వాక్యం దూష్యం. ఎందుకంటే శాస్త్ర విగర్హితం. శాస్త్రం చి అంటుంది అలాంటి వాక్యాన్ని, భేదం చెప్పే వాక్యాన్ని. ఇది గుర్తుపెట్టుకునే వాక్యాన్ని ఉటంకించారు స్వప్నేశ్వరాచార్యులు వారు. ఇక్కడ చాలా పెద్ద కామెంటరీ ఇచ్చారు నారాయణ తీర్థులు వారు. మనకు సమయమా? ఇందులో ఎన్ని కృష్ణ రూపాలు, ఎన్ని శివరూపాలు, ఎన్నో చెప్తారు. మొత్తానికి ఎందుకు వచ్చే రూపం అంటే కారుణ్యం కోసం. కారుణ్యం అంటే అర్థం అప్పటి కాలంలో మోక్షం కలిగించడం కోసం చూపించడమే కాదయ్యా, ఎప్పుడు ధ్యానించడం ముక్తికే. ఎలాగంటే మూర్తులు వచ్చినది సైషా ప్రసన్నా వరద నృణాం భవతు ముక్తయే. ఎప్పుడు ధ్యానించినా ప్రసన్నత కోసమే వచ్చినస్తుమా అనే విషయాన్ని చక్కగా చెప్తూ, ఇంకా బృహన్నారదయ్యం ఏం చెప్పింది, భవిష్యత్ పురాణం ఏం చెప్పింది, వాయు పురాణం ఏం చెప్పిందో వరుసగా పురాణాలు ఇచ్చేస్తూ శివకేశవ ద్వేషం కూడదు అని నారాయణ తీర్థుల వారు పుంఖాలుగా శ్లోకాలు ఉటంకించేశారండి. ఇక్కడ వారందరికీ నమస్కారం చేసుకుందాం. నారాయణ తీర్థుల తరంగాలు వింటూ కృష్ణానుభూతి పొందిన వాళ్ళు వీటిని తప్పకుండా పట్టుకోవాల్సిందే. ఇప్పుడు ఇంతవరకు చెప్తూ గౌణ భక్తి సాధనలు ఎలా ఉండాలి అనే దాన్ని చాలా వివరంగా చెప్తూ ఉన్నారు ఇక్కడ. దాన్ని వివరిస్తూ గౌణ భక్తి భక్త్యా భజనోపసంహారాత్ గౌణ్యా పరాయే తద్ధేతుత్వ. ఇందులో మనం చదువుతుంటే గౌణ భక్తి గొప్పతనం కనబడుతుంది. ఏమి పరాభక్తి గొప్పది అంటున్నారంటే గౌణ భక్తి తక్కువదా అన్నాడు. గౌణ భక్తులు ఏవైతే మనం ప్రయత్నపూర్వకంగా చేస్తామో ఈ సూత్రం గుర్తుపెట్టుకోండి. పరాభక్తికి చేరిన వాడు అప్రయత్నంగా చేస్తాడు ఇక అన్నాడు. ఇక్కడ ఎంత అందమైనటువంటి విషయం ఇక్కడ. అది రమ్యమైన అంశాన్ని ఇక్కడ ప్రస్తావన చేస్తున్నాడు ఇక్కడ. అందుకు ఇక్కడ భక్త్యా అనే మాట ఉంది కదా భగవద్గీతలో, ఏ భజంతితు మాం భక్త్యా అనే మాటకి అక్కడ భక్త్యా అని ప్రతిసారి పరాభక్తిని అర్థం తీసుకోక్కర్లేదు. భక్త్యా అనే చోట గౌణ భక్త్యా అని అర్థం తీసుకోవాలి. ఇక్కడ కొన్ని చోట్ల భక్తి వల్ల నా జ్ఞానం పొంది, జ్ఞానం వల్ల పరాంశాంతిని పొందుతారు అంటే గౌణ భక్తి వల్ల నా జ్ఞానం పొంది, జ్ఞానం వల్ల పరాభక్తి పొంది ముక్తి పొందుతారని అర్థం. అందుకే గౌణ భక్తికి ప్రాధాన్యం అనేది. గౌణ భక్తి లేకపోతే రాదు. కానీ గౌణ భక్తిని తక్కువ చేయలేదు. ప్రతి వాళ్ళు గౌణ భక్తి పట్టుకోవాల్సింది. గౌణ భక్తి దేనికి అంటే పరాయై తద్ధేతుత్వా. అది పరాభక్తికి కారణం కనుక గౌణ భక్తిని మనం గౌరవించాలి అని చెప్తూ, దీనికి ప్రమాణం ఏంటంటే సతతం కీర్తయంతో మా యతంతశ్చ దృఢవ్రతా శ్లోకం ఉంది కదా. అదేవిధంగా నమస్యంతశ్చ మాం నిత్యం నిత్యయుక్త ఉపాసతే, లేదా నమస్యంతశ్చ మాం భక్త్యా నిత్యయుక్త ఉపాసతే. ఇది స్వామి చెప్పిన దానిలో సతతం కీర్తయంతో మాం యతంతశ్చ దృఢవ్రతా. నన్ను ఎల్లవేళలా కీర్తన చేస్తూ నా కోసమే నియమములు పాటిస్తూ ప్రయత్నించువారు. యతంతశ్చ అంటే ప్రయత్నించువారు, నన్ను కీర్తించువారు అంటే గౌణ భక్తుల పరాభక్తుల. ఇక్కడ చెప్తున్న యతంతశ్చ జాగ్రత్తగా వినాలి. 12 రావుగానే బుర్రపని చేయట్లేదంటే ఎలాగండి. యతంతశ్చ ప్రయత్నిస్తున్నా అంటే గౌణ భక్తి. మరి అక్కడ చెప్పారు కదా సతతం కీర్తయంతో మాం నిత్యయుక్త ఉపాసతే అన్నప్పుడు గౌణభక్తి చెప్పారు. గౌణభక్తి గొప్పది కనుకనే స్వామి అక్కడ చెప్పాడు కదా అన్నారు. అందుకే అటువంటి స్వామిని నిరంతరం భజించేవారు భక్తితో, అంటే గౌణభక్తి భజించేవారు
జ్ఞాత్వా జ్ఞానం పొంది భూతాది అయిన పరమాత్మను పొందుతున్నారు అనే వాక్యములు కూడా కనబడుతున్నాయి. అందుకే కీర్తనాది గౌణ భక్తులు, కీర్తన అర్చన ఆది మీరు కలిసిపోవచ్చు. శ్రవణ మనన కీర్తనాదులన్నీ గౌణ భక్తి కిందకు వస్తాయండి అని అక్కడ. ఈ గౌణ భక్తి చాలా ముఖ్యమైనది. ఇది మనం ముఖ్య భక్తి అంటే గౌణ భక్తి కాదు కదా. మరి గౌణ భక్తి ముఖ్యమైనది ఏమన్నారు అంటే అసలు అది లేదు కనుక అదేనే తెచ్చుకోవాలి. ఈ ప్రస్తుతానికి అదే ముఖ్యం. అది తెచ్చుకుంటే నువ్వు దాన్ని బాగా ప్రాక్టీస్ చేయి, నిన్ను సహజంగా లాక్కెలుపుతుంది పరాభక్తులు కదా. ఇక్కడ చాలా బాగుందండి. ఇక్కడ లాక్కెలుపుతుంది, ఎందుకు సందేహం లేదు. రాగార్థ ప్రకీర్తి సాహచర్యాచ్చ ఇతరేషాం అని సూత్రం చెప్తున్నాడు ఇక్కడ. రాగార్థ అంటే గౌడభక్తి దేనికంటే రాగార్థ, రాగముఖై అన్నాడు. రాగం అంటే పరానురక్తిరీశ్వరే, అనురక్తి కోసం కావాలి. ఇక్కడ కీర్తన ఎందుకు పాడాలి? పక్కవాడి చప్పట్లు కొట్టడానికి కాదు. ఇక్కడ ఆ కీర్తన వల్ల నీకు ఆయన మీద అనురాగం కలగాలి. ఇక్కడ అనురాగం కలిగాక అనురాగంతో పాడతాం. అప్పుడు మళ్ళీ పరాభక్తులు ఇదే చేస్తారు. అప్పుడు వేరు. అంతకు ముందు చేసేది అనురక్తికై, ఇది అనురక్తితో. చిన్న మాట భాషలు ఇక్కడ. కానీ రాగార్థ అన్నాడు. రాగార్థము అంటే అనురాగ సిద్ధికై, పరమాత్మ యందు నిరంతర అనురాగం సిద్ధించడం కోసమై ప్రకీర్తి సాహచర్యా చ ఇతరేషాం. ప్రకీర్తి అంటే కీర్తించుట మొదలైన సాహచర్యము, ఇతరములు అంటే కీర్తనతో పాటు అన్నీను. ఎందుకంటే అది అనురక్తిని పెంచుతుంది, ఆనందాన్ని ఇస్తుంది కీర్తన అని భగవద్గీతలు చెప్తున్నారు. ఎక్కడంటే స్థానే వృషీకేశ తవ ప్రకీర్త్యా జగత్ ప్రహృష్యత్యనురజ్యతే చ రక్షాంసి భీతాని దిశోద్రవంతి సర్వే నమస్యంతి చ సిద్ధ సంఘాః. విశ్వరూపాన్ని చూపిస్తున్నాడు కృష్ణ పరమాత్మ. పులకించిపోయాడు స్వామి. అర్జునుడు భయపడిపోయాడు. భయపడ్డ తర్వాత కొంచెం మాట్లాడాడు స్వామి. ఆ భయం నుంచి తేరుకున్నాడు. కాస్త తేరుకుని స్తుతిస్తున్నాడు. స్వామి తవ ప్రకీర్త్యా, నిన్ను కీర్తన చేయడం చేత ఏం జరుగుతుంది? నిన్ను కీర్తించడం వల్ల జగత్తంతా ప్రహృష్యతి, ఆనందం అనుభవిస్తుంది. అనురక్తి, నీ యందు అనురక్తి పెరుగుతుంది. కానీ నిన్ను కీర్తించడం చేత ఒకవైపు ఆనందం కలుగుతుంది, మరోవైపు నీ మీద అనురక్తి కలుగుతుంది. ఈ రెండేనా? బాధించే శక్తులు భయపడిపోతాయి నీ కీర్తన వల్ల. రక్షాంసి భీతాన్ని దిశోద్రవంతి, దిక్కుల్లో భయపెట్టే శక్తులన్నీ పోతున్నాయి. చూసారా కీర్తనకు ఎంత ఫలము? అదిగో అందుకే నేను నమస్కరిస్తూ, నేను వాళ్ళు నమస్కరిస్తున్నాను, ఏదో గొప్పవాడిని కాదు, నేనే దేవభక్తులను చూడు అని చూసేటప్పుడు చుట్టూ నన్ను నాణ్యమించిన వాళ్ళు నమస్కరిస్తున్నారు. సర్వే నమస్యంతి చ సిద్ధ సంఘాః. అదిగో నీకు వెనక, నీకు ముందు, నీకు పక్కల్లో, పైన అంతా నేను నమస్కరిస్తున్నారు. అదే నమఃపరస్తాదద పుష్ఠతస్తే స్వామి అంటున్నాడు ఇక్కడ. అందుకే భగవత్కీర్తన అంత గొప్పది. కీర్తనాదులు, ఆ కీర్తన సామాన్యం కాదు. చిత్తాన్ని శుద్ధి చేస్తాయి, శ్రేయస్సును వికసింపజేస్తాయి, మనస్సుకు శాంతినిస్తాయి. చేతోదర్పణమర్జనం భవమహాదావాగ్ని నిర్వాపణం శ్రేయ కైరవ చంద్రికా వితరణం విద్యావధూ జీవనం ఆనందాంబుది వర్ధనం ప్రతిపదం పూర్ణామృతాస్వాదనం సర్వాత్మస్నపనం పరం విజయతే శ్రీకృష్ణ సంకీర్తనం. ఆ కృష్ణ సంకీర్తన వర్ధిల్లుగాక. ఎందుకంటే చిత్తాన్ని శుద్ధి చేస్తుంది. ఇది ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ పర్పస్. అది కావాలి. చిత్తం శుద్ధి చేస్తుంది. చిత్తం అనే అద్దాన్ని శుద్ధి చేసేస్తుంది. అక్కడ అద్దం సహజంగా శుద్ధమే, దుమ్ము పేరుకుంది. దుమ్ము కడిగి తీసేస్తే శుద్ధ చిత్తం బయటపడుతుంది. అందులో పరమాత్మ దొరుకుతాడు. అప్పుడేమవుతుందంటే భవమహా దావాగ్ని నిర్వాపణం, సంసారం అనే దావాగ్ని మారిపోతుందండి. ఇంకేం కావాలి? తాపత్రయాభీల దావాగ్నులారుని విష్ణు సేవామృత వృష్టి లేక అంటారు మా ప్రహ్లాద వారు. ఎంత దివ్యంగా చెప్తున్నాడు ఇక్కడ. అటువంటిది మా స్వామి యొక్క సంకీర్తన యొక్క ప్రభావం. సకీర్త్యమాన ఆవిర్భవతి అనుభావిత్య భక్త అని అంటారు నారదులు వారు. భగవత్కీర్తన చేస్తే అక్కడ ఆవిర్భవిస్తాడు స్వామి. ఒక్కసారి ఆవిర్భవించి అనుభవంకి ఇస్తాట ఇక్కడ. అందుకే నువ్వు ఎక్కడుంటావయ్య అంటే నాహం వసామి వైకుంఠే యోగినాం హృదయే రవౌ. వైకుంఠంలో ఉండను, యోగుల హృదయాల్లో ఉండను, సూర్యమండలంలో ఉంటానంటారు చాలామంది. అక్కడ ఉండను. ఎక్కడుంటాను? మద్భక్త ఎత్ర గాయంతి తత్ర తిష్టామి నారదా అని. ఎవడైతే తేషాం సతతయుక్తానాం భజతాం ప్రీతిపూర్వకం, నీకు పరాభక్తి జ్ఞానము వచ్చినా రాకపోయినా ఉన్న కాస్త ప్రీతితో ఆయన కీర్తిస్తూ ఉంటే నిరంతరం అప్పుడు ఆయన తన గురించి తెలియజేస్తాడు. తెలియజేసాక పట్టరాని ప్రేమతో ఈ దేహం పగిలిపోయి ముక్తి పొందిపోతుంది ఇక్కడ. అందుకే దదామి తేషాం సతతయుక్తానాం
భజతాం ప్రీతిపూర్వకం దదామి బుద్ధియోగంతం ఏన మాముపయాంతి తే. వాడు నన్ను ఎలా పొందుతాడో దానికి తగ్గ బుద్ధియోగాన్ని ఇస్తాను, ఎవడైతే నన్ను నిరంతరం కీర్తిస్తూ ఉంటాడో. కానీ కీర్తనాదులు కూడా అవసరమే అని దాన్ని చక్కగా చెప్తూ అది ఇంత స్థితినిస్తుంది. ఈ లోపల ఏం చేస్తుంది, అది వచ్చే లోపలంటే తాభ్య పావిత్ర్యం ఉపక్రమా. అద్భుతమైన మాట చెప్తారు ఇక్కడ. భగవంతుని పట్ల చేసే కీర్తన కానీ, అర్చన కానీ, ధ్యానం కానీ, క్షేత్రయాత్రలు కానీ నీకు క్రమంగా ఆనందాన్ని పెంచి చిత్తశుద్ధి చేసి ముక్తినిచ్చేస్తాయి. క్రమంగా అది ఇచ్చే నీ లోపల ఏమిస్తాయి తెలుసా? పావిత్ర్యం. నీకున్న సర్వపాపములు తొలగించేసి చిత్తాన్ని శుద్ధం చేసి పవిత్రుని చేస్తాయి. పవిత్రులమైపోతామండి. అమంగళమైన ఆలోచనలు, అమంగళమైనటువంటి ప్రవర్తనలతో అమంగళమైన జీవితం గడుపుతున్న వాళ్ళకి భగవత్ కీర్తన, భగవత్ పూజ, భగవన్ నామస్మరణ, భగవత్ కథాశ్రవణం ఇవన్నీ గౌణభక్తుల భాగాలు. ఇవి చేయడం వల్ల ఏమవుతుందంటే తాభ్య పావిత్రం ఉపక్రమాత్. ఏమో మాటలు ఇక్కడ, పవిత్రత ఏర్పడుతుంది. అందుకే నిన్ను శుద్ధం చేయడంలో, నిన్ను మంగళం చేయడంలో భగవత్ కీర్తనాదుల కంటే గొప్ప విషయం లేదు. యజ్ఞయాగాది క్రతువులు తెలియవు, తపస్సులు తెలియవు, ధ్యానం తెలియవు, యోగాలు తెలియవు. ఎలా పవిత్రుడు అవుతావు? అవన్నీ పవిత్రం చేస్తాయో లేదో తెలియదు. కానీ మా స్వామి యొక్క సంకీర్తన, మా స్వామి నామం తప్పకుండా పవిత్రుని చేస్తుంది. ఏ జాతిలోనైనా, ఎవరినైనా దానికి సాక్ష్యం ఏది? విజాతులన్నీ వృధా వృధా అజామిలాదులది ఏ జాతి అన్నాడు ఇక్కడ. అజామిలుడికి ఉదాహరణ కాదా? కానీ భగవత్ సంకీర్తన పవిత్రుని చేస్తుంది. తెలుసుకోండి. పాపం పోయింది ఎప్పుడో, దుఃఖానికి కారణమైన పాపం పోతే దుఃఖం పోతుంది. తెలుసుకోండి ఇక్కడ. అదిగా ప్రభావవంతమైనవి, అంత శక్తివంతమైనవి క్రమశః ఈ విషయాన్ని చేస్తాయి. అందుకు ఉపక్రమాత్ అనే మాటను కూడా చెప్తున్నారు. ఈ మాటను చెప్తూ ఉదాహరణ ఏం చెప్పారు తెలుసా మా నారాయణ తీర్థుల వారు? యద్వ్యక్షరన్నామ గిరేరితన్ రుణాం సకృత్ ప్రసంగాదగమాసు హంతి తత్ పవిత్ర కీర్తిం తమలంఘ్య శాసనం భవానహోత్తేష్టి శివం శివేతర. అంది కదా సతీదేవి ఎవరితో? దక్షుడితో. ఎవరి పేరు ప్రయత్నపూర్వకంగా కాకుండా అలవోకగా ప్రసంగవశాత్తు శివ అన్నా కూడా వాడి పాపములు దగ్ధమైపోతాయో అలాంటి శివుడి మీద ద్వేషం పెట్టుకుంటావా అని తిట్టింది. ఇంకో మాట అంటాడంటే అత్యద్భుతమైన శ్లోకంతో. ఆ శ్లోకం ఎంత రమ్యంగా చెప్పాడంటే, అరే అందరి దోషాలు పోగొట్టడానికని ఏ దోషము లేని బ్రహ్మము రాముడై కృష్ణుడై శివుడై వస్తే ఆయనలో దోషం ఎలా చూడగలుగుతున్నావయ్యా అన్నాడు. అద్భుతమైన మాట చెప్పాడు. ఆ మాట చెప్పాడు. రామ కృష్ణ శివ ఇన్ని చెప్పాడు ఇక్కడ. ఎలా చూడగలుగుతున్నాయా వాళ్ళు? పాపాత్ముల పాపంబులు పాయంగా జాలు నట్టి పరమాత్మునిపై పాపము గలదని పలికిన పాపాత్ముని పాపమునకు పారము గలది అన్నారు. పోతలేదు ఏమి చెప్పాడు ఇక్కడ? అన్ని పాపరార్థమే కదా, విషయం అర్థం కాదు కదా. అవును, మధ్యలో రేపు చెప్తే అలా అండి అన్నారు. పాపాత్ముల పాపంబులు పాపంగా జాలునట్టి పరమాత్మునిపై. అరే లోకంలో పాపాలతో పాడైపోతున్నాను, వీళ్ళని ఉద్ధరించడానికి వచ్చిన శుద్ధస్వరూపుడు ఆయన. అలాంటి స్వామిపై పాపము గలదని పలికిన పాపాత్ముడు, ఆయనకు పాపం ఉందని ఎవడైతే అన్నాడో వాడి పాపానికి అద్దుందా? సర్వనాశనం అయిపోతాడు సుమ అని అన్నారు పెద్దలు భక్తులు ఇక్కడ. అందుకే తాభ్య పావిత్రం ఉపక్రమ. అయితే శివనామం గురించి చెప్పారు, మా విష్ణునామం గురించి చెప్పరా అంటే, అయం తు కృత నిర్వేషో జన్మకోట్యంహసామపి యద్వ్యాజహార వివశో నామ స్వస్త్యజనం హరే. అనేక కోట్ల జన్మలు పాపాలున్న వివసుడై అంటే ప్రయత్నపూర్వకంగా కాకుండా హరి అంటే చాలు పాపాలు దగ్ధమవుతాయి. హరి హరతి పాపాని దుష్టచిత్తేరేప స్మృత అనిచ్చయాపి సంస్పృష్టో దహత్యేవహి పావక. నిజంగా అంత పవర్ ఉందండి హరినామంలో. తెలియకన్నా అయిపోతుందా? మరి తెలియక ముట్టుకున్నా తెలిసి ముట్టుకున్నా నిప్పు కాల్చదా? మా హరినామం కూడా అలాంటిదే అని చెప్పాడు ఇక్కడ. ఇలా చెప్తుంటే ఎంతో. సర్వం శ్రీ నారాయణ చరణార విందార్పణమస్తు. ఎంతో ఉన్నా పూర్తి చేయడానికి ఒక్క పూట ఉంది. ఎలా పూర్తి చేస్తాడో పరమాత్మ చూసుకున్నాం. స్వస్తి. రాధే కృష్ణ రాధే కృష్ణ రాధే కృష్ణ రాధే 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 కృష్ణ రాధే కృష్ణ రాధే కృష్ణ రాధే 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 శ్యామ్ రాధే శ్యామ్ రాధే శ్యామ్. నమః పార్వతీపతయే హర హర మహాదేవ.